హాయ్ హలో వెల్కమ్ టు ఎల్జీ ఎంటర్టైన్మెంట్. నా పేరు పవన్ కుమార్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే అతని పేరు కన్నా కూడా అతని మాటలకి చాలా మంది ఫ్యాన్స్ అని చెప్పొచ్చు. తన మాటలు కూడా తూటల్లా పేలుస్తుంటాడు. తన ప్రతి ఒక్క మాట కూడా కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతూ ఉంటది. చాలా మంది ఫేమస్ అవ్వాలని వీడియోలు చేస్తూ ఉంటారు, కానీ అతడి మాత్రం ఫేమస్ అయిన వాళ్ళ మీద ట్రోలింగ్ వీడియోలు చేస్తూ ఉంటాడు. సో అతను ఎవరగంది ఈజ్ నన్ అదర్ దెన్ డీజే ఎస్కేవై. హార్టీ వెల్కమ్ డీజే ఎస్కేవై. నమస్కారం. నమస్కారం. సో నా మొదటి ప్రశ్న, మీరు నేను అడగదలుచుకున్న క్వశ్చన్ ఏంటంటే, ఈ ఇంటర్వ్యూ కూడా అయిపోయిన తర్వాత ఏమన్నా ఫోన్ కాల్ చేసి తీసేయని అంటే మాత్రం తీసేయం. మీకు ఓకే అంటే చెప్పండి, ఇంట్రెస్ట్ అడుగుదాం, లేదంటే ఇక్కడ ఆపేద్దాం. అరే అట్లేం లేదు భయ, ఇష్టం వచ్చింది ఏది కావాలంటే అది ఫీల్ ఫ్రీ ఎనీథింగ్. నా వీడియోలు చూసిన తర్వాత కూడా మాట్లాడుతున్నాను. అంటే ఏమంటే ఒకవేళ ప్రైవసీ గైడ్ లైన్స్ దాటి ఏమైనా కూడా ఈ ఇంటర్వ్యూ తర్వాత ఏమైనా కూడా మాకు సంబంధం లేదు. ఓకేనా సార్? నా ఫస్ట్ క్వశ్చన్, డీజే ఎస్కేవై. డీజే ఎస్కేవై అంటే ఏంది అసలు? డీజే స్కై అంటే నా పేరు శ్రీకాంత్ యాదవ్ అనమాట. ఎస్కేవై అని షార్ట్ గా, శ్రీకాంత్ యాదవ్. అట్లా స్కై అని షార్ట్ గా పెట్టుకున్నా, అట్లా ఈజీగా పిలవడానికి ఈజీగా ఉండాలని అట్లా పెట్టుకున్నాం. డీజే అంటే డీజే షాప్ ఉండే నాది, అది కరోనా వైరస్ వచ్చినప్పుడు డీజే షాప్ తీసేసిన. ఇప్పుడు కూడా మా ఏరియాలో ఫిలిం నగర్ లో డీజే శ్రీకాంత్ అని పిలుస్తుంటారు. ఒకటి ఏంటంటే చాలా మంది కూడా ఫేమస్ అవ్వాలని వాళ్ళు వీడియోస్ చేస్తుంటారు. సో వాళ్ళ మీద నువ్వు ట్రోలింగ్ కూడా చేస్తావు. అసలు ఈ ట్రోలింగ్ నేను స్టార్ట్ చేయాలని అసలు ఎందుకు అనిపించింది? నువ్వు ట్రోలింగ్ స్టార్ట్ చేయడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంది అసలు? చాలా మంది ఏమనుకుంటారు అంటే ట్రోలింగ్ ఎప్పుడు స్టార్ట్ కావాలని చేస్తున్నాడు అనుకుంటారు. యాక్చువల్గా ఇది యాక్సిడెంటల్ గా జరిగింది. నా అంతకుముందు యాక్టింగ్ వీడియోలు చేస్తుండే, కామెడీ వీడియోలు చేస్తుండే. చాలా మంది బాగున్నాయి అన్నారు, కానీ ఎక్కువ వ్యూస్ పోకపోతుండే. ఏదో వీడియో వచ్చింది నాకు, సాయి పల్లవి ఏదో వీడియో వచ్చినప్పుడు నేను ట్రోల్ కొట్టినా. కొంచెం కోపం వచ్చి తిట్టినా, అది ధర్మాన్ని ఒకటేసారి 3 million వెళ్ళిపోయింది. వెళ్ళిపోగానే అరే అమ్మా ఇట్లాంటి వీడియో లైక్ చేస్తున్నారు జనాలు అని చెప్పి ఇంకా ఐ యూస్ టు డూ లైక్ దట్. అంతే, అట్లా చేస్తున్నాం అన్నమాట. ఇంకా శ్రీకాంత్ గారు, మన అడగాలనుకుంటే ఏంటంటే, ఈ భూత పురాణం ఎక్కడ నేర్చుకున్నావు? ఏ కోర్స్ తీసుకోవాలి, ఎక్కడ నేర్చుకోవాలి? నీకు తెలియదు ఏముంది, మన సంగారెడ్డి వాళ్ళ గురించి తెలుసుగా ఎట్లుంటారు. మా సంగారెడ్డి అనమాట, బుద్ధేరా మాది దగ్గర. మా ఊర్లో ఇక నాటు భాషనే ఉంటది. పైగా మనం గొల్లలో జర నాటుకునే మాట్లాడతాం, రెస్పెక్ట్ ఇస్తాము. ఇక జర అంటే కొంచెం క్లోజ్ గా ఫ్రెండ్లీగా మూవ్ అవుతాం మేము. అందుకే గారు గీరు అట్లా ఏమన్నా అన్న తమ్ముడు అట్లా క్లోజ్ అయిపోతాం అనమాట. ఎవరితోనైనా తొందరగా క్లోజ్ అయిపోతాం, తొందరగా ఫ్రెండ్లీ కూడా అయిపోతాం అనమాట. అది డీజే ఎస్కేవై అని ఇన్స్టాగ్రామ్ లో చూసాను, 20,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు, 1500 పోస్టులు ఉన్నాయి. అవునా కాదన్నా? ప్రతి దాంట్లో మాయకలవుడే, భయంకిలవుడే, కొజ్జా ఇట్లాంటి పదాలు వాడడం ఎంతవరకు కరెక్ట్ ఇన్స్టాగ్రామ్ లో? ఇన్స్టాగ్రామ్ మీరు వాటే చూస్తున్నావు, నువ్వు బట్టలు ఇప్పి డాన్స్ ఆడుతున్నావు చూస్తలేము. బట్టలు ఇప్పి డాన్స్ ఆడుతున్నారు, చిన్నపిల్లలు గలీజ్ వీడియోలు చేస్తున్నారు. నేనేం చేస్తున్నా వాళ్ళకి, అరే ఇట్లాంటివి చేయకుండా కొంచెం డీసెంట్ గా చేయండి. నా వీడియోలు చూడు, నువ్వు చిన్నపిల్లలు కూడా చూడొచ్చు. చిన్నపిల్లలు కూడా మోటివేట్ అవుతారు నా వీడియోలు చూసి. చాలా మంది చదువుకునే పిల్లలు మోటివేట్ అవుతారు. దేశానికి కొంచెం సందేశం ఇస్తుంటా నా వీడియోల ద్వారా, మెసేజ్ ఇస్తుంటా. ఒక మెసేజ్ ఉన్న వీడియోలు చేస్తుంటా. నాలాగా మెసేజ్ ఉన్న వీడియోలు చేయండి మీరు కూడా. ఓకే. ఇప్పుడు అడగదలుచుకున్న విషయం ఏంటంటే, అసలు శ్రీకాంత్ యొక్క మాటల కంటే చాలా మంది ఫ్యాన్స్ రావడానికి కదా, అసలు ఈ శ్రీకాంత్ ఎక్కడి నుంచి వచ్చిండు, ఈయన ప్రాపర్ ఏంది, అసలు ఈయన ఏడ పుట్టిండు, ఈయన వల్ల అసలు ఏమి యూజ్ ఉన్నదంటే ఏం చెప్తాను? బాయ్, నేను పుట్టి జరిగింది మా ఊరు జీర్లపల్లి, మన బుద్ధేరా దగ్గరనే ఉంటది. సంగారెడ్డి డిస్ట్రిక్ట్ మాది. మేము చిన్న ఉన్నప్పుడు హైదరాబాద్ వచ్చినాం. హైదరాబాద్ వచ్చి చదువుకున్నా, చాలా కష్టాలు పడ్డా, వర్క్లు చేసినా, అన్ని చేసినా. ఏదో అనుకోకుండా ఇన్స్టాగ్రామ్ లో ఇట్లా కొన్ని వీడియోలు వైరల్ అవ్వడం దిక్కెళ్ళి కొంచెం అట్లా ఫాలోయింగ్ వచ్చింది అంతే. యూజ్ అంటావా, జస్ట్ కొంతమంది చూసి నవ్వుకుంటారు, ఎంటర్టైన్ అవుతారు. చిన్నపిల్లలు చూస్తారు, అందరు చూస్తారు, పెద్ద వాళ్ళు చూస్తారు, చదువుకున్న వాళ్ళు చూస్తారు, చదువురాని వాళ్ళు చూస్తారు, అందరు చూస్తారు, ఎంటర్టైన్ అవుతారు, మెసేజ్ చేస్తారు. బాయ్ నీ వీడియోలు చూస్తే మాకు ఫ్రస్ట్రేషన్ పోతుంది, మేము పొద్దుంతా వర్క్ చేసి ఉంటాం, ఈవినింగ్ రాగానే ఖచ్చితంగా నీ వీడియో చూడాల్సింది, మేము చూడకపోతే నాకు నిద్ర కూడా పట్టదు అని ఆ రేంజ్ లోకి వెళ్ళిపోయారు మా కొంతమంది ఫాలోవర్స్. చాలా మంది ఫోన్ చేస్తుంటారు, కాలిఫోర్నియా, అబుదాబి, USA వీడియో కాల్ చేస్తుంటారు, మాట్లాడుతుంటారు. మీకు నాకు చాలా మంది డబ్బులు కూడా ఇస్తారు. నాకు ఇచ్చి ఒక 2 నిమిషాలు తింటావా ప్లీజ్ అని చెప్పి డబ్బులు కూడా పే చేస్తారు నాకు. అంటే నీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ పిచ్చిగా నువ్వు ఏదో మాట్లాడే వింటారా అని నన్ను అనుకుంటున్నావు. అతను అట్లేం లేదు, పిచ్చి కాలిఫోర్నియా నుంచి కాల్ వస్తున్నాయి అంటే అంత పిచ్చి నాకు కనిపిస్తారు అన్న. అరే బ్రో ఒక్క నిమిషం, వెర్ ఇస్ మై ఫోన్, నా ఫోన్ చూపిస్తాను నీకు. ఓకే, నిజంగా వస్తాయి నాకు, సీరియస్ ఐ నాట్ జోక్. నేను నా ఫాలోవర్స్ ఎందుకుంటారు తెలుసా, నేను ఎప్పుడు ఒక్క మాట కూడా నా గురించి కానీ, నా క్యారెక్టర్ గురించి కానీ, నేనేం వర్క్ చేస్తాయి దీని గురించి ఎప్పుడు నేను ఒక్క మాట కూడా ఎప్పుడు అబద్ధం చెప్పాను. ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను. అందుకే మాకు ఎక్కువ ఫాలోవర్స్.
ఎక్కువ లేరు, కొంతమంది ఉన్నారు. ఏమన్నా జెన్యున్ నా ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు, చాలా జెన్యున్ ఫాలోవర్స్ ఉన్నారు. చాలా మంది ఇక పైసలు పెట్టి కొనుక్కుంటారు ఫాలోవర్స్ ని, అట్లా చేస్తారు. అట్లా ఏం లేదు, నాకు అందరు నా ఫాలోవర్స్ అందరు బంగారం మొత్తం. అది ఇప్పుడు డీజే ఎస్కేవై అంత శ్రీకాంత్ ఎంతవరకు చదువుకున్నట్టు ఏం చెప్తా? వాట్ ఈస్ యువర్ క్వాలిఫికేషన్? ఇది కొంచెం హై అవసరం పర్లేదు చెప్పండి, ఏం కదా. మీరు చెప్పేది మీ లవర్స్ గురించి కాదు, మీ చదువుకున్న దాని గురించి అడుగుతాను. డిగ్రీ డిస్కంటిన్యూ చేసినాం. డిగ్రీ డిస్కంటిన్యూ ఎందుకు? చదువు మధ్యలో ఆపడం జరిగింది? మా నాన్నగారు చనిపోయారు, 10th లో ఉన్నప్పుడు చనిపోయాడు. చనిపోయినప్పుడు అంటే చిన్నప్పటి నుంచి మా నాన్నగారు లేదు మాకు. ఆయన కూడా రీసెంట్ గా చనిపోయిన తర్వాత 10th లో చనిపోయాడు. చనిపోయిన తర్వాత వర్క్ చేయడం, ఫ్యామిలీ ఇంకా అందరూ మన మిడిల్ క్లాస్ వాళ్ళ దాంట్లో తెలియదు ఏమున్నది, అది కామన్ గా జరిగేది, అట్లా నడుస్తుంది అనమాట. అది అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవచ్చా? మాది చాలా పూర్ ఫ్యామిలీ. మా నాన్న చిన్నప్పటి నుంచి లేడు, మా అమ్మ నేను మా తమ్ముడు ముగ్గురం ఉంటాం. డాడీ పేరు ఏం పేరు? రాములు. మా నాన్న పేరు రాములు యాదవ్. మా నాన్న అంబర్పేటలో కూరగాయలు అమ్మింటాడు. తర్వాత మా నాన్న చనిపోయాడు. మా అమ్మ మామూలు జాబ్ చేసి మమ్మల్ని. అమ్మ పేరు ఏం పేరు? మా అమ్మ పేరు భాగ్య, జీ భాగ్య. అమ్మ ఏం చేస్తుంది? అమ్మ కుకింగ్ చేస్తుంది. కన్సల్టెన్సీ కంపెనీలో ఇక్కడనే మన కన్సల్టెన్సీ కంపెనీలో చేసేది మా అమ్మ. ఆమె జాబ్ చేస్తూ మా ఉంటున్న ఏరియా దగ్గర 40 members ని జాయిన్ చేయించింది, జాబ్ పెట్టించింది మా అమ్మ. జాబ్ పెట్టించింది, ₹1 కూడా తీసుకోలేదు. జాబ్ పెట్టించింది. బెస్ట్ ఎక్సలెన్స్ అవార్డు ఇచ్చారు మా అమ్మకి. ఫారెన్ నుంచి వచ్చింది ఆమె. ఇన్వెస్టర్ ఎవరైతే ఇక్కడ ఉంటారో వాళ్ళ ఆఫీస్ ఫారెన్ నుంచి వచ్చి బెస్ట్ ఎక్సలెన్స్ అవార్డు వచ్చింది మా మమ్మీకి. She used to do like that. Okay, మీ మమ్మీ ఇన్స్పిరేషన్? Yes, నేను కూడా ఫ్యూచర్ లో కంపెనీ స్టార్ట్ చేస్తున్నా. మన సర్వీస్ ప్రొవైడర్ కంపెనీ ఒకటి స్టార్ట్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు సమ్ లైక్ కార్బన్ కంపెనీ ఎట్లా ఉందాం. ఓకే, అలాగే చిట్టిపికల్స్ కంపెనీ లాగా. అలాగే చిట్టిపికల్స్ అంత ఫేమస్ అవసరం లేదు మాకు. ఓకే, బట్ ఏదంటే కొంతమంది ఎవరైతే చదువురాని వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటారు, కొంతమంది కొంచెం స్కిల్ నేర్పించి వాళ్ళకి జాబులు పెట్టించి కొన్ని డబ్బులు వాళ్ళు సంపాదించుకునేలాగా అట్లా కమిషన్ బేసిక్ మనం చేద్దాం అనుకుంటున్నాం. ఎంతో కొంత మనకు కొంచెం ఫాలోయింగ్ ఉంది, కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు మనకి, అది హెల్ప్ చేస్తారు. ఇన్వెస్టర్ కోసం చూస్తున్నాం మేము. అది ఫుల్ త్వరలో మేము లాంచ్ చేస్తాం అనమాట. ఎస్. బ్రదర్స్? మా తమ్ముడు ఉన్నాడు. తమ్ముడు ఏం చేస్తాడు? మా తమ్ముడు ఫైనాన్స్ బిజినెస్ చేస్తాడు. ఫైనాన్స్ బిజినెస్ చేస్తాడు. బ్రో, శ్రీకాంత్ నీ మాట అంటున్నా ఫీల్ అవ్వకండి. నీ హైట్ కు నీ వెయిట్ కి నీ మాటలకు అసలు సంబంధం ఉందా? అసలు నరికేస్తా, చంపేస్తా, భయంకరవాడే, కొజ్జా, అది ఇది మాట్లాడుతున్నావు. ఇట్లా మాట్లాడుతున్నాను. ఎవరు ఇన్స్టాగ్రామ్ వచ్చి నేను పర్సనల్ వచ్చి దాడి చేస్తారని అనుకోవట్లేదా? చాలా మంది ఫోన్లు చేసిరు, గొడవలు ఏదైనా కొడతాన్నారు, ఇంటికి వస్తామన్నారు. చాలా మందికి చెప్పినా కూడా అరే మన ఉంటే ఫిలిం రాబోయి ముద్దలు తమ్ముంటారు అంటే కూడా వస్తే చూసుకున్నాం, వచ్చి టచ్ చేయరా చూపిస్తాను నేను అని చెప్పిన. అదే మనం టచ్ చేసుకోవడం అంత ఈజీగా ఏదో కామెడీ చేస్తుండు ఫేస్ అట్లా కాదు. మన రక్త చరిత్ర ఫస్ట్ చాలా ఉండే, ఇప్పుడు జర డీసెంట్ గా మారిపోయి వీడియోలు చేసుకుంటాం అంతే. ఓకే, అంటే పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది మీ ఇంట. అంటే రౌడీజం ఉన్నారా, ఎవరైనా నైమ్ గ్యాంగ్ అట్లా గ్యాంగ్ ఉందా, లేకుంటే మీరే గ్యాంగ్ లీడరా? అంటే వాళ్ళు నార్మల్ గానే ఉంటారు కానీ చాలా పవర్ఫుల్. అంటే వాళ్ళు పవర్ఫుల్ అని తెలియదు జనాలకి. అర్థమైందా నేను చెప్పింది? ఓకే, రేపు నేను టచ్ చేయాలని కూడా అక్కడ నుంచి మొత్తం దిగుతారా గ్యాంగ్? చాలా చాలా పవర్ఫుల్. అంటే నేను అంటే డబ్బు కొట్టుకుంటున్నాను కాదు అని ఉన్నారు. నేను అని చెప్పుకోవాలి అంత అవసరం లేదు నాకు, కానీ ఉన్నారు, చాలా ఉన్నారు. చాలా అంటే చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్స్. అంటే శ్రీకాంత్ గారు అంటే స్క్రాప్ బ్యాచ్ ని తొలగించే విక్రమార్కుడు అనుకోవాలా, లేకుంటే ఇన్స్టాగ్రామ్ కి వచ్చిన కొత్త మూర్ఖుడు అనుకోవాలా? అట్లేం లేదు, ఎవరి కంటెంట్ ఆడి చేస్తున్నాడు పాపం. నేను వాళ్ళని ట్రోల్ చేస్తున్నా. కొంతమంది మీకు తెలియదు ఏంటంటే, నేను ఏదైతే రోస్ట్ వీడియోలు చేస్తున్నానో ఆ రోస్ట్ వీడియోలు చేసే వాళ్ళే వాళ్ళ వీడియో పంపించి అన్న రోస్ట్ చేయమన్నా నువ్వు ప్లీజ్, నేను ఫేమస్ కావాలి, కొంచెం వీడియో చేస్తే కొంచెం ఎక్కువ రీచ్ వస్తా అని చెప్పి వాళ్ళు పంపిస్తారు నాకు. వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకొని చేస్తా. కొంతమంది ఏమో డైరెక్ట్ నాకు మూడు బాగాలేకపోతే అట్లా కామన్. ఓపెన్ కంటెంట్ మనది ఏది నచ్చితే అది చెప్పడం, అది ఓపెన్ ప్లాట్ఫామ్ కాబట్టి అట్లా. నేను మీ ప్రొఫైల్ ముందు చెక్ చేస్తుంటే నాకు ఒక ఫోటో అనిపించింది. ఇటు పక్కన బ్రహ్మానందం, ఇటు పక్కన ఆలీ ఉన్నాడు. అంటే మీరు సినిమా ఫీల్డ్ లో కూడా మీకు టచ్ ఉందా ఏంది? అంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే మీరు వాళ్ళిద్దరి దగ్గర పనిచేస్తున్నట్టుగా వచ్చిన ఇన్ఫర్మేషన్, నిజమా కాదు? లేదు, మా అమ్మగారు పనిచేస్తారు వాళ్ళ ఇంట్లో. ఎవరి ఇంట్లో? బ్రహ్మానందం వాళ్ళ ఇంట్లో. అమ్మా, అవునా? ఓకే, బ్రహ్మానందం ఇంట్లో మా అమ్మగారు పనిచేస్తారు. ఎందుకు అమ్మగారు కన్సల్టెన్సీ ఏదన్నా? నుంచి అక్కడి నుంచే వెళ్ళిరు, జాబ్ చేస్తారు. అక్కడ జాబ్ చేస్తారు. తెలియదు. మరి ఆలీ గారు? ఆలీ గారు వాళ్ళ ఇంటి పక్కనే కదా, బ్రహ్మానందం వాళ్ళ ఇంటి పక్కనే ఉంటారు. వాళ్ళ ఫంక్షన్ ఉన్నప్పుడు నేను వెళ్ళి కాళ్ళకి దండం పెట్టినా, మొక్కినా, సార్ నమస్కారం సార్ అని చెప్తే రా అని చెప్పి పట్టుకొని, బ్రహ్మానందం గారు ఎంత మంచి వాళ్ళు అంటే నిజంగా చెప్తున్నా,
వెళ్తే అసలు చాలా మంది అంటారు ఇట్లా కోపడతాడు అట్లా అని చెప్పి చాలా మంది బయట రమ్టాక్ ఉంది, కానీ వెళ్ళగానే చాలా మంచిగా రిసీవ్ చేసుకుని పోయి కాలు మొక్కిన తర్వాత సరే ఇట్లా అనగానే రా అని చెప్పి చేసి రేపు పక్కన వాళ్ళ వర్కర్స్ ఉంటారు రే ఇట్లా అని చెప్పి వాళ్ళకి నా ఫోన్ ఇచ్చి రే ఫోటో తీరా అని చెప్పి చాలా మంచిగా చూసుకుంటారు. చాలా మంచి వాళ్ళు ఆబ్వియస్లీ. అంటే నేను అట్లనే ప్రొఫైల్ చెక్ చేస్తుంటే రాజా సింగ్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. అవును. అంటే రాజా సింగ్ ఫ్యానా లేకుంటే మీరు బీజేపీ కార్యకర్తనా? నేను రాజా సింగ్ ఫ్యాన్, బీజేపీ కార్యకర్త అది కాదు, కానీ నేనేమంటా అంటే పర్సనల్ గా నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే రాజా సింగ్ అనేటోడు బీజేపీ కోసం అంత కష్టపడ్డాడు. బీజేపీ అంటే రాజా సింగ్ అంటే బీజేపీ అంత మంచి ఆయనని అధ్యక్ష పదవి ఇవ్వలేదు. కొంచెం ఆయన బీజేపీలోకి వెళ్ళిపోతారు అంటే కొంచెం బాధ అనిపించింది. అరే మీరే చెప్పండి, బీజేపీ అంటే రాజా సింగ్ అంటే బీజేపీ అట్లా ఉంది హైదరాబాద్, అట్లా హైదరాబాద్ ఆల్ ఓవర్ ఇండియాలో వరల్డ్ లో తెలుసు ఆయన రాజా సింగ్ అంటే. అట్లాంటి ఆయనకి ఇవ్వలేదని కొంచెం బాధ ఉంది. ఆయనకు అధ్యక్ష పదవి కాదు, పెద్ద సెంట్రల్ లో మంచి పదవి ఏదైనా ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. రాజా సింగ్ ఇవ్వాలి, మన హైదరాబాద్ నుంచే ఇవ్వాలి. సెంట్రల్ కావాలని కోరుకుంటున్నాను. సెంట్రల్ లో అభిమానిగా లేకుంటే అభిమానిగా, ఎందుకంటే అంత దమ్మున్న మొగుడు ఎవరు లేడు. చాలా మంది పొలిటీషియన్లు ఉన్నారు, దమ్ము ఉండాలి భయ్యా. ఇప్పుడు చెప్పడానికి చాలా మంది ఉంటారు. ఇప్పుడు సపోజ్ నేను వీడియోలు తెగిచి చేస్తున్నా కదా అన్నిటికీ, ఎవడన్నా అటాక్ చేయొచ్చు, ఎవడన్నా కొట్టవచ్చు, నన్ను వచ్చి రోడ్ మీద పట్టుకుని కొడితే ఏంటి. రాజా సింగ్ ధర్మం కోసం గట్టిగా నిలబడి వాళ్ళ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా, వాళ్ళ ఫ్యామిలీని కూడా ఏమైనా చాలా అటాక్లు ఫోన్లు వస్తాయని అది కూడా లెక్క చేయకుండా అసలు ఎవడొస్తాడో చూసుకుందాం అని చెప్పి అట్లా దమ్మున్నగా ఇది కావాలి, లీడర్ కావాలి. దేనికైనా సరే దమ్ము లేదు, ఏం లేదు, నార్మల్ వచ్చినాం వెళ్తున్నాం, ఎవరిని పట్టించుకోవట్లేదు. ఎవడో ఒకటి స్పోక్ పర్సన్ ఉండాలి భయ్య. అది హిందూ ధర్మం గురించి మాట్లాడే ఎవడో ఒక స్పోక్ పర్సన్ ఖచ్చితంగా ఉండాలి, గట్టిగా మాట్లాడాలి. బ్రదర్, ఇప్పుడు అమ్మగారేమో బ్రహ్మానందం వాళ్ళ ఇంట్లో పనిచేస్తారు అన్నమాట. సో మీరు అల్లు అర్జున్ ఇంట్లో పనిచేసినట్లు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందా, నిజమా కాదా? అల్లు అర్జున్ వాళ్ళ ఇంట్లో చేసిన అల్లు అర్జున్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను ఒకసారి. బుకింగ్ వచ్చింది నాకు. నేను అర్బన్ కంపెనీలో ఎలక్ట్రిషియన్ గా చేసిన. నాకు బుకింగ్ వచ్చింది ఒక రోజు. బుకింగ్ వస్తే అల్లు అర్జున్ వాళ్ళ ఇంటికి, అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తే అల్లు అర్జున్ వాళ్ళ ఇల్లు. అరే అల్లు అర్జున్ వాళ్ళ ఇంటి నుంచి బుకింగ్ వచ్చిందా అని నేను షాక్ అయిపోయినా. నాకు నమ్మబుద్ధి కాలేదు. లోపలికి వెళ్ళగానే వాళ్ళ బెడ్రూమ్ ఉంది. ఇట్లా వాళ్ళ బెడ్రూమ్ నుంచి పక్కన వాళ్ళ బెడ్రూమ్ లోపల ఛార్జింగ్ స్టేషన్స్ ఉంటాయి. ఇట్లా వాకీటాకీస్ ఉంటాయి కదా, వాళ్ళు షూటింగ్స్ కి వెళ్ళేటప్పుడు వాకీటాకీస్ ఉంటాయా, ఆ వాకీటాకీస్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి స్విచ్ బోర్డులు కావాలని చెప్పి మొత్తం ఒక 8-9 స్విచ్ బోర్డులు ఫిట్ చేయించా పెద్ద. ఇట్లా అన్న వచ్చిండు, నాకు వచ్చి మాట్లాడాడు. అల్లు అర్జున్ వచ్చి మాట్లాడి నాతో, నమస్తే సార్ అమ్మా, నమస్తే, చేసుకో వర్క్ చేసుకో అన్నాడు. నేను 3 గంటలు ఉన్నా వాళ్ళ ఇంట్లో. అల్లు అర్జున్ ఇట్లా కూర్చుండు, నేను ఇట్లా 3 hours వాళ్ళ ఇంట్లో ఉన్నా. అల్లు అర్జున్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. చాలా మంది తెలియదు నేను అల్లు అర్జున్ ని చేస్తా అట్లా అనుకుంటారు నేను వీడియోస్ లలో. అట్లా ఏం లేదు. అల్లు అర్జున్ అంటే నాకు చాలా ఇష్టం. నేను వాళ్ళ ఇంట్లో వెళ్ళినా ఇట్లా చాలా మంచి వాళ్ళు ఉంటాం. ఎగ్జాక్ట్లీ. ఓకే, శ్రీకాంత్ గారు మీకు వీడియో వినిపిస్తాను నేను, అది మీరు చెప్పండి. ఫైనల్లీ యూట్యూబ్ లో అయితే కొత్త రూల్ తీసుకురావడం జరిగింది అనమాట. ఏఐ జనరేటెడ్ వీడియోలో ఇంకేమంటారు వాళ్ళ వీడియోలకి మీరు వాయిస్ ఓవర్ ఇవ్వడం కానీ, మన రియాక్షన్ వీడియోస్ ఉంటాయి కదా, ఇప్పుడు పక్కన వీడియోకి ముడ్డలో రియాక్షన్ ఇస్తారు కదా, ముడ్డలో మోహం వేసుకొని, ఇట్లాంటి కొంచెం అందరికీ చెప్పు తీసుకొని కొట్టినట్టుగా వాళ్ళు చెప్పేసారు అనమాట. ఇట్లాంటి ఎక్స్ట్రాలు తెగొద్దు, నిజంగా మీ కంటెంట్, మీ ఒరిజినల్ కంటెంట్ ఏదైతే ఉందో మీరు ఏదైతే మాట్లాడుతారో అట్లాంటి రికార్డ్ చేసిన దానికి మాత్రమే ఇది చేస్తారు అనమాట. ఏఐ జనరేటెడ్ ఫేస్లెస్ వీడియోస్, పక్కన రియాక్షన్ వీడియోస్ కి ఇవన్నీ డిస్క్వాలిఫై చేస్తారంట. ఆ వీడియోస్ అని తీసి పడతారు. ఈ వీడియో మీరు ఏం చెప్పారంటే పక్కన వీడియోలు చేస్తున్నారు, అట్లా ఆ రకంగా మాట్లాడారు. యూట్యూబ్ లో కొత్త రూల్స్ వస్తున్నాయి, పక్కన వీడియోలు వాడకండి, పక్కన వీడియో పడితే రివ్యూస్ పడతాను అంటే కొత్త అన్నాను. నువ్వు చేసేదాన్ని అవే కదా బ్రో, నువ్వు పక్కన వీడియోల మీద డిపెండ్ అవుతావు తప్ప నీ సొంత కంటెంట్ ఏముంది? నా సొంత కంటెంట్ వీడియోలు చూసినావు భయ్యా? సొంత కంటెంట్ వీడియోలు చాలా ఉన్నాయి. 1500 పోస్ట్ ఉన్నాయి, 1500 ప్రతి పోస్ట్ లో పక్కన మీద పడి ఏడవడం తప్ప, కానీ సొంత కంటెంట్ ఏముంది చెప్పాలా? నా సొంత కంటెంట్ అంటే నేను క్రియేటివిటీగా తిడుతున్నా కదా బ్రో. నేను డైరెక్ట్ వాళ్ళ వీడియో క్లోజ్ చేయట్లేదు. నేను వాళ్ళది ఒక 30 seconds వీడియో ఉంటే 50 seconds వాళ్ళది ఉంటుంది, 50 seconds నాది ఉంటుంది. ఓకే, క్రియేటివిటీగా తిట్టడం కూడా కావాలి కదా. క్రియేటివిటీగా తిడుతున్నారు కాబట్టి జనాలకు నచ్చుతుంది, నవ్వుతున్నారు. దే యూస్ టు ఎంటర్టైన్. అంతే. తిట్టడం కూడా టాలెంటేనా? యా, ఓకే, ఆబ్వియస్లీ. చెప్తున్నా కదా బ్రో, చాలా మంది నాకు ఫోన్ చేసి డబ్బులు వేసి మరీ తిట్టించుకుంటారు వాట్సాప్ లో. నాకు కొంచెం తిట్టావా, బోసిడీకి అని తిట్టావా అని చెప్పి అట్లా. బ్రో ఇంకోటి ఏంటంటే రీసెంట్ ఒక ఇంటర్వ్యూ మీరు ఏం చెప్పారంటే, నా బూతులు నచ్చి నాకు ఒక ఆంటీ ఫోన్ చేసి మరి తిట్టించుకునేది అన్నాం. నిజంగా చెప్పండి,
ఎవరన్నా ఫోన్ చేసి తిట్టించుకుంటారా బ్రో? నేను నమ్మలేదు, నేను అదే చెప్తున్నా కదా. ఆమె ఫోన్ చేసింది, వీడియో కాల్ చేసింది. వీడియో కాల్ చేస్తే ఎవరంటే ఇట్లా ఉంటారుగా ఫాలోవర్స్ చాలా మంది ఉంటారు, ఒకటి అడగాలి మిమ్మల్ని అడగాలంటే ఏం అడుగుతారు అడగండి అన్న, ఒక్కసారి తిట్టారు అన్న, నువ్వు గలీజ్గా తిట్టండి కొంచెం అంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తారంట ఆ బూతులు తిడితే. అరే ఇది ఎక్కడి సైకోయిజం ఆయన, బూతులు తిడితే ఎంటర్టైన్మెంట్. మళ్ళీ ఆమె మ్యారీడ్ ఉమెన్ ఫోన్ చేసి నన్ను తిట్టి ఒకసారి అంటుంది. ఏమైతుంది అసలు, ఎక్కడ పోతుంది సమాజం అనిపించింది నాకైతే. అంత దారుణంగా ఉన్నారు భయ. ఈ మొగులని చంపే ట్రెండ్ చూసినా కదా ఎట్లా చంపుతారు మొగులని, ఆడలు అట్లాంటి వాళ్ళే ఉన్నారు. ఇట్లా ఉన్నారు అట్లా చాలా మంది. ఇన్స్టాగ్రామ్ మీకు తెలియదు, ఇన్స్టాగ్రామ్ లా అంటే మీకు కూడా ఫాలోవర్స్ ఉండొచ్చు కదా, మీకు వచ్చి ఉంటారు. కానీ నేను చాలా ఎక్స్పీరియన్స్ అయినా ఇన్స్టాగ్రామ్ ఇట్లా నాటు అదొక్కటే కాదు, చాలా అయింది. మొన్న కూడా ఫోన్ చేసి పోరాడు ఇక్కడ కర్ణాటక నుంచి అన్న ఒక్కసారి బోస్ నీకే తిట్టన్నా. నాకేమో మెసేజ్ చేయడానికి లేదనమాట. ఇన్స్టాగ్రామ్ కూడా స్ట్రైక్ చేసిండు, 3 days అయ్యి మెసేజ్ చేయడానికి లేదు. వాడేమో చచ్చిపోతానా నేను, లేకపోతే నేను మెసేజ్ పెట్టకపోతే రిప్లై అయిపోతే చచ్చిపోతానా అంటున్నాడు. అరే బాబు పెడతానా అని చెప్పి మళ్ళీ నా ఐడి తీసుకొని వేరే ఐడి నుంచి మెసేజ్ పెట్టారు. నాది ఇట్లా ఇన్స్టాగ్రామ్ పని చేయట్లేదురా, నా నెంబర్కి ఫోన్ చేయను, ఏది ప్రాబ్లం ఏంటంటే ఇట్లా ఒక్కసారి తిట్టానా చల్ బోస్డీకే అని చెప్పి తిట్టినా వాడు హ్యాపీ ఫీల్ అవుతుంది. అదొక ఆనందం జనాలకి. ఎవరు నచ్చిందో అది చేసుకుంటున్నారు అట్లా. అది శ్రీకాంత్ గారు, ఇప్పుడు బండి సంజయ్ గురించి ఏం చెప్తారు? బండి సంజయ్ మంచి లీడర్, అంతేనా? మంచి లీడర్. ఎస్. సరే మీకు వీడియో చూపిస్తా. ఎస్. ఏదో పాట వేసినట్టు సంజయ్ అన్న యువస్ అయినా బండి సంజయ్ అన్న యువస్ అయినా, అరే కరీంనగర్ కలుగుతుంది రామా అన్న బండి సంజయ్ అన్న, అది జోరా మా బండి సంజయ్ అన్నారా. సంజయ్ అన్న ఈ సాంగ్ ఏంటే నిజంగా చెప్తున్నా సీరియస్లీ కొడతాడు. సీరియస్లీ మా అక్కలోడే ఇదిగోరా మా అక్కలోడే. క్రియేటివిటీ మీకు ఎక్కువైపోతుంది బోసడి గారు. పాటలు రాస్తారా? ఇక్కడ తప్పేమని చెప్పండి, తనకు పాడడం రాదు, ఏదో పాడుతున్నాడు, ట్రై చేస్తున్నాడు, దానికి కూడా ట్రోలింగ్ కాదు. అసలు ఆ పాటలా ఉందా నిజంగా? బండి సంజయ్ నిన్నడానికి ఆ పాట అని కొడతాడు ఫస్ట్ వెళ్ళి. అదే తనకు వచ్చినట్టు అందరు మంచి మంచి సింగర్స్ కాదు కదా, అందరు బాలసుబ్రహ్మణ్యాలు కాదు కదా. దాన్నే ట్రోలింగ్ అంటారు. నేను ఏదైతే చేస్తున్నామా, నేను చేసే ఏదైతే ప్రక్రియ ఉందో దాన్ని రోస్టింగ్ అంటారు, ట్రోలింగ్ అంటారు, ఏదో అంటారు. అది జనాలకు నచ్చుస్తాను అనమాట. అంటే అది రోస్టింగ్ అంటున్నాము. సో అది అట్లాంటి కళాకారుడు స్టేజ్ మీదకి ఇప్పుడు మీరు తిట్టడం వల్ల స్టేజ్ మీదకి వస్తారు అనుకుంటున్నాం, అలా ఇంప్రూవ్మెంట్ అవుతా. అరే బ్రో వాడు స్టేజ్ మీదకి వస్తే నేను అందరు తిడతారండి. వాడు ఎట్లున్నాడు, వాడు పాట అయింది, అదేమో నచ్చింది, అది లిరిక్ కాదు ఇష్టం వచ్చిన. అందుకే ఇట్లాంటి వీడియోలు చూసినప్పుడే నాలో ఉన్న రాక్షసుడు బయటకు వస్తాడు. వచ్చినప్పుడు నాకు తిట్టాలనిపిస్తుంది అనమాట. మీరు బండి సంజయ్ అన్న ఫ్యాన్స్ అన్నారు, సరే ఆ వీడియో కొంచెం కామెంట్ అవుతాం. ఎరిపుక వానికి ప్రాబ్లం ఉందిరా అంట, కింద చదువు దాన్ని నువ్వు పెట్టా వెళ్ళి వాడిని పెట్టినావా? అరే నాకు తెలియదు ఆ మాత్రం. ఎరిపుక నా వీడియోలు ఇష్టం తెలియదు ఆ మాత్రం నాకు. ఇప్పుడు ఎవరైనా నా తిట్టినప్పుడు ఉన్నప్పుడు ఇది కామన్ గా అవుతుంటది, కావాలనే చేస్తుంటాం. కొన్ని వీడియోలు మనల్ని ట్రోలింగ్ చేస్తుంటారు. మొన్న ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా ఆయన నన్ను రోస్ట్ చేసిండు కావాలని. ఇది యూస్ టు ఎంటర్టైన్, పబ్లిక్ ఎంటర్టైన్ కావాలి కదా బ్రో, అందుకని ఇట్లా అవుతుంటాయి అనమాట అట్లా. ఓకే, మీరు యువశేఖర్ కొడంగల్ గురించి ఏం చెప్తారు? మంచి క్రియేటర్ పక్క. అంతేనా? మీ స్టైల్ మీద చెప్పాలనుకున్నారు? యువశేఖర్ కొడంగల్ అన్న నీ కోసం సుల్లి కోసుకుంటారా, ఫేమస్ డైలాగ్. మంచోడా? చాలా మంచోడు యువశేఖర్. ఎందుకని వీడియో పరంగా వస్తే తను అందరూ తిడతారు అంతాను? తిట్టడం అంటే ఏముంది భయ, ఇది కంటెంట్ కోసం తప్ప ఏ క్రియేటర్ మీద నాకెందుకుంటా, వాళ్ళు ఎంటర్టైన్ చేస్తారు పబ్లిక్ ని. ఎవరైనా సరే యువశేఖర్ కొడంగల్ ఏంది, మెడిపల్లి స్టార్ అయింది, సో మెనీ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. సో వాళ్ళకి అసలు ఏమన్నా వస్తారు విందామా? Twinkle twinkle little star, how I wonder what you are. Apadatar party war. ఫోన్ కొంచెం దూరం పెట్టరా, అప్పబోదా వాటర్ బార్ అంట. మా అక్కరుడు కొంచెం ఫోన్ దూరం పెట్టి తీరా సంతోర్ల ఇప్పుడేమో మీరే నవ్వుతున్నావు చూసినావు. నవ్వచ్చు, జనం నవ్వచ్చు. యాజ్ యాంకర్ గా నాకు నచ్చింది వీడియో, కానీ పర్సనల్ గా తిట్టడం అవసరం, పంతలలో అట్లా అనడం అవసరం. నన్ను ఎట్లా తిడతారో చూడు కామెంట్లలో, కొన్ని బూతులు అమ్మ బూతులు తిడతారు, కొన్ని ఫోన్లు చేసి తిడతారు అని అవుతుంటాయి. నేను కూడా అలా తిడుతూ ఉంటా, అది కామన్ జరుగుతుంటాను. ఇలా ఏంటంటే ఇన్స్టాగ్రామ్ అంటే ఏంటంటే అందరు వచ్చి ఎవరికి వచ్చిన కోపం వాడు తీర్చుకుంటాడు. ఒక అమ్మాయి ఫోటో పెట్టింది అనుకో, వాడు గలీజ్ వాడి లోపల ఉన్న వర్ణాతీతం అంతా కింద రాస్తాడు అనమాట.
ఓకే చాలా చాలా గలీజ్ అసలు. నీకు ఉచ్చ తాగాలని ఉంది అంటారు, నీ డ్రాయర్ వాసన చూడాలనిపిస్తుంది అంటారు. చాలా ఎంత దరిద్రంగా పెడతారు తెలుసా. ఇంకా పర్వట్ గా ఉన్నారు కొడుకులు. నేను తిట్టడమే నా క్యాజువల్ తిడుతున్నా కానీ ఇంకా వీడియోల కింద కామెంట్లు చూస్తే మొన్న అది వచ్చిందిగా సమంతది అండ్ ఏమంటారు మొన్న మోర్నాల్ ఠాకూర్ది. ఆమె వచ్చే బాగుంటుంది. సారీ సాయి పల్లవి అండ్ మొన్న మోర్నాల్ ఠాకూర్ది. అది మీరు చెప్పండి అసలు అది సాయి పల్లవి అండ్ మృణాల్ ఠాకూర్ ఇష్యూ మీద మాట్లాడారు. అసలు అలా ఇష్యూ ఏంది అసలు? అయితే ఇల్లంట సాయి పల్లవి ఉచ్చ బాగుంటా లేదా మోర్నాల్ ఠాకూర్ ఉచ్చ బాగుంటది అని చెప్పి గొడవ అనమాట. ఫ్యాన్ వార్ అంట. ఉచ్చ బాగుంటాడు, ఉచ్చ తాగడం ఇంత నీచంగా దిగజారిపోతారు కొడుకులు. ఉచ్చ తాగడం ఏంద్రా కొడుకులు, నాకు అర్థం కాదు. ఎస్పీ ఆమె ఉచ్చ బాగుంటది, ఈ ఉచ్చ బాగుంటది అంట. ఉచ్చ బ్రో వాసన చెప్తానా, ఆ ఇష్యూ అవుతుందన్న విషయం నాకు ఎవరు తెలియదు. ఆ వీడియో పెట్టడం ద్వారా నాకు ఇష్యూ తెలిసింది. అట్లాంటి నెగిటివ్ కూడా ట్రోలింగ్ చేయడం ఆ వీడియో వేరే వాళ్ళు పంపించినారు. నేను కూడా చూసి వద్దులే అనుకున్నా. ఒక ఆయన వచ్చి అన్న ప్లీజ్ అన్న ఫ్యాన్ వార్ అవుతుంది అన్న, అట్లా ట్విట్టర్ లో ఫ్యాన్ వార్ అయితే ఒక్క వీడియో చేయన్నా జరా మజా వస్తుంది, ఇన్ని స్టైల్లో తిట్టాను వాళ్ళని అన్నారు. ఎవడైతే ఫ్యాన్ వార్లు ఇస్తారో తిట్టాను. అరే ఫ్యాన్ వార్లు చేయరు, మంచి చేయరు ఓకే, కానీ సాయి పల్లవి ఉచ్చ బాగుంటుందా, మోర్నాల్ ఠాకూర్ ఉచ్చ బాగుంటుందా, ఉచ్చ గురించి కూడా ఏది చిల్లర కాకపోతే ఎవరో వచ్చి నిన్న హెల్ప్ అడిగారని నువ్వు వాళ్ళ కోసం దాన కర్మం లాగా మళ్ళీ ఒక వీడియో తిట్టడం, అది ఎంతవరకు కరెక్ట్? నువ్వు ఏమన్నా హెల్ప్ చేస్తున్నావా, లేకపోతే డొనేట్ చేస్తున్నావా, బ్లడ్ ఇస్తున్నావా? జస్ట్ ఆ రకంగా తిట్టడం వల్ల మీకు సాయి పల్లవి ఐ మీన్ మాట్లాడారు. ఇప్పుడు సాయి పల్లవి ఫ్యాన్స్ అట్ అయ్యే ఛాన్స్ ఉంది, మృణాల్ ఠాకూర్ ఫ్యాన్స్ అట్ అయ్యే ఛాన్స్ ఉంది. అరే వాళ్ళ ఫ్యాన్సే కదా కొట్లాడుకుంటారు. కొట్లాడుకుంటే సాయి పల్లవి వచ్చా బాగుంటుందా, మృణాల్ ఠాకూర్ బాగుంటుందా, ఎంత దరిద్రంగా ఉంది. అది ఇన్నారికి చిరాకు దిగుతుందా అట్లా? అది ఎవడన్నా యాక్సెప్టబుల్ ఉంది అసలు? అది చూడండి, అట్లాంటి దానిల మీద వాళ్ళ ఫేమ్ ఏమవుతుంది, వాళ్ళ మీద వీళ్ళు ఫ్యాన్ వార్లు ఈ వార్లు చేసుడు బంద్ చేయరా మాకెళ్ళడాలని తిట్టినాను గలీజ్. తిట్టకపోతే ఎట్లా చెప్పు? ఇటు నేను చేయడం వల్ల తప్ప కరెక్ట్ నువ్వు చెప్పు. ఇక అంటే నీకేమనిపిస్తుంది? వాస్తవంగా అనిపించింది అంటే మిగతా వాటిని ట్రోలింగ్ ఓకే, కానీ ఇట్లాంటి సెన్సిటివ్ విషయాలు కూడా అవసరం. ఫ్యాన్స్ హట్ అవుతారు, వాళ్ళు కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటారు. మెయిన్ ఏంటంటే నీకు 20,000 మంది ఫాలోవర్స్ లలో నీకు డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. శ్రీకాంత్ అంటే ఇట్లా కోసుకున్న కామెంట్ కూడా చదివా షాక్ అయినా. కానీ మీలాంటి వాళ్ళు కూడా అట్లా చేయడం వల్ల నెగిటివ్ ఇంపాక్ట్ కలుగుతుంది. నెగిటివ్ ఇంపాక్ట్ వాళ్ళు చేస్తారు బ్రో. వాళ్ళు చేస్తుంటే నేను చెప్పిన వద్దురా ఇట్లాంటి చేయకుండా నేను చెప్తున్నాను. ఇట్లాంటి బంద్ చేయరు, ఇట్లాంటి కొచ్చేసాలని బంద్ చేయరు. ఉచ్చ గురించి కూడా లేదు అబ్బాయి, దాని గురించి ఫ్యాన్ వార్ లేదు, దరిద్రంగా మీరు అసలు మనుషులేనా, ఎంత పర్వట్ గా తయారవుతుంది మీరు, ఇది పద్ధతి కాదు వదిలేసారు అని చెప్పి నేను ఒక మానవతా దృక్పథంతో మెసేజ్ ఇద్దాం. డైలాగ్ కొడుతున్నా తెలుగులో అదొకటే వచ్చు. అట్లా మానవ ఏమంటారు దృక్పథమా ఏదో. నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, రావణ్ పర్యాణో కానీ ఇన్స్టాగ్రామ్ ఉంటాడు, రివ్యూస్ చెప్తా ఉంటాడు, ఆయన గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఏమో నేను సరే అట్లా ఊర్లో ఉండండి. ఎవరు రావణ్ డాన్స్ లో ఎప్పటికీ కూడా డిసప్పాయింట్ చేయదు. ఎందుకంటే డాన్స్ ఏ తల్లి అంటే ఖచ్చితంగా జిమ్నాస్టిక్ అయితే చేస్తుంది. జిమ్నాస్టిక్ కాదురా పూక, జిమ్నాస్టిక్ చెప్తానా శ్రీలీల డాన్స్ లో ఎప్పటికీ. ఇప్పుడు ఆయన ఏదో తప్పైంది, ఆడు మాకిరాడు, ఆడు ఎంత చిరాకు తెగిస్తాడు తెలుసా బ్రో. ఇందాక తెలియదు అన్నావు కదా, నేను వీడియో తెలియదు అసలు, పేరు తెలియదు నాకు. వాడి వీడియో వచ్చింది 2 సార్లు వస్తే స్క్రోల్ చేస్తుంటే వాడు ఒకటి ఉంటే ఇంకోటి చెప్తుంటాడు. అసలు సినిమాకి సంబంధం లేకుండా, ఒక ట్రైలర్ కి సంబంధం లేకుండా ఒకటి ఉంటే ఇంకోటి చెప్తుంటే సోది దెంగుతుంటాడు. పిచ్చి క్లాస్ మెంటల్ దెంగుతాడు. రివ్యూ అంట ఆడు సినిమా రివ్యూ అంటే సినిమా చూడండి కూడా రాదు మాకిరాడు. మరి రివ్యూ చెప్తుంటాయి కదా. అదే మరి జనాలు అందరు లైక్ కొడుతున్నారు, వాడిని 7 లక్షల మంది ఫాలోవర్స్ వరకు ఉన్నారు ఆయనకి. ఏం చేయాలి చూసారు పిక్చర్లు అంటావా? కొంతమంది ఏం చేస్తారు, ఆఖరికి పీరియడ్ స్టార్ అని కూడా ఫాలోవర్స్ ఉన్నారుగా, ఆ వీడియోస్ ఎంత చిరాకు దిగుతుంది. సీరియస్ గా చెప్తున్నా. అట్లా ఏం జనాలకి అసలు నేనేం చెప్పలేను బ్రో, వాళ్ళ ఇష్టం. ఇంకా నేను ఎవరిని ఏం అనలేను. అది ఒక ఇంటర్వ్యూలో చూసిన నేను, స్వాగల్ ఒక అమ్మాయి ఉంటది ఇన్స్టాగ్రామ్ లో కానీ మన ఆర్సీబీ టీం నుంచి కూడా చాలా చేస్తుంటది వీడియోస్. తన గురించి ఒక ఇంటర్వ్యూలో అంటే ఇమిటేషన్ చేస్తూ చేయడం అనేది ఎంతో కరెక్ట్ చెప్పండి. స్వాగల్ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? స్వాగల్ అంటే తెల్ల ఉంటది ఆమెనే కదా. స్వాగల్ కూడా తెలీదు కానీ ఇట్లా చూపిస్తావు. అరే అంటే ఆ పిల్లనా అంటే ఇట్లా అట్లా చెప్తే నాకు అర్థమవుతుంది. ఓకే ఆ పిల్ల వీడియోలు అంటే నాకు డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నా, మీరు వీడియోలు చేస్తారు కానీ వీడియో ఏందని గుర్తుండదా మీకు? నాకు సీరియస్లీ నేను వీడియోలు చేస్తాను, వీడియోలు చేసి పోస్ట్ చేసిన తర్వాత నా వీడియోలు నేను కూడా చూసుకోను అంటే మరీ అతిగా ఉన్నా అనుకుంటారు, కానీ అట్లా కాదు. అంటే నాకు టైం ఉండదు, ఫోన్ మాట్లాడు, ఫ్రెండ్స్ ఫోన్ చేస్తూనే ఉంటారు. ఆ ఫ్రెండ్ ఈ ఫ్రెండ్ ఒక గంట మాట్లాడు, గతం రోజే అయిపోతాం. టైం ఉండదు అసలు. నిజంగా చూడను నేను ఎవరిని నేను ఫాలో అవుతా కానీ ఎవరి వీడియోలు కూడా రావు నాకు. ఇప్పుడు చెప్పండి స్వాగల్ గురించి ఏం చెప్తారు? స్వాగల్ గురించి ఏముంది,
ఆమె గురించి ఏం చెప్పాలి? ఇప్పుడు అంత అందంగా ఉంటుంది, అట్లాంటి అమ్మాయిల గురించి కామెంట్ చేయడం అవసరం. అందంగా ఉంటది అట, బాగా పడిపోయినా చిలిపి అందంగా ఉంటది. సరే ఇప్పుడు చెప్పండి, చాలా మంది కూడా ఎంత కష్టపడి కూడా లైక్స్ రావు, అట్లాంటి అమ్మాయిలు అంతా చేస్తుంటే వాళ్ళ మిలియన్స్ ఆఫ్ లైక్స్ షేర్స్ వస్తున్నాయి. ఇదైతే చాలా దారుణం. ఎందుకంటే చాలా మంది క్రియేటర్స్ ఉంటారు, చాలా మంచి మంచి కంటెంట్ చేస్తారు తెలుసా, కానీ వాళ్ళకి వ్యూస్ రావు. నేను కూడా చాలా మంచి మంచి కంటెంట్ చేసినాం, వ్యూస్ రాలే. ఎప్పుడైతే ఈ రోస్టింగ్ కొట్టడం స్టార్ట్ చేసిందో నేను దగ్గర 1000 బ్రహ్మానందం వీడియోలు చేసినాం. బ్రహ్మానందం యాక్టింగ్ ఉంటాయి కదా, ఇట్లా టబ్ స్మాష్ లాగా లిప్ రీడింగ్ చేసి థింకింగ్ చేసి వేస్తారు అట్లా. శ్రీకాంత్ గారు, మీరు స్టాండప్ కామెడీ కూడా ప్లానింగ్ చేసినట్టు మాకు అనిపించింది, వీడియోలు కూడా పెట్టారు. నిజంగా స్టాండప్ కామెడీ అసలు పాసిబుల్ అవుదంటారా? మన తెలుగు వాళ్ళు ఇప్పుడు స్టాండప్ కామెడీ ఎక్కడ చేయలేదు. చేస్తున్నారు, గ్రూప్ ఉంది, మన స్టాండప్ కామెడీ అని గ్రూప్ ఉంది ఒకటి మాది అంటే వాళ్ళ దగ్గర నేను గ్రూప్ లో జాయిన్ అయినా. కొన్ని రోజులు వెళ్ళినా కానీ దూరం కుక్కట్పల్లిలో ఉంటారు అనమాట, అక్కడ చేస్తారు. నేను కూడా వెళ్ళి చేస్తుండే, కానీ నాకు తక్కువ టైం ఇస్తారు, 3 minutes అట్లా ఇస్తారు. నేను వెళ్ళేలోపు 2-3 జోకులు చెప్పేలోపు పబ్లిక్ ఎంగేజ్ చేసేలోపు టైం అయిపోతుంది. ఇంకా నాకు నేను కొన్ని రోజులు వెళ్ళిన తర్వాత నాకు సరే ఇక్కడనే మనం కూడా చేద్దాం, మనమే చేద్దాం, ఒకటి మన ఓన్ గా చేద్దామని చెప్పి నేను కొత్తగా జోక్స్ రాస్తున్నా. రాసిన తర్వాత చిన్న చిన్న క్రియేటర్స్ ఉంటారు కదా మన వాళ్ళు, ఆ క్రియేటర్స్ తోనే మన కెఫేలా పెట్టి బుక్ మై షోలో టికెట్స్ పెట్టి అట్లా చేద్దామని. ఫ్యాన్ మీట్ అడుగుతుంది మా వాళ్ళు, ఎవరైతే మన ఫాలోవర్స్ ఉన్నారో ఫ్యాన్ మీట్ ఎప్పుడు అని అడుగుతుంది. అది నేను చెప్పినా అట్లా కాదు, ఒకటి మనందరం కలుద్దామండి, ఒక ఏదైనా కెఫే లాంటిది ఉంటుంది కదా, కెఫేలా అట్లా పెట్టి స్టాండప్ కామెడీ ఆ రోజు షో పెట్టి టికెట్స్ పెట్టి అట్లా చేద్దామని అనుకుంటున్నాం. అది అంటే సహజంగా ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర జబర్దస్త్ ఉంది, డీ జోడ్ అనే కామెడీ షో చాలా ఉన్నాయి, శ్రీదేవి డ్రామా కంపెనీ. సో అవన్నీ ఉండగా ఈ స్టాండప్ కామెడీ వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే మీరు టీవీలో చూడటం వేరు, ఇప్పుడు నన్ను వీడియోలలో చూసి నువ్వు డైరెక్ట్ చూడడం వేరు కదా, నాతో డైరెక్ట్ మాట్లాడడం వేరు కదా. స్టాండప్ కామెడీ అనేది లైవ్ లో చేస్తారు, ఇంకోటి ఏంటంటే దాంట్లో ఇట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు అనమాట. యూ కెన్ యూజ్ బూతులు గీతలు అన్ని ఉంటాయి దాంట్లో. స్టాండప్ కామెడీ అంటే అది ఇంకా అడల్ట్ కామెడీ ఉంటుంది కొంచెం, అది చాలా బాగుంటది. చాలా మందికి తెలుగులోకి ఇప్పుడిప్పుడే ఎక్కుతుంది. ఇప్పుడు తెలుగులో కూడా స్టాండప్ కామెడీ చాలా మంది చేస్తారు, స్టాండప్ షోస్ ఇప్పుడు అది బాగా ముందుకు వెళ్ళాలని నేను అనుకుంటున్నాను. చాలా కెఫేస్ ఉంటాయి కదా, ఖాళీ పడి ఉంటాయి, చాలా కెఫేస్ చూస్తుంటాయి బంజారాస్ జూబ్లీస్ లో చాలా ఖాళీగా ఉంటాయి. అందుకని స్టాండప్ షోస్ పెట్టిరు అనుకో, స్టాండప్ షోస్ పెట్టినప్పుడు జనాలు ఏదో ఒకటి ఉండాలి కదా, ఎంటర్టైన్మెంట్ లేదు ఎట్లా అవుతారు. ఇప్పుడు కేఫేకి వచ్చి ఉత్త ఛాయ్ దానికి రాడు, ఉత్త ఛాయ్ దానికి పోతాడు, ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఉండాలని కొంచెం వస్తే ఫీల్ ఫ్రీ ఏమంటారు, కొంచెం మైండ్ రిలాక్సేషన్ కోసం స్టాండప్ కామెడీ పెడితే వచ్చిన వాళ్ళు చూసి ఛాయ్ తాగుతాడు, తింటాడో, ఆ చూసి స్టాండప్ కామెడీ చూసారు, అరే నవ్వుకొని అరే ఈరోజు కొంచెం కొత్త ఎక్స్పీరియన్స్ జనాలకు పరిచయం చేద్దాం అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు స్టాండప్ కామెడీ అంటే నేను ఇన్స్టాగ్రామ్ ఒక రీల్ చూసిన, అంటే అది ఏఐ జనరేటెడ్ స్టాండప్ కామెడీ వచ్చినాయి, దాని మీద కూడా మీరు రీల్ చేసారు. కామెడీ ఏ జనరేట్ వీడియోలు వస్తున్నాయి, ఈ మధ్య సర్క్యులేట్ అవుతున్నాయి. వాళ్ళు స్టాండప్ కామెడీ చేస్తున్నట్టు ఏ జనరేట్ వీడియోలు పెడుతున్నారు, పెద్ద వాళ్ళే వేస్ట్. అది వరస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ జనరేటెడ్ వీడియోలు ఏవైతున్నాయో ఎంకరేజ్ చేయదు, ఎందుకంటే చాలా మంది కష్టపడి క్రియేటర్స్ ఉన్నారు. చాలా మంది నాదంటే నార్మల్ గా చేస్తాను నేను వీడియోలు, ఓకే, చాలా మంది రియల్ కంటెంట్ చేస్తారు, వాళ్ళ రీచ్ తగ్గిపోతుంటారు అనమాట. నిజంగా చేస్తారు, ఇప్పుడు చాలా మంది కష్టపడుతుంటారు, వాళ్ళ రీచ్ తగ్గిపోయి ఏ కంటెంట్ ఏముందో వానికి ప్రాంప్ట్ ఇస్తాడు, చాట్‌జిపిటిలో కొడతాడు, అది వచ్చేస్తుంది, వేస్ట్. అట్లాంటి ఎంకరేజ్ చేద్దాం నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ యూట్యూబ్ లో బ్యాన్ చేసిర్రు, ఇన్స్టాలో కూడా బ్యాన్ చేస్తే బెస్ట్ అనిపిస్తుంది. ఉండాలి, మొత్తానికి బ్యాన్ కాదు, కానీ అది కరెక్ట్ గా యూజ్ చేయట్లేదు అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు శ్రీకాంత్ యాదవ్ గారు, మీకు 28,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు, నిజంగా ఫాలోవర్స్ లేకపోతే కొన్న ఫాలోవర్స్? నాకు వీడియోస్ లో నువ్వు చూస్తున్నావు నీకు ఎంత రీచ్ వస్తుంది. నాకు ఫస్ట్ 3,001 నాకు 800 ఫాలోవర్స్ 5 సంవత్సరాల నుంచి 800 ఫాలోవర్స్ ఉన్నా నాకు. 5 years నుంచి 800. 5 years నుంచి అకౌంట్ ఉంది నాది, 800 ఫాలోవర్స్ ఉన్నారు. ఈ జస్ట్ నాది జనవరి ఉంది, మన లాస్ట్ నవంబర్ డిసెంబర్ లో ఐ యూస్ టు రోస్ట్ వీడియోస్ కథ చెమ్మన వెళ్ళిపోయింది, దన్న ఫాలోయింగ్ పెరిగిపోయింది, పబ్లిక్ నచ్చింది. జనాలు పబ్లిక్ నచ్చాలి బ్రో, ఏది చేసినా సరే. పబ్లిక్ నచ్చలేదు అనుకో, ఎవడైనా సరే, అవునన్నవాడు మంత్రి కాదన్నవాడు గంత్రి అంటారు చూసిన. పబ్లిక్ నవ్విరు ఎంజాయ్ చేస్తారంటే కథ ఇంకా. పబ్లిక్ నచ్చకుండా మనం సోది కంటెంట్ పెట్టాం అనుకో, ఎవడు చూస్తాడు, ఎవడు చూడు. మీరు చెప్పండి, అసలు ఆ వీడియోస్ బాగున్నాయా? 5 years ముందు వీడియోస్ బాగున్నాయి, ఇప్పుడు వీడియోస్ బాగున్నాయా? 5 years ముందు కూడా నేను వీడియో చేసిన, అంటే యాక్టింగ్ వీడియో చేసినాను, కానీ నాకు అర్థమైంది ఏంద్రా అంటే జనాలకి ఈ డబ్ స్మాష్ వీడియోలు, లిప్ రీడింగ్ వీడియోలు, రియాక్షన్ వీడియోలు ఓకే, ఏదైతే ఒరిజినల్ కంటెంట్ ఉంటుందో చూసినా, మనం మాట్లాడే మాటలు ఉంటాయా, మనం మాట్లాడే మాటలు ఏవైతే ఉంటాయో వాళ్ళు బాగా అడ్మైర్ అవుతారు.
ఏదైనా చెప్తున్నాం మంచి చెప్తున్నాం చెడు చెప్పినా బూతులు మాట్లాడినా సరే వాళ్ళకి చాలా ఇంటెంట్ ఇంటారు తెలుసా. అంటే వాళ్ళకి మాట్లాడుతున్న మజా రావాలి ఇంటే వాళ్ళకి అరే ఏదో కొత్తగా మాట్లాడుతున్నాడు ఏదో కొత్తగా తిడుతున్నాడు అని చెప్పి అట్లా. ఆ వీడియో కూడా బాగానే ఉండే, చాలా ఎడిటింగ్ చేసి నేను గంటలు కూర్చొని చేస్తుండే వీడియో. ఒక్క వీడియో 1 hour ఎడిటింగ్ చేస్తుండే ఇట్లా, దాంట్లో వేసి క్యాప్ కట్లు వేసి దీంట్లో వేసి దాంట్లో వేసి అట్లా తీసి పాడదని నా మొడ్డలది ఇద్దరా అని చెప్పి ఎప్పుడైతే రోస్టింగ్ వీడియోలు చేసినా ఫటా 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 కుట్టుకుంటూ వెళ్ళిపోయినా అంతే అంతే ఇచ్చి పడేది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ నేను క్రియేటర్ గా మీకు తెలుసు కాబట్టి అసలు ఏ టైంలో మీ వీడియోస్ పెడితే లేసా నాకు ఐడియా ఉంటుంది కాబట్టి అట్లా ఏముండదు బ్రో. అందరు అంటారు నాకు ఈ టైం 8 గంటలకు పెడితే ఇస్తుంది 9 గంటలకు ఇస్తుంది. ఎట్లాంటి హ్యాష్ ట్యాగ్స్ పెట్టాలి? హ్యాష్ ట్యాగ్స్ ఏం పని చేయవు, ఏది పని చేయదు. హ్యాష్ ట్యాగ్స్ లేకుండా వీడియోలు ఒకటి చెప్పాలా, మ్యాటర్ లేదు వీడియోలో మ్యాటర్ లేదు అంటే నువ్వు 100 హ్యాష్ ట్యాగులు తెగు అని పని చేయదు. వీడియోలో మ్యాటర్ ఉంది అనుకో దమ్మని వెళ్ళిపోతుంది అంతే. వీడియోలో మ్యాటర్ లేదు, కొన్ని వీడియోలో మ్యాటర్ ఉన్నా కూడా కొన్ని అది ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కొంచెం సెట్టింగ్స్ ప్రాబ్లం ఉండొచ్చు మేబీ. అట్లా టైం అంటే పొద్దున పెట్టాలి 8 o'clock పెట్టాలి అండ్ ఈవినింగ్ 6 తర్వాత పెట్టాలి. ఇప్పుడు శ్రీకాంత్ గారు స్క్రాప్ లోకి వచ్చిన కొత్త మెంబర్ అనుకోవాలా లేకపోతే స్క్రాప్ లేపనికి వచ్చిన మెంబర్ అనాలా? అట్లేం లేదు, స్క్రాప్ ఏం లేదు, ఎవ్రీవన్ అందరు మంచోళ్ళే, అందరు వీడియోలు తీసుకుంటారు. ఇది జస్ట్ ఫర్ రోస్ట్ కామెడీ పర్పస్ బ్రో. ఎవరిది నాకేం పర్సనల్ గా మీద కోపం ఏముంటుంది చెప్పాడు, కామెడీ పర్పస్ ఏదో అట్లా అవుతుంటది. కొన్ని అది ఏంటంటే ఒక్కోసారి నాకు ఆ పరిస్థితుల్లో ఉసుపోతుంటారు జప్పు అని ఇట్లా ఉన్నటువంటి కోపం ప్రతి 5 నిమిషాలకు ఒకసారి చేంజ్ అవుతుంటాం. నాకు ఉన్నటువంటి కోపం వస్తుంటుంది, ఉన్నటువంటి ఏమంటారు ప్రేమ వస్తుంటుంది, ఉన్నటువంటి నవ్వు వస్తుంటది. అట్లా అది నా క్యారెక్టర్ అట్లా ఉంది. అది ఏమన్నా కోపం వచ్చి ఏదైనా వీడియో వచ్చినప్పుడు మంటలు వేసింది అనుకో ఇమ్మీడియట్ గా తీసి తిట్టేసా. అది కామన్ గా వస్తుంది నాకు అట్లా. రీసెంట్ గా మీ ప్రొఫైల్ ఒక వీడియో వచ్చిన 5 సంవత్సరాల్లో 780 మంది భార్యలో భర్తలను చంపినట్టు ఒక వీడియో పెట్టినాం. ఆ సర్వే ఎడికలు వచ్చింది, ఆ సర్వే ఎవడిచ్చింది నీకు అసలు? అరే మనకి మన వైరల్ అని చెప్పి ఒక పేజ్ ఉంది ఇన్స్టాగ్రామ్ లోనే, అవన్నీ మొత్తం ఫ్యాక్ట్స్ ఉంటాయి అనమాట. మన ఇప్పుడు నరేంద్ర మోడీవి కానీ ఇక్కడ ఇండియాలో జరిగిన పెద్ద న్యూస్ అన్ని దాంట్లో వేస్తారు అనమాట. చాలా పెద్ద పేజ్ అది. దాంట్లోనే వాళ్ళు చెప్పారనమాట 785 మందిని చంపేసారట, మొగుళ్ళని చంపారు. అట్లా ఈ మొగుళ్ళని చంపే ట్రెండ్ ఏదైతే ఉందో ఎరిపుక్ ట్రెండ్ కొజ్జా ట్రెండ్ వెనకలోడీలు మొగుళ్ళని చంపడం ఏది నాకు అర్థం కాదు. ఇల్లీగల్ రిలేషన్షిప్ సెక్స్ పిచ్చి ఈ పిచ్చి ఎప్పుడైతే తగ్గుతుందో ఆడవాళ్ళకి, కొంతమంది ఆడవాళ్ళు ఉన్నారు వాళ్ళకి చెప్తున్నా మొగుళ్ళని చంపుకుంటా. ఒకప్పుడు ఇండియాలో ఆడవాళ్ళు గౌరవించబడతారు, అంత మంచి పద్ధతి ఉంటారు, ఒక శారీ కట్టుకుంటారు, ఇట్లా ఉంటుండే ఇండియా. ఇప్పుడు ఇట్లా ట్రెండ్ చేసినట్టు బయట దేశాలలో షాక్ అయిపోతుంది. ఇల్లీగల్ రిలేషన్షిప్ ఇంత రేంజ్ లో పెరిగిపోతున్నాయని బయట దేశాలలో షాక్ అయ్యే రేంజ్ కి తీసుకొచ్చారు మా వాళ్ళు. అరే ఏం చెప్తారు చెప్పండి మీరే. ఒక ఆడదంటే ఎంత గౌరవించాలి, నడి రోడ్డు మీద నడిచినప్పుడే స్వాతంత్రం వస్తుంది, గాంధీజీ అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, ఇంత గౌరవించబడ్డ స్త్రీలను గౌరవించండి అని చెప్పి బోర్డు రాసి పెట్టుకుంటాం మనం బస్సులల్లా, అన్ని చేస్తున్నాం. మనం అంతా చేసిన తర్వాత కూడా మొగుళ్ళని చంపి దిగుతున్నంటే ఆ దేవుడే కాపాడాలి కదా. మరి ఈ మధ్య రీసెంట్ గా హనీమూన్ తీసుకెళ్ళి అక్కడ చంపుతున్నారు, మన సూట్ కేసులు చంపుతున్నారు, డ్రమ్ల చంపుతున్నారు. రీసెంట్ మీరు కూడా ఒక వీడియో పెట్టారు, జీడీ మెట్లకు సంబంధించిన ఒక వీడియో కూడా పెట్టారు. సార్ ఏం చెప్తారు ఇప్పుడు జనరేషన్ అమ్మాయిలు ఎట్లున్నారు సార్? ఫస్ట్ ఏంటంటే ఎప్పుడైతే ఇన్స్టాగ్రామ్ యాక్సెస్ వచ్చిందో, ఇన్స్టాగ్రామ్ రాగానే ఏమైతుంది కదా, ఒకడు ఈడేదో షేరింగ్ రీల్ కొడతాడు, ఏదో లవ్ రీల్ పంపుతాడు, అరే నా కోసం ఇంత బాగా పంపిండు అయ్యో అని చెప్పి పొంగిపోతుంది. ఇంకా పొంగిపోగానే ఆమె ఇంకోటి పంపుతుంది, వీడేమో నాదే రా పిల్ల అని వీడు ఫిక్స్ అవుతాడు. సేమ్ రీల్ వాడు 10 మందికి పంపుతాడు, ఆ పిల్ల కూడా 10 మందికి పంపుతాడు. అర్థమైందా? 10 మందికి పంపుతాడు. అరే చిరాకు పొడ్డ అప్పటి నుంచి కట్ చేసుకుంటూ చేస్తా ఉన్నాడు. ఫ్యాన్సా లేకుంటే ఫ్రెండ్స్? ఫ్యాన్స్ ఉంటారు, ఫ్యాన్స్ మా దోసాడు చేసాడు. అయితే ఈ లీగల్ రిలేషన్షిప్ ఏంటంటే లీగల్ సెక్స్ ఇష్టపడతలేదు, సొంత మొగంతో సెక్స్ చేస్తే మగ వస్తలే వీళ్ళకి. ఏంటంటే ఇల్లీగల్ అంటే మొగని నిరుపుకం చేసి వేరేతో వాడుకోవచ్చు. పండుకుంటే ఈ నిరుపుకు చేస్తున్నాం అని చెప్పి ఇది హ్యాపీగా ఫీల్ అయిపోయి ఇది బాగా సైకోలాగా మారిపోతున్నారు బా జనాలు కూడా. మొగుడు కొచ్చోడానికి వేరే దగ్గర పోదు, ఇది ఆడ మోదనం లేకపోదు, ఆ ఎరిపుకం చేయాలి. ఆ సైకో మెంటాలిటీతో ఇల్లీగల్ రిలేషన్షిప్ అని పెరుగుతున్నాయి. ఇంకోటి ఏంటంటే యాక్సెస్ బాగా పెరిగిపోయింది ఇంటర్నెట్ వల్ల. ఇన్స్టాగ్రామ్ త్రూలా ఒక అమ్మాయికి నువ్వు టీనేజ్ అమ్మాయికి నువ్వు ఫోన్ ఇచ్చినావు అంటే ఆమె ఇన్స్టాగ్రామ్ ఐడి ఒకటి క్రియేట్ చేసిందంటే 100 followers వస్తాం నైట్ వరకు. ఆమె ఒక వీడియో 2 వీడియోలు పెట్టారు, 100-200 వీడియోలు. అమ్మాయిలకు తెలుసు ఫాలోయింగ్ ఎట్లుందో మన ఇన్స్టాగ్రామ్ లో వాయిస్ కాదు. ఇంకేమంట ఒక్కటి కాదు అని ఆమెకి 100 మంది ఉంటారు.
నేనే చిన్న చిన్న క్రియేటర్ని, నాకే అంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, కొంతమంది పరిచయం అయ్యారు, అట్లున్నారు అంటే అమ్మాయిలకి ఎంత ఉంటుంది, ఇంకా వాళ్ళకి యాక్సెస్ ఎంత ఉంటుంది, నువ్వు ఊహించను కూడా ఊహించలేవు. అంత చాలా డేంజర్ అంటే చాలా డేంజర్ సిచ్యువేషన్ ఉంది మొత్తం ఇన్స్టాగ్రామ్ వల్ల. లవ్ గురించి ఏం చెప్పదలుచుకున్నావు? లవ్ ఏం లేదు, మొత్తం దెంగుడు పిచ్చి, ఏడవైనా సెక్స్ సెక్స్ సెక్స్. ఎట్లా అంటే చిత్తాకాడిది కుక్కలు లెక్క సెక్స్ గురించి సెక్సే. ఇంకా అందరూ అంతే ఉన్నారు లేకపోతే అట్లా ఆల్మోస్ట్ 90%, ఒక 10% మంచి వాళ్ళు కూడా ఉన్నారు, నాలాంటి వాళ్ళు. మిగతా అట్లనే ఉన్నారు. ఎంత దెంగుడు పిచ్చి, ఇది పెరిగిపోతుంది బ్రో. ఇది కలియుగం అంటారు, పోయేకాలం వచ్చేసింది జనాల దగ్గర, అయిపోయింది ఇంకా అన్నమాట. అంటే కాలేజ్ ఐడి కార్డు లేని వాళ్ళు కూడా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది అంటావు. నువ్వు నమ్మవు, 8th క్లాస్ అమ్మాయికి ఉంది, 8th క్లాస్ 9th క్లాస్ అమ్మాయిలకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేస్తారు వీళ్ళు. ఫాలోవర్స్ సొంత ఇంట్లోలే ఆడు పుట్టంగానే అనుకో ఇన్స్టాగ్రామ్ ఐడి ఓపెన్ చేసి పడతారు. ఇదే చిన్న రేషాలు నాకు అర్థం కాదు. ఇప్పుడు చిన్నపిల్లలు పుట్టిరు అనుకో, ఒక బేబీ ఉంది, ఆమె అవసరం ఇన్స్టాగ్రామ్ ఐడి? సీరియస్ నువ్వు చెప్పు, దాంట్లో ఏదేదో రావచ్చు, ఏదైనా రావచ్చు. పిల్లలు జాగ్రత్త మనమే చూసుకోవాలి. ఇప్పుడు ఎంత యాక్సెస్ చేసినా కష్టం, కానీ మీరు చేసేది మీరు చేయాలి. కానీ వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ ఐడి ఓపెన్ చేసి బిడ్డ ఏమో నాయన డాన్స్ ఆడతాడు, నాయన ముందు అమ్మ డాన్స్ ఆడుతుంది, అందరు కలిసి ఒక ఏమంటారు సపరారు సమితంగా కొంచెం సిగ్గు లేకుండా కొన్ని అయితే వల్గర్గా చేస్తారు, చాలా వల్గర్గా చేస్తారు కొన్ని అయితే. ఇంకా నార్త్వి మన తెలుగులో పర్లేదు, కానీ నార్త్ ఇండియాలో చాలా డేంజర్. సొంత అమ్మకి కొడుకు తెలుస్తలేదు, కొడుకుకి అమ్మ తెలుస్తలేదు, దరిద్రం అంతా చూడాల్సి వస్తుంది. ఇవన్నీ చూసిన తర్వాత ఉంటదా చెప్పు, కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు ఎవడో ఒకటి తిట్టాలి, అది నేను తిడుతున్నా. ప్రస్తుతం ఇప్పుడు లవ్ అనేది ఏదో నడుస్తుందో, అసలు ఎట్లాంటి అమ్మాయిని లవ్ చేస్తే ట్రూ ఉన్నదని ఎట్లా కనిపెట్టాలి అమ్మాయి? ట్రూ లవ్ కోసం వెయిట్ చేసుకున్నాము. అంటే నాలాంటి ట్రూగా లవ్ చేసే వాళ్ళు ఎట్లా ఐడెంటిఫై చేయాలంటే దొరకారు, కష్టం. నెవర్. ట్రూ లవ్ గురించి మనం ఎదురు చూస్తే మనంతా ఎర్రిప్పు కూడా ఇంకొకటి లేడు. శ్రీకాంత్ గారు, మీరు అలేక చిట్టి పికిల్స్ గురించి కూడా వీడియోలు పెట్టారు ఇన్స్టాగ్రామ్ లో. అసలు అలేక చిట్టి పికిల్స్ మీరు ఏమనుకుంటున్నారు? అలేక చిట్టి పికిల్ 2.0 స్టార్ట్ అవుతుంది. అలేక చిట్టి పికిల్స్ లో ఒకరు బిగ్ బాస్ కూడా వెళ్తున్నారు. సో వాళ్ళ మీద కూడా ఏమన్నా మళ్ళీ దాడి చేసే ఛాన్స్ ఉందా? బ్రో వాళ్ళు అంటే ఏం చెప్పాలి, నేను వాళ్ళ గురించి నాకు అర్థం కావట్లేదు సీరియస్లీ. అంటే భయమా లేకుంటే భయమా? మరి లేదు, అట్లేం లేదు, సీరియస్లీ చెప్తున్నా. పెద్ద వరస్ట్కే. అరే కస్టమర్స్ తిట్టిరు, అంతా అయిపోయింది, అంతా ఇలా అనవసరంగా ఫేమస్ చేసి పడితే బిగ్ బాస్ కు పంపిస్తారు. చాలా మంది కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు, చాలా సంవత్సరాల నుంచి మీలాంటి యాంకర్స్ ఉన్నారు, కష్టపడేటోళ్ళు ఉన్నారు చాలా మంది. వాళ్ళని పంపండి, వాళ్ళని గుర్తించి పంపండి. కానీ ఇదేంది మొట్టదంట, ఏం చేసుడు లేదు, ఏం లేదు, ఉత్తానే తీసుకెళ్ళి పంపించు. గలీజ్ భయ మొత్తం చెప్తున్నా. ఎవరైతే కష్టపడి వీడియోలు చేస్తారో వాళ్ళకి రీచ్ వస్తలేదు భయ, నిజంగా చెప్తాం. చాలా మంది నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు, వాడు కష్టపడి ఎడిటింగ్ చేసి అది చేసి గంట సేపు వీడియో చేసి చాలా మంది ఉన్నారు. ఏదో మాది మా అదృష్టం కొద్ది కొన్ని వైరల్ అయినాయి తప్పితే చాలా మంది కష్టపడుతున్నారు, నిజంగా కష్టపడుతున్నారు వీడియో చూసుకుంటా. వాళ్ళని గుర్తించి బిగ్ బాస్ వాళ్ళు నన్ను కూడా గుర్తించి, నాగార్జున గారు ప్లీజ్ దయచేసి నన్ను గుర్తించి మా అమ్మకి హార్ట్ ఆపరేషన్ చేయాలి, ప్లీజ్ దయచేసి నన్ను బిగ్ బాస్ లో తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ నాగార్జున గారు. మీరు బిగ్ బాస్ కోవాలనుకుంటున్నారా? అరే ఛాన్సెస్ ఎందుకు బ్రో? బిగ్ బాస్ మీద ట్రోలింగ్ చేస్తావు, అట్లా బిగ్ బాస్ తీసుకుంటా ఎట్లా అనుకుంటున్నావు? చెప్పినా కదా అన్ని ఎవ్రీథింగ్ ఫర్ ఎంటర్టైన్మెంట్. ఏది పర్సనల్ కాదు, ఏది పర్సనల్ కాదు, ఎంటర్టైన్మెంట్. నేను నన్ను ఒక్కసారి బిగ్ బాస్ పంపిరి చెప్తున్నా కదా, ఒకటే రోజు జస్ట్ ఒక్క రోజు బిగ్ బాస్ పంపిరి, మా టీవీ టీఆర్పీ ఎక్కడికో తీసుకెళ్తాను. సీరియస్లీ చెప్తాను, ఒక్క రోజు జస్ట్ అని ఒక్క రోజు వాళ్ళకి పంపించి బయటకు పంపించేది. ఏం చేస్తావు అంటే ఒక్క రోజులో చూపిస్తా, అదేం చూపిస్తావు అంటారా? ఎంటర్టైన్ చేస్తాం పబ్లిక్ ని అంటున్నా. ట్రోలింగ్ చేస్తావు. పునీత్ సూపర్ స్టార్ తెలుసా నీకు? పునీత్ సూపర్ స్టార్ తెలీదు. ఆడు సేమ్ వీడియో చేస్తుంటారు అనమాట, చాలా ఫేమస్ అనమాట. ఫేమస్ అయితే హిందీ బిగ్ బాస్ లో పంపించిరాని వాడు ఒక్క రోజు ఉన్నాడు. ఒకే రోజు పెడితే వాడిని భరించలేక టీఆర్పీ ఎక్కడికో వెళ్ళిపోయింది. అంటే వాడు అంత ఎంటర్టైన్ చేస్తాడు అనమాట. అట్లా ఇన్స్పిరేషన్ అయింది. దీపక్ కలాల్ చాలా మంది నేను బూత్లో వాడే దీపక్ కలాలే వాడుతుంటాం. మరి పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ 7 విన్నర్ బ్రో. వాడు ఏం బ్రో, వాడు ఏం చేసి తను కామన్ మ్యాన్, నువ్వు కామన్ మ్యాన్ కదా. కామన్ మ్యానే బ్రో, వాడు ఏం టాలెంట్ ఉంది చెప్పు నాకు. ఏం టాలెంట్ ఉంది చెప్పు. రైతు బిడ్డ బ్రో, ఆయన టాలెంట్ రైతు బిడ్డ అందరి నోట్ల ఏం చేసిన రైతులో ఒక్కడన్నా కొంచెం మంచి చేసిండాడు. ఏం చేసిన నాకు తెలుసు, నేను చేస్తున్నా అంటున్నాడు. నాకు తెలుసు ఇప్పుడు అన్ని తగ్గినాయి కాబట్టి ఆడు వచ్చి మళ్ళీ ఒక టవల్ వేసుకుని అన్నా
రైతు బిడ్డనన్నా అని చెప్పి మొట్టలో యాక్టింగ్ చేస్తుండ్రు. జనాలు పిచ్చోళ్ళు ఒకసారి పిచ్చోళ్ళు రూపొక పిచ్చోళ్ళు చేస్తే చెప్పు తీసుకొని కొడతారు. ఇప్పుడు కూడా వ్యవసాయం చేస్తున్నాడు కదా. అదే చెప్తున్నా, వ్యవసాయం ఎవడు చేస్తుండు బ్రో? 2 ఎకరాలు ఉన్నోడే వ్యవసాయం చేస్తలేడు, కౌలుకి ఇచ్చి వాడుకుంటుండు. ఈడీ పోయి చేస్తుండే వ్యవసాయం. లావడా అన్ని ఫేక్. అంటే తన పక్కన ఉన్న బౌన్సర్లను చూసి అట్లా అనుకుంటున్నాం, ఇంకా వ్యవసాయం చేస్తానన్నాడు కదా. బౌన్సర్లు ఏముంది బ్రో, ఆడే ఏదో లేట్గా ఈవెంట్ పిలిస్తే ఆడ బౌన్సర్లు ఉంటే వీడు పక్కకు పోయి ఒక వీడియో తీసుకుంటాడు, అందరినీ పెట్టుకొని వీడియో తీసుకొని వీడు పెద్ద బౌన్సర్ ఆనికి ఏమైతే ఆడి బౌన్సర్లు ఎందుకు బ్రో నాకు అర్థం కాదు. ఆడొస్తే అభిమానం తట్టుకోలేక మన తొక్కిసలాట జరుగుతుంది. పెద్ద పెద్ద వాళ్ళకి పెద్ద పెద్ద యాక్టర్స్ కి అమ్మ ఎవరు రారు, వీళ్ళు అవడానికి కోసం వస్తారు, చీకపడతారు. ఇప్పుడు మీరు పల్లె ప్రశాంత్ గురించి మాట్లాడుతారు, ఫ్యాన్స్ వచ్చి కొట్టారు మరి. ఆయనకి ఫ్యాన్స్ లేరంటారా? ఉన్నారో ఉంటారు, ఉన్నారో చూడని ఇప్పుడు లేరు నాకు తెలిసి. ఇప్పుడు లేరు, అందరి పిచ్చోళ్ళ చేసిండు కదా తెలిసి ఇప్పుడు ఉంటారేమో అనుకుంటున్నాను. పవన్ మన పల్లె ప్రశాంత్ జెండునా కాదంటే ఏం చెప్తాను? ఆడు అన్నీ బాగానే ఉన్నాయి కానీ రైతు పేర్లను వాడుకొని రైతుల గురించి మాట్లాడి రైతుల గురించి, కానీ లాస్ట్ ఒక్క రైతు కూడా మంచి చేయకుండా, రైతు బిడ్డ అంటే వాడు ఒక్కరికే తీసుకుంటాడు. ఎంతమంది రైతులు ఉన్నారు, ఎంతమందికి గిట్టుబాటు ధర రావట్లేదు, అంతమంది కొట్లాడుతుంటే ఒక్కసారి కూడా ఓడేయడు. టమాటాలన్నీ రోడ్ల మీద సారి ఏడుచుకుంటారు, ఆర్తనాదాలు పెట్టుకుంటారు, ఊరేసుకుంటారు, ఏడుస్తారు. ఒక్క ఫ్యామిలీ కన్నా వెళ్ళి యాజ్ రైతు బిడ్డ అంటూ ఈ రైతు నేను వ్యవసాయం చేస్తాను ఒక వీడియో చేయమను, ఈ డబ్బులు ఇవ్వద్దు. అట్లీస్ట్ ఒక రైతు ఫ్యామిలీకి వెళ్ళి పలానా ఇది గిట్టుబాటు ధర రాక చాలా మంది ఏడుస్తున్నారు, రైతు సంఘాలు వాళ్ళ ఎవ్వడు పట్టించుకోవట్లేదు రైతులని. వాళ్ళ సీఎం చేయాలంటారు కదా, సీఎం అంటే చేయండి మరి, సీఎం చేస్తే చేస్తాడు అందరినీ, అందరూ సాయం చేస్తారంట అప్పుడు. అని సీఎం చేయాలా? నేను మాట్లాడితే బీపీ వేస్తారు ఇంకా మీరు, అందుకని నేను తిట్టట్లే అని. ఏం బ్రో సీఎం జోకా? సీఎం అంటే లైట్ అని సీఎం ఏంది? ఆ బిగ్ బాస్ పోయేస్తానే ఏమి ఇస్తాడు పోయాడు, బిగ్ బాస్ కి వచ్చాడు, ఫేమ్ వచ్చింది, ఏదైనా పెట్టమను రైతులకు ఏదైనా చేయమని చెప్పు. ఏం చేసినాడు? ఏం చేయలేదు కదా. 10 పైసలు ఇచ్చాడు ఎవరికన్నా, ఎవరికి అట్లీస్ట్ వాడు ఫేమ్ తోని 10 మంది హెల్ప్ చేయొచ్చు, అది కూడా చేస్తలేడు. చాలా మంది యూట్యూబర్లు ఉన్నారు, కొంతమంది క్రియేటర్స్ ఉన్నారు, వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి 10 రూపాయలు 20 రూపాయలు దానం చేసే వాళ్ళు ఉన్నారు, ఫుడ్ డొనేట్ చేస్తారు చాలా మంది. ఐ రెస్పెక్ట్ దోస్ పీపుల్. వీడు ఇంత ఫేమ్ వచ్చిన తర్వాత ఒక్క రైతు గిట్టుబాటు ధర రాక చాలా మంది ఏడ్చి నా కళ్ళకి నీళ్ళు వస్తాయి. కొంతమంది రైతులు అంతా కష్టపడి పొద్దున్న లేచి అది చేసి వాళ్ళ టమాటాలు పడేసరికి గిట్టుబాటు ధర రాక రూపాయి కూడా కొనకుండా ఏడుపు వస్తుంది. కొంతమంది నీళ్ళలో పడేసి కొంతమంది చూస్తున్నారు మీ వీడియో. అట్లాంటి మీద వీడు ఏం చేస్తున్నాడు భయ, వెళ్ళి వాళ్ళకి ఏదైనా సపోర్ట్ చేస్తే బాగుంటది. నాకు సపోర్ట్ చేయాలని ఉంటా కానీ నా దగ్గర డబ్బులు లేవు. ఓకే, అది కూడా చేసాడు బ్రో. ఏం మాట్లాడుతున్నావు బ్రో? ఇందాక బిగ్ బాస్ అన్నా కాబట్టి బిగ్ బాస్ ఒకవేళ నువ్వు గెలిస్తే ఆ డబ్బులు ఏం చేస్తావు? ఒకవేళ బిగ్ బాస్ కి వెళ్ళి ఒకవేళ గెలిస్తే మంచి ఒక చిన్న కంపెనీ పెట్టి మంచి, అంటే ఎవరైతే వస్తారో చదువురాని వాళ్ళు ఉంటారా, చదువురాని వాళ్ళు కొంచెం స్కిల్ నేర్పించి, కొంచెం ఏదైనా వాడు ఏదైనా వర్క్ చేసేటట్టు నేర్పించి స్కిల్ సెంటర్ పెట్టి ఆ నేర్పించి ఏమంటారు బుకింగ్స్ తీసుకొని వాళ్ళకి డబ్బులు ఎర్న్ చేసేలాగా, చాలా ఎక్కువ ఎర్న్ చేసేలాగా చేయగలుగుతాను అంటే చెప్పిన నేను కంపెనీ పెడుతున్నా అని చెప్పి అట్లా చేస్తాను నేను. అదైతే నా మైండ్ సెట్ లో ఉంది, 100% చేస్తాను. ఇప్పుడు శ్రీకాంత్ గారు కొట్టుకుంటారా అంటే ఏం చెప్తావు? అది అందరు ప్రతి ఒక్క మొగోడు చేసే పని. అది నేను పర్ఫ్యూమ్ అంటున్నా. మొగోళ్ళు కూడా కొట్టుకుంటారు, బాయ్స్ పర్ఫ్యూమ్ ఉంటుంది, ఫీమేల్ పర్ఫ్యూమ్ ఉంటుంది. ఓకే, దాని మీద మీరు 3-4 వీడియోలు పెట్టారు ఇన్స్టాగ్రామ్ లో. అసలు ఏ కొట్టుకోవడం ఉంటుంది? ఈ పిచ్చిన మా వాళ్ళు మా బాయ్స్ ఉన్నారు, మా ఫాలోవర్సే కావాలనే బుల్లింగ్ చేస్తుంటారు. మా వాళ్ళు గుంజుతూ ఉంటారు కావాలని. ఆస్మైనది కదా అన్న, ఇంటి సార్ కొట్టుకుంటావు అన్నా, పొద్దున కొట్టుకున్నావు అన్నా, నువ్వు ఎంతమంది చేసినావు అన్నా, అది చేసినావు అన్నా, ఆలుగడ్డ తిని ఇట్లాంటి మాటలు మాట్లాడతారు. వాళ్ళ మన ఫ్యాన్స్ మన ఫాలోవర్స్ అయ్యి అదేదో కామెడీగా ఆడుతారు. నేను కూడా దాని మీద సీరియస్ అయ్యి వీడియో చూస్తుంటా. అది దే యూస్ టు వాళ్ళకి నచ్చింది అట్లా తిట్టడం, నా అగ్రెసివ్ చేసి నా కోపం తెప్పించేలాగా చేసి వాళ్ళు ఆ బూతులు తింటే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. అట్లా కావాలని చేస్తారు, మన ఫాలోవర్సే పెడతారు అట్లా కావాలని. నేను కూడా చెప్తా, కొట్టుకుంటారా జీవితాంతం కొట్టుకుంటారా, మాకు ఇంకా 30 సార్లు కొట్టుకుంటా, 40 సార్లు కొట్టుకో చచ్చిపో అని చెప్పి అట్లా తిడుతుంటా. స్వాతి నాయుడు గురించి మీరు ఏం చెప్తారు? స్వాతి నాయుడు నంబర్ మీ ఫోన్ లో ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది, నిజమా కాదు? లేదా? స్వాతి నాయుడు ఐ రెస్పెక్ట్, వీడియోలు చేస్తుంటది. కానీ కొన్ని అంటే నేను ఎవరిని జడ్జ్ చేయడానికి నాకేం అనిపించట్లేదు, కానీ పాపం చాలా కష్టపడుతుంది. కానీ ఐ డోంట్ వాంట్ వద్దులే నాకు. ఓకే, ఇప్పుడు రీసెంట్ గా స్క్రాప్ నుంచి ఉప్పల్ బాల్ బిగ్ బాస్ కి వెళ్తున్నాడు. సో అసలు వెళ్తే బాగుంటుంది, అసలు ఏం ఎంటర్టైన్ చేస్తా అనుకుంటున్నాను? అరే బ్రో, ఉప్పల్ బాల్ వీడియోలు చూస్తే ఎవరికైనా నవ్వు వస్తుంది కామన్ గా.
కొంతమంది హేట్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది వాళ్ళు స్ట్రెస్ బస్టర్స్ బ్రో. ఎవరైతే చేస్తుర్రో అందరు క్రింజ్, వాళ్ళకి స్క్రాప్ అది ఇది తిడుతురా, వాళ్ళ వీడియో చూడకపోతే రోజు గడవదు వీళ్ళకి. అర్థమైందా? వీళ్ళు ఎవ్రీడే వీళ్ళ వీడియోలో చూసి నవ్వుకుంటారు, మళ్ళీ అలాగే తిడతారు. ఎంత తప్పు బ్రో. వాళ్ళేదో ఇప్పుడు ఎంతసేపు బ్రో, ఎంతసేపు ఎప్పుడు చూసినా సెలబ్రిటీలే రావాలా, సెలబ్రిటీలే రావాలా బ్రో. చిన్న చిన్న వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి. ఇదే పేదోళ్ళకి పేదోడే శత్రువు బొంగు ఏం లేదు. ఎందుకు చెప్పాలా, ఎందుకు ఆ మాట అంటున్నా అంటే, ఏదైనా వీడియో చేస్తే మా మనోళ్ళే సపోర్ట్ చేయరు, మాకి వెళ్ళడానికి మా దోస్తులలో సపోర్ట్ చేయరు, లైక్ కొట్టుడు షేర్ చేయరు పోస్టుడికి వాళ్ళు. ఫేమస్ అయిన తర్వాత మామ ఏం మామ ఎట్లా అంటారు కొడుకు. అందరూ చెప్తున్న విషపూరితమైన మనుషులు, టాక్సిక్ మాకెళ్ళడాలు ఉంటారు మొత్తం. ఇట్లాంటి వాళ్ళు ఇంకా ఎవరెవరో దూరం నుంచి నాకు ఫోన్లు చేసి అన్న తిన్నావా అన్న, ఏం చేస్తున్నావు అన్న, లైఫ్ ఎట్లా నడుస్తుంది. కొంతమంది నాకు ఏమైనా డబ్బులు కావాలంటే హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో, చాలా మంది ఉన్నారు. నాకు హెల్ప్ కూడా చేసారు చాలా మంది. చలపతి గారు ఉంటారు, పంజాబ్ లో ఉంటాడు ఆయన, ఆంధ్ర ఆయన పంజాబ్ లో ఉంటాడు. ఆయన హెల్ప్ చేసి యూఎస్ లో మొన్న అంతేందుకు మొన్న యూఎస్ నుంచి ఎవరో మెసేజ్ చేసారు అన్న చేస్తే ఇట్లా బ్రో ఏమన్నా నేను ఇట్లా యూఎస్ నుంచి నెక్స్ట్ మంత్ వస్తున్నా, ఏమన్నా కావాలా నీకు అని అడిగినంటే, లేదు బ్రో ఒక మైక్ కావాలి బ్రో, యూట్యూబ్ స్టార్ట్ చేసుకుంటా, కొన్నింత డబ్బులు లేవు నా దగ్గర అదని చెప్పి చెప్తే, ఓకే నువ్వు పంపి లింక్ పెట్టి నేను ఆర్డర్ పెడతాను. ఎంత 20,000 రూపీస్ మైక్ పెడుతున్నాడు, పంపించిన. అలా పెట్టకపోయినా సరే అట్లీస్ట్ ఆ మాట అడుగుతున్నారు కదా బ్రో. అర్థమైందా నీకు? తెలిసినోడు అరే నీకు ఈఎంఐ కార్డు ఉంటే ఇరా నేను 2 నిమిషాలు ఇట్లా తీసుకొని ఇస్తా అంటే మొడవడి ఇయ్యరు. మళ్ళీ తాగుదామంటే తిన్నామంటే, కానీ మేము ఎవరు హెల్ప్ చెప్తున్నా బ్రో నువ్వు పైకి వస్తున్నాను మొడ్డ కూడా హెల్ప్ చేయరు. ఫ్రెండ్షిప్ గురించి మీరు ఏం చెప్తారు? ఫ్రెండ్షిప్ లో మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, అంటే ఫ్రెండ్స్ మాక్సిమం ఇప్పుడు ఎవరు లేరు నాకు. పైసలతోనేనా అంతా? పైసలు ఒకప్పుడు నా దగ్గర బిజినెస్ ఉన్నప్పుడు చాలా మంది మాట్లాడేవాళ్ళు నాతో. బిజినెస్ తెగింది, నేను ఎప్పుడైతే పోయింది ఆ బిజినెస్ మార్పు బాగా అనిపించింది. మార్పు బాగా అనేది ఎవడు ఫోన్లు ఎత్తారు, టైంకి ఫోన్లు ఎత్తారు ఏదైనా అంటే. కొంతమంది రిలేటివ్స్ ఎట్లా అయిపోయారు అంటే, కొంతమంది వీడు ఫోన్ చేస్తే కూడా ఏమైనా డబ్బులు అడుగుతారేమో అన్నట్ట భయంతో ఫోన్ కూడా ఎత్తారు. బాధ అనిపిస్తుంది కొంచెం. ఎప్పుడైతే మనం అన్ని కష్టాలు కరోనా దాటుకొని ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వదు. ఎవడైనా సరే, ఎంత పెద్దోడైనా సరే, నమ్మటో కూడా రెస్పెక్ట్ ఇవ్వను ఎవరికి. ఎవడైతే నాకు హెల్ప్ చేస్తుండో, నా ఫ్రెండ్స్ ఉన్నాడో వాళ్ళకి నా ప్రాణం ఇస్తాను అంతే. ఎవరికి ఏ మొడ్డానికి రెస్పెక్ట్ ఇవ్వదు బ్రో. అది రిలేటివ్ అయినా ఎవడైనా. మన చిన్నప్పటి నుంచి మన పెద్దోళ్ళు చెప్తారు, పెద్దోళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వు, పెద్దోళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వు. వేస్ట్, ఎవరికి ఇవ్వద్దు అసలు, రెస్పెక్ట్ ఇవ్వద్దు. ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వద్దు. మనలానే ఉండాలి బ్రో. ఉన్న వండలో ఒక్క లైఫ్ కి ఆనికి భయపడి ఈనికి భయపడి బతకొద్దు నా అన్నమాట. అందుకే నేను బిందాస్ ఉంటా అన్నమాట. ఎవరు దాన్ని తిడతా అన్నమాట. ఏం చేస్తాం బ్రో, ఏడి తీసుకోవద్దాం అన్నమాట. ఎంతమంది ముంచి పైకి వచ్చే లంజ కొడుకులు చాలా మంది ఉన్నారు. నన్ను చాలా మంది మోసం చేశారు లంజ కొడుకులు. చాలా మంది జాబులు ఇస్తే డబ్బులు ఇవ్వలే, నాకు జాబులు వేయించుకుని డబ్బులు ఇవ్వలే బ్రో. 2 నెలలు నా డబ్బులు పెట్టుకుని పోయినది, డబ్బులు ఇవ్వలే. ఇప్పుడు ఒకని ముంచి ఆ పైసలతో వాళ్ళ పిల్లం పిల్లలకు పెడతారు కదా, ఆ పైసలు ఎట్లా అరుగుతాయి బ్రో? నువ్వు చెప్పు, నువ్వే చెప్పు. అట్లా చాలా తప్పు అది చేయడం. చాలా మంది అట్లా చేస్తుర్రు. కల్తీ అయిపోయింది బ్రో. కల్తీ విత్తనాలు వచ్చినాయి, కల్తీ మనుషులు పుడుతుర్రు, అన్ని కల్తీ. అసలు నాకు ఈ 2025 లో జరిగిన షాకులు వింటే నువ్వు వాము, ప్రతి ఒక్కడు కల్తీ నా కొడుకు, చెత్త నా కొడుకులు, కచ్చరా నా కొడుకులు. అందుకే ఎవరు నమ్మరు. దోస్తులు అని ఫ్రెండ్షిప్ అని ఎవడన్నా తమ్ముడు అని అన్న అని చెప్పి మాట్లాడ ఎవరితో నేను అసలు దూరం ఉంటున్నా బ్రో. మాక్సిమం దూరం ఉంటున్నా, అసలు ఎవరు జోలికే పోతాను. డీజే శ్రీకాంత్ యాదవ్ వెనకాల ఒక పార్టీ హస్తం ఉంది, అందుకోసమే అంత బోల్డ్ గానే అంత ధైర్యంగా గానే ట్రోలింగ్ చేస్తున్నా అంటే దాన్ని ఏం చెప్తాను సార్? నేను ఏ పొలిటికల్ పార్టీకి, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, టిఆర్ఎస్ కానీ, ఏ పార్టీకి నేను ఇదిగా కాదు. నేను లాయల్ ఉంటాను, అన్ని పార్టీలకు లాయల్ ఉంటాను. అలాంటప్పుడు కాంగ్రెస్ తిడుతున్నావు మరి? లేదు, కాంగ్రెస్ ని ఒకరోజు ఇంట్లో కరెంట్ పోయిందని చెప్పి తిట్టినా. అదేం చేసిరు, ఆ వీడియో తీసుకెళ్లి టిఆర్ఎస్ గ్రూప్ లో పెట్టుకున్నాను. ఆ వీడియో డౌన్లోడ్ చేసి దాంట్లో పోస్ట్ చేసేసిరు. నేను చేసిన అన్నాను, నన్ను అరెస్ట్ చేయించినట్టు తీసేసి అన్నది కరెక్ట్ కాదు అంటే, ఏం తమ్మి మేము నీకున్నాం టిఆర్ఎస్ తరఫు నుంచి అట్లా అన్నారు. ఆ తర్వాత పోలే ఎంటర్టైన్మెంట్ తరఫు తిట్టినా కానీ ఐ లైక్ రేవంత్ రెడ్డి. నాకు చాలా ఇష్టం రేవంత్ రెడ్డి అంటే. రేవంత్ రెడ్డి అంటే ఇష్టమా లేకపోతే కేసీఆర్ అంటే ఇష్టమా?
కేసీఆర్ కూడా మంచోడే, రేవంత్ రెడ్డి కూడా మంచోడే. కానీ రేవంత్ అంటే ఒక సీఎం అవ్వడం అంత ఈజీ కాదు. అంటే ఎవరైనా ఊహించారు, నేనైతే అసలు ఊహించలేదు రేవంత్ రెడ్డి అన్న సీఎం అవుతున్నాడు అంటే. అసలు ఒక అద్భుతం జరిగింది అసలు తెలంగాణ. కేసీఆర్ అంటే తెలంగాణ అంటే కేసీఆర్. అట్లాంటి వాళ్ళని ఓడించడం అనేది అది హిస్టరీలో అది చాలా 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 పవర్ఫుల్. అంత ఈజీగా అంత మైండ్ సెట్ తో వచ్చిండంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి మాట్లాడుతుంటే, రేవంత్ అన్న గురించి మాట్లాడుతుంటే. చాలా ఎందుకంటే ఏ రోజు కూడా రేవంత్ రెడ్డి గురించి పాజిటివ్ వీడియో పెట్టలేదు ప్రొఫైల్లో. 3-4 వీడియోలు కూడా కేసీఆర్ పాజిటివ్ ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా రేవంత్ రెడ్డికి పాజిటివ్ లేవు. అంటే నీ మీద కేసులు పెడతారనే భయంతో ప్రేమగా మాట్లాడిస్తున్నావు? లేదు అట్లేం లేదు. రేవంత్ రెడ్డి అని ఇప్పుడు ఇప్పుడే కదా బ్రో వచ్చింది. వాళ్ళు ఇంతకుముందు చేసిన కేసీఆర్ గారే చేసిరు కదా, డెవలప్మెంట్ మొత్తం కేసీఆర్ కదా చేసింది. ఇప్పుడు వచ్చిరు వాళ్ళు, జస్ట్ వచ్చి పార్టీలోకి వచ్చి 2-3 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు అయిందో 3 సంవత్సరాలు ఐ థింక్ సో. ఇప్పుడు చేయని వాళ్ళు చేసి వాళ్ళ గురించి ఉంటే పాజిటివ్ గా మాట్లాడతా, అట్లేం లేదు. అట్లేం లేదు. వరంగల్ ఒక సభ పెట్టారు, సభ పెట్టిన నెక్స్ట్ డే ఒక వీడియో పెట్టినావు. దీని దెబ్బతో మొత్తం టీఆర్ఎస్ ఈ హవా పుంజుకుంటది, ఇప్పటి నుంచి టీఆర్ఎస్ గెలుస్తున్నట్టు మాట్లాడారు. 100% టీఆర్ఎస్ నెక్స్ట్ టైం వస్తుంది. వీళ్ళు చేసే పనులు చూస్తుంటే, కాంగ్రెస్ చేసే వాళ్ళ పనులు చూస్తుంటాయి. అంటే పబ్లిక్ కేసీఆర్ గారు 10 సంవత్సరాలు రూల్ చేసినప్పుడు ఒక నియంతలాగా ఎవరికి ఇంత ప్రాబ్లం కూడా ఒక 1 సెకండ్ రెప్పపాటు కూడా కరెంట్ పోలేదు. మా ఇంట్లో పొద్దు నుంచి కరెంట్ లేదు, సీరియస్ గా లేదు. ఈ రోజు లేదు. ఎందుకు లేదా? ఏదో ప్రాబ్లం ఉందంటారు. ఎప్పుడు కరెంట్ పోతుంటది, అసలు కరెంట్ పోతాను కూడా తెలియదు. 10 సంవత్సరాలు గడిచిన 10 సంవత్సరాల్లో ఎప్పుడైనా ఇంట్లో కరెంట్ పోతాను కూడా తెలియదు. రైతులకు మంచిగా చూసుకుంటారు, రైతులకు డబ్బులు పడేటి, టైం టు టైం డబ్బులు పడేటి, ఎవరికి ఇబ్బంది పెట్టలేదు. జనాలకి ఇబ్బంది పెట్టకుండా రూల్ చేసుకుంటే నిజమైన మొగ్గు. జనాలకు ఇబ్బంది పెట్టదు, పేదోళ్ళకి కానీ పెద్దోళ్ళకి కానీ ఎవరికి ఇబ్బంది పెట్టకుండా మీ పనులు మీరు చేసుకోండి, మా పనులు మేము చేసుకుంటాం అని అట్లా రూల్ చేసి నిజంగా మంచిగా రూల్ చేసి. ఎందుకు రేవంత్ రెడ్డి ఇబ్బంది పెడుతున్నా ప్రజలు? 100%. ఎట్లా పెడుతున్నాడు ఇబ్బంది అంటే? ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టడానికి కారణం అయింది ఆటోలకు ప్రాబ్లం అయింది. ఏదన్నా పాలసీ తీసుకొచ్చేటప్పుడు అట్లీస్ట్ మినిమం కొంచెం బయట ఇచ్చారు కదా, సర్వే కూడా ఫ్రీ బస్ అనగానే అందరికి కొట్లాడలు, చింపుకోవడాలు, బట్టలు చింపుకోవడాలు అన్ని జరుగుతున్నాయి. దానివల్ల ఆటోలకు ప్రాబ్లం అయింది. ఇప్పుడు ఏమైంది, ఎవరైనా బుక్ చేసినావు అనుకో, నువ్వు ర్యాపిడో ఓపెన్ చేసి బుక్ చేస్తే ఏముంటే ఆటో ఉంటుంది, బైక్ ఉంటుంది. మనం ఎక్కువ బైక్ ప్రిఫర్ చేస్తాం, తక్కువ రేట్ కాబట్టి. ఆడు బైక్ లో పోతాడు. ఆటో 150 రూపాయలు ఉంది, కార్ 200 ఉంది. ఏమన్నా ఆటోలో ఏం పోతాం, కార్లో పోతామని కార్లో పోతాం, దాన్ని ఆటోలో అవాయిడ్ చేస్తారు. అట్లా చాలా మంది ఆటోలు చాలా ప్రాబ్లం అయింది ఆటోలకు అయితే. సెకండ్ ద్వారా మీరు నిజం జనువుని చెప్పండి, మేము గుండె మీద చేసుకొని చెప్పండి, ప్రపంచంలో కర్ణాటక తెలంగాణ తప్ప ఎక్కడన్నా ఫ్రీ బస్ వస్తుందా? వస్తలేదు. ప్రపంచంలో ఎక్కడన్నా కానీ ఉచిత రైస్ ఇస్తారా, బియ్యం ఇస్తారా? ఎక్కడన్నా తెలంగాణలో ఇస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడన్నా సిలిండర్ ఫ్రీగా ఇస్తున్నారా? 200 యూనిట్ కరెంట్ బిల్ ఇస్తున్నారా? అలాంటప్పుడు రేవంత్ రెడ్డి కదా మంచి పరిపాలన ఇస్తున్నట్లు, దానికి మీరేమంటారు? అంతకుముందు కూడా ఇచ్చింది కదా బ్రో, కేసీఆర్ కూడా ఇచ్చింది కదా ఫ్రీ బస్. ఏముంది బ్రో ఫ్రీ బస్? అరే జనాలు మరీ ఫ్రీ బస్ అడుగుతుంటే లాభం. జనాలు ఏమన్నా ఎవరి పైసలు ఇస్తారు? గవర్నమెంట్ పైసలే కదా అవి, గవర్నమెంట్ పైసలే కదా బ్రో. ఫ్రీ బస్ ఇస్తున్నాడు అంటే ఏంది? ఒక పాలసీ తీసుకొచ్చేటప్పుడు జనాలకి ఇబ్బంది కావద్దు కదా. దానివల్ల ఎంతమంది ఇరుక్కొని పోతారు ఆఫీస్లో. చూస్తే కలర్కి నీళ్ళు వస్తాయి. ఈ మన హైటెక్ సిటీ నుంచి ఆడ బస్సులు చూడు ఎప్పుడు ఇరుక్కొని ఉంటాయి, లేడీస్ బస్ మొత్తం ఇట్లా. ఆ ఫ్రీ అని వాళ్ళు ఎక్కుతురు వీళ్ళు ఎక్కుతురు, చాలా ప్రాబ్లమ్ ఫేస్ అవుతుంది దానివల్ల. అది నాకు నచ్చట్లేదు సీరియస్లీ. అదే ఏముంది బ్రో, ఇంతకుముందు తిరగలేరు, డబ్బులు తిరగలేదు, ఆ మాత్రం పెట్టుకోలేరేంది జనాలు. బెస్ట్ లీడర్ రేవంత్ రెడ్డి, కేసీఆర్ అంటే ఎవరు అంటాం? ఆబ్వియస్లీ కేసీఆర్. ఓకే, కేటీఆర్ గురించి ఏం చెప్తాం? కేటీఆర్ అన్న కూడా మంచి దమ్మున నాయకుడు, మంచి టాకింగ్ పవర్ ఉంది. కేటీఆర్ గారు మంచి విజన్ ఉన్న నాయకుడు. కేటీఆర్ అన్న కూడా నాకు తెలిసి నెక్స్ట్ సీఎం అవుతాడు వచ్చి అనిపిస్తున్నాడు. ఆబ్వియస్లీ కావాలనుకుంటున్నాను. ఎందుకంటే అందరు ఉన్నారు అంటే కాంగ్రెస్ లో నాకేం ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే వీళ్ళు కొన్ని అంటే అమలు అవ్వట్లేదు, ఏదైతే చెప్పిండ్రో ఇంప్లిమెంట్ సరిగా అవ్వట్లేదు. కొంచెం జరుగుతున్నాయి అంట. అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం. అంటే రేవంత్ రెడ్డి అన్న చాలా వీళ్ళు అనుకో డిసిజన్ తీసుకోవడానికి ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. టీఆర్ఎస్ అనుకో కేసీఆర్ గారు కేటీఆర్ 1 మ్యాన్ షో చాలా తీసేరా అంటే తీసేస్తారు, వేసేరా అంటే వేసేస్తారు. ఏదైనా వర్క్ కానీ ఏదైనా ప్రాజెక్ట్ కానీ. వీళ్ళు ఏంటంటే కాంగ్రెస్ సెంట్రల్ పోయి మన రాహుల్ గాంధీ గారిని అడగాలి, వాళ్ళని అడగాలి, ఇలా మొత్తం అదొక పెద్ద పార్టీ కదా, లార్జెస్ట్ పార్టీ కదా ఇది ప్రైవేట్ కాబట్టి ఉంటది అట్లా. శ్రీకాంత్ యాదవ్ వెనక బీఆర్ఎస్ పార్టీ అండ ఉందంటే మీరు నువ్వేమంటావు? బీఆర్ఎస్ పార్టీ నాకు అండ ఏం లేదు, కానీ మా అన్న ఉంటాడు మోహన్ యాదవ్ అని చెప్పి, చిన్న చిల్మడ గ్రామం. ఆయన దగ్గర మన హరీష్ రావు
హరీష్ రావు గారు ఎంబడి 3 నెలలు ఆయనతోనే ఉండి మొత్తం ఆయనతోనే తిరిగి ఎప్పుడు ఇది తెలంగాణ ఆంధ్ర గొడవ జరిగే టైంలో తెలంగాణ కోసం చాలా కష్టపడ్డప్పుడు మేము కూడా చాలా కృషి చేసినాం. మొన్న ఆయనకు సరైన పదవి రాలే, చాలా కష్టపడ్డాడు. ఆయన ఎంబడి తిరిగిడు, ఉంగరాలు అమ్ముకున్నాడు, అవన్నీ చేసిండు. కానీ ఇప్పుడు కూడా మాకు హరీష్ రావు గారి దగ్గరికి వెళ్తే మాకు యాక్సెస్ ఉంది. హరీష్ రావు దగ్గర వెళ్తాం, మేము మాట్లాడతాం అన్నతో. రాహుల్ గాంధీ గురించి ఏం చెప్పదలుచుకున్నాం? రాహుల్ గాంధీ అంటే పిఎం అవుతారంట. ఓకే, అంటే నరేంద్ర మోడీ కొట్టే ఛాన్స్ లేదంట. అరే ఎట్లయితుంది బ్రో, అసలు ఇంత పెద్ద జోక్ అది. ఇలా ఏంటంటే ఇలా తెలియదంటే కొంతమంది హిందూయిజం పడని వాళ్ళు, బీజేపీ పార్టీ పడని వాళ్ళు చాలా మంది ఏంటంటే ఇక వాళ్ళు ఏం చేసినా తప్పే, ఇంకా నరేంద్ర మోడీ ఏం చేసినా తప్పే, అట్లా ఫిక్స్ అట్లా ఫ్రేమ్ చేసుకుంటారు అనమాట. ఈ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఉన్న వాళ్ళు కొంతమంది వాళ్ళు ఏం చేస్తారంటే ఇక ఎట్లా అవుతాడు బ్రో, అది పాసిబుల్. నువ్వు వేసావా ఓటు దానికి? ఒకవేళ రాహుల్ గాంధీకి వేసావా? అది నా పర్సనల్ బ్రో, నేను చెప్పలేను. నువ్వు మాత్రం అడగచ్చు. అంటే మీరు పబ్లిక్ ఫిగర్, మీరు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం. నువ్వు కూడా పబ్లిక్ ఫిగర్ అట్లనే. కానీ ఇప్పుడు పాయింట్కి రండి. అంటే మీరు రాజాసాబ్ అనే సినిమా, మీకు దాని గురించి ఒక వీడియో పెట్టారు. మీరు ప్రభాస్ మీద మాట్లాడేంత ఉందా మీకు అసలు? అరే ప్రభాస్ అన్న ఫ్యాన్ ఉన్నాను, నాకు చాలా ఇష్టం ప్రభాస్ అన్న. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ నాకు అందరు హీరోలు ఇష్టమే. ప్రభాస్ అన్న అంత మంచి హీరో. ఆయనకు కాస్ట్యూమ్లు ఎట్లాంటి కాస్ట్యూమ్ వేసారు? మంచి కాస్ట్యూమ్ వేయాలి కదా, చూసుకోవాలి కదా. నాకు అది నచ్చలేదు అనమాట. అన్నకు మంచి అంత పెద్ద కట్అవుట్ అన్నది చూస్తే ఇట్లా గూస్ బంప్స్ వస్తాయి. ప్రభాస్ అన్న డైలాగ్ చెప్పిన నచ్చిన అంత మంచిగా ఉన్నప్పుడు ఆ రేంజ్ కూడా చూపించాలి అని నా ఉద్దేశం. సరే కాస్ట్యూమ్ డిజైన్ ఒక్క నిమిషం ఉండ, అసలు నువ్వు ప్రభాస్ గురించి ఏమన్నావు మా వ్యూవర్స్ తెలియదు కాబట్టి అసలు రాజస్థాన్ గురించి నువ్వేమన్నావు? ప్రభాస్ అన్న అంత మంచి పెద్ద హీరో, వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ ఉన్నారు ప్రభాస్ అన్నకి. ఏదైనా తేడా జరగాలి సినిమా చెప్తున్నా కదా, డైరెక్టర్ మాత్రం గలీజు తిడతా అని చెప్పిన. ఎందుకంటే కాస్ట్యూమ్ సరిగ్గా చేస్తలేరు కొడుకులు, ఏం చేస్తలేరు. మరి మీకు టీజర్ నచ్చిందా? టీజర్ నచ్చింది, బాగానే ఉంది. కానీ కాస్ట్యూమ్సే నచ్చలేదు నాకు. అన్న వేసుకున్న డ్రెస్సులు కొంచెం మంచి, కొంచెం కట్అవుట్ కి ఎట్లా ఉండాలి ప్రభాస్ అన్న అంటే అట్లా ఆ లుక్ నాకు అనిపించింది. కాస్ట్యూమ్ ఎవరు కాస్ట్యూమ్ డిజైనర్ అని చెప్పి కాస్ట్యూమ్ డిజైనర్ తిట్టినాను. ఓకే, మరి ఇప్పుడు ఆ రోజు ఆ వీడియోకి ప్రభాస్ ఫ్యాన్స్ మనం రియాక్ట్ అయ్యారా? లేదు, నేను ప్రభాస్ అన్నగానే కదా, నేను కూడా ప్రభాస్ అన్న నేను పోస్టులు పెడతాను, నేను వీడియోలు పెడతాను. ప్రభాస్ అన్నగానే నేను కూడా. ప్రభాస్ అన్న నేను ప్రభాస్ అన్నకి ఎందుకు యాంటీకి మాట్లాడతాను? నువ్వు వాళ్ళతో తిట్టితో ప్లాన్ చేస్తున్నాయి. లేదు, మీరు రీల్ చూసాను, అసలు మీరు ఎవరు తిరుగుతున్నారని నాకు అర్థం కాలేదు. మీరు దయ తిట్టే కాస్ట్యూమ్ డిజైనర్ కదా? అవును మరి. అరే అన్నకి మంచి డ్రెస్సులు వేస్తే అన్న లుక్ ఫాలో అవుతారు కదా ఫ్యాన్స్. ఇప్పుడు అన్న డ్రెస్సులు వేసుకున్నా ఏం వేసుకున్నా జనాలు ఫాలో అవుతారు. సో జర మంచి కాస్ట్యూమ్ వేసుకోవచ్చు కదా, ఎందుకు ఇట్లాంటి కాస్ట్యూమ్ పెట్టి ఎవరు కాస్ట్యూమ్ డిజైనర్ తిట్టి అది జరిగింది. ఓకే బ్రో, నెక్స్ట్ ఇంకోటి చాలా ఇంపార్టెంట్, చాలా సెన్సేషన్ ఇది. నాకు టెన్షన్ పెట్టా బ్రో, చెప్తారు. చలో ఓడిపోయా, ఇప్పుడు మనోళ్ళు వచ్చి ఇష్టం వచ్చిన ట్రోల్ చేస్తారు. ఎవరు? SRH. ఒకవేళ ఆర్సీబీ గెలిచుంటే వీడు వచ్చి అరే రఘువీర్ 100 షాట్ తీసి నాకు ఉత్తరం పెట్టు ప్లీజ్ తొందరగా. ఓసిడీకే పనిచేయ అంటే ముందే ట్రోల్ చేస్తారా నీకు నువ్వే. నా డైరెక్ట్ క్వశ్చన్ శ్రీకాంత్ బ్రో, అంటే ఎందుకని ఆర్సీబీని ట్రోల్ చేస్తున్నావు అంటే ఏం చెప్తావు? ఆర్సీబీ ట్రోల్ చేస్తలే, నేను ఆర్సీబీకి సపోర్ట్ చేసాను. మీరు చూడలేను అనుకుంటాను ఆ వీడియోలు. ఆర్సీబీ గెలిచిన క్లబ్ లో డాన్స్ చేయడం ఇవన్నీ చేసిన. ఈడొచ్చి పటాస్ ప్రశాంత్ పేరు, ఆడొచ్చి ఏడ్చుకుంటా కొంచెం ఓవర్ యాక్టింగ్ అయ్యి అట్లా చేశాడు. మీకు అందరికి తెలియదు ఏంటంటే నేను చాలా సార్లు ఆయన రోజు చేసిన మా ఫ్రెండే. పటాస్ మా ఫ్రెండే. స్క్రిప్ట్ అదంతా ఫస్ట్ స్క్రిప్ట్ కాదు, తర్వాత ఫోన్ చేసి బ్రో ఎందుకు తిడుతున్నావు బ్రో అట్లా గలీజ్గా, ప్లీజ్ బ్రో అట్లా తిట్టకు. లేదు బ్రో జస్ట్ ఫర్ కంటెంట్ అది అని చెప్పిన అనమాట. అది జరిగింది. అంతేనా? అంటే నీ ఫ్రెండ్ తను నీ ఫ్రెండ్ అంటే చూసే ప్రజలను పిక్చర్లు చేస్తారా మీరు? లేదు, ఎంటర్టైన్మెంట్ అవుతుంది కదా సినిమాలో అంతా స్క్రిప్టెడ్ అని తెలిసిన తర్వాత కూడా కొన్ని సెంటిమెంట్ చూస్తే ఏడుపు వస్తుందా? ఇది కూడా అంతే అట్లా ఉంటాయి బ్రో. స్క్రిప్టెడ్ గా తిట్టలే, ఒరిజినల్ గా తిట్టిన తర్వాత ఫోన్ చేసి బ్రో ఎందుకు బ్రో ఇట్లా తింటా, సారీ బ్రో ఇట్లా జస్ట్ ఫర్ కంటెంట్ గా తింటున్నా, ఇట్స్ ఓకే పర్లేదు బ్రో అన్న. అట్లా జరిగింది. అట్లా నేను కార్తీక దీపం గురించి తిట్టిన. కార్తీక దీపం గురించి తిడితే అక్కడ కార్తీక దీపంలో యాక్టింగ్ చేసిన వాళ్ళందరూ నాకు ఫోన్ చేసి నన్ను తిట్టారు. తిడితే మేడం సారీ మేడం
జస్ట్ అది కంటెంట్ గురించి చేసిన మేడం అట్లా అనుకోకుండా అయింది. అట్లా చెప్పిన అది 3 million వ్యూస్ పోయింది. యాక్చువల్ పబ్లిక్ కూడా చాలా ఫన్నీగా తీసుకోరు, వాళ్ళు కూడా ఫన్నీగా తీసుకోరు. ఓకే బ్రో, రీసెంట్ గానే సామాన్ లాంటి కాంటి బాగా ఫేమస్ అయింది. ఏం చెప్పదలుచుకున్నాం? ఎర్రి పువ్వుగాలంటే చెప్తున్న జనాలు సామాన్లు బాగుండాలి, సామాన్లు బాగుండాలి, సామాన్లు బాగుండాలి. వాళ్ళ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు, మరి సామాన్లు ఏది గలీజ్గా అది వాడదు కలిసి కూడా. దాన్ని మళ్ళీ డీజే సాంగ్లు వేసి అది వేసి గలీజ్ చేసి పడతారు బ్రో. మరి కొంచెం వాల్యూ చేయండి ఆడవాళ్ళకి. బ్రో నువ్వేనా బ్రో మూతలు చెప్పేవాడు నీతులు చెప్తున్నావు? నేను బ్రో నా వీడియోలు చిన్నపిల్లలు కూడా చూసి ఇన్స్పైర్ అవుతారు బ్రో. నా వీడియోలు నాకు దేశానికి మెసేజ్ ఇస్తాను నా వీడియోలు. యంగర్ యూత్ కి మెసేజ్ ఇస్తాను నేను, మోటివేషన్ ఇస్తాను నేను, ఇన్స్పైర్ చేస్తా వాళ్ళని నా వీడియోస్ తోని. అట్లాంటి వీడియోలు చేయమని చెప్తా. ఈ సామాన్లు బుడ్డలో సామాన్లు బాగుండాలి, సామాన్లు బాగుండాలి. యాక్చువల్గా మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు పూసుడికి, అలా కూడా సామాన్లు ఉంటాయి. ఐ డోంట్ వాంట్ టు సే లైక్ చెప్తున్నా అట్లా కరెక్ట్ కాదు. అంత వల్గర్ చెయ్యాలి. రోస్టింగ్ వేరు, గట్టి గలీజ్ తిట్టడం వేరు. అంటే ఒక యూనిక్నెస్ తోనే అది ఉంటుంది అనమాట. ఒక చిన్న లైన్ ఉంటుంది, ఆ లైన్ క్రాస్ చేయకుండా ఏదైనా చేసి చేయాలి. అది చెప్తాను. శ్రీకాంత్ గారు మాయకలోడే భయంకరలోడే కొజ్జా నాయకులాడు ఇవన్నీ ఓకే, కొజ్జా అని చాలా వీడియోలలో ఉంటున్నాం. అలాంటప్పుడు కొజ్జా అంటే అది ఎవరికి అంటున్నావు? కొజ్జా అనే వర్డ్ ఏదైతే ఉందో అదే ట్రాన్స్ పీపుల్ తిట్టినట్టు అని అనుకుంటారు అందరు. యాక్చువల్ వాళ్ళు తిట్టినట్టు కాదు అది. కొజ్జా అనే వర్డ్ వాళ్ళకి తిట్టినట్టు కాదు. ఎందుకైతే చెప్పు, నన్ను పంది అన్నావు అనుకుంటున్నాను, నేను ఎట్లా రియాక్ట్ అవుతాను? కాదు కదా, నేను పందిని కాదు కదా. కొజ్జా అనే వర్డ్ అనేది వాళ్ళు రిప్రజెంట్ చేస్తున్నా. చాలా మంది వాళ్ళ ట్రాన్స్ పీపుల్ అని తిట్టి వాళ్ళు అక్క అట్లా కాదు. ఎవరైతే ఉన్నారో ట్రాన్స్ పీపుల్ అందరికీ నేను సారీ చెప్తున్నా. మీరు హట్ అయ్యంటే సారీ, బట్ అది నేను కంటెంట్ కోసం యూజ్ చేసుకుంటున్నా. ఎవరైతే ట్రాన్స్, ఎందుకంటే నేనేమో బ్రో వాళ్ళని తిట్టడానికి, వాళ్ళని తిట్టట్లే, నేను వేరే వాళ్ళని తిడుతున్నా కదా. జస్ట్ ఐఎమ్ యూజింగ్ దట్ వర్డ్, అది చెప్తున్నాను. వాళ్ళని తిడతా, వాళ్ళు ఎవరి మీద సపోర్ట్ లేకుండా వాళ్ళ కష్టం చేసుకుని వాళ్ళు వస్తు. నేను ఎవరికి ₹1 ఇస్తున్నాను, నేనేం తిడతాను, నాకేం అవసరం. వాళ్ళు నేను ఎవరిని తిట్టాను, నాకు అవసరమే లేదు. కానీ ఆ వర్డ్ వాడుతున్నందుకు వాళ్ళకి కొంచెం హట్ అయ్యారు. హట్ అయితే నేను చెప్పిన వాళ్ళకి సారీ చెప్పింది. వాళ్ళకి సపరేట్ గా వీడియో కూడా చేసి పెట్టాను. మీరు ఎవరైతే ట్రాన్స్ కమ్యూనిటీ ఉందో వాళ్ళందరికీ సారీ అని చెప్పి ఒక వీడియో కూడా చేసిన వాళ్ళకి. నాకు అర్థమైన విషయం ఏంటంటే, కొజ్జా అంటావు, ట్రాన్స్ వాళ్ళకి సారీ చెప్తావు, మళ్ళీ కొజ్జా అంటావు. అంటే ఎన్నిసార్లు చెప్తావు, ఎన్నిసార్లు తిడతావు మళ్ళీ? అది ఇప్పుడు ఆ వర్డ్ అనేది బాగా ఊత పదం లాగా అయిపోయింది వీళ్ళు అన్ని వీడియోస్ వల్ల. అరే కొజ్జాలని చూడక, కొజ్జబ్బు కూడా అది వచ్చేసింది కదా. అది యూస్ వాళ్ళని తిడుతున్నా కానీ నేను వీళ్ళని తిట్టట్లేదు. వాళ్ళకు కూడా అర్థమైంది. వాళ్ళు చాలా మంది చెప్పిన సారీ చెప్పిన వాళ్ళకి వాళ్ళు యాక్సెప్ట్ చేసి కూడా. అన్న సందీప్ రెడ్డి వంగ గురించి మీరు వీడియోలు పెట్టారు, అసలు ఏం చెప్పదలుచుకున్నారు మీరు? సందీప్ రెడ్డి వంగ అన్న టైగర్, పులి లాంటి మనిషి అనమాట. ఆయన సీరియస్లీ చెప్తాను, కళ్ళు కాన్ఫిడెన్స్ అట్లా మాట్లాడుతుంటే బాలీవుడ్ మీడియా కూడా ఉచ్చబోసుకుంటుంది ఆయన మాట్లాడుతుంది. ఇట్లా చూసి ఆ కళ్ళ కాన్ఫిడెన్స్ చూస్తే నాకు గూస్ బంప్స్ వస్తాయి. అంటే నాకంటే ఎవడు బాగా తీయలేడు అనే కాన్ఫిడెన్స్ ఉంటుంది కృష్ణ అన్న కళలో. అది నాకు చాలా ఇష్టం. అది పైగా తెలంగాణోడు, మన వరంగల్ నుంచి వచ్చినోడు. ఇన్ని సంవత్సరాల్లో ఆంధ్ర లాంగ్వేజ్ మాట్లాడేటోళ్ళు ఎప్పుడైతే అర్జున్ రెడ్డి వచ్చిందో ఒక డ్రగ్ తీసుకున్నట్టు కొడితే దీని తల్లి మొత్తం తెలంగాణకు మారిపోయింది. చూసిరా ఇప్పుడు అన్ని సినిమాలు, వెబ్ సిరీస్, ఇంటర్నేషనల్ సినిమాలు కూడా తెలంగాణ లాంగ్వేజ్ మాట్లాడుతారు. మన అట్లుంది కథ. అది పవర్ అంటే ఒకడు ఇట్లా ఎంట్రీ ఇస్తే మొత్తం ఒక చేంజ్ అయిపోతుంది అంటారు కృష్ణ. ఒక 30 నెలలాగా వచ్చేసింది అమ్మ. వచ్చి తొక్కితే తెంగేసింది ఇక్కడ మొత్తం ఇండస్ట్రీ మొత్తం ఇట్లుండేది, ఇట్లా అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ సందీప్ రెడ్డి వంగ ఫ్యాన్స్ అంటారా? ఐ లవ్ సందీప్ రెడ్డి వంగ. అని ఒక వీడియో అన్న మీరు వినండి. ఏమంటారు, ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ డైరెక్టర్ ఉన్నాడు, ఆయన 3 సినిమాలు తీసుకుంటే 3 సినిమాలు కాంట్రవర్షియల్. అవి జీవితంలో ఇక్కడ కూడా మీరు అర్జున్ రెడ్డి తీసుకోండి, ఒక రకమైన చెండాలం, అంటే కాంట్రవర్షియల్ గురించి చెండాలం, యానిమల్ చెండాలం, అర్జున్ రెడ్డి చెండాలం. అర్జున్ రెడ్డి అనే ఒక్క సినిమాతోని తెలంగాణ లాంగ్వేజ్ ని. ఇప్పుడు వచ్చిన నా క్వశ్చన్ ఏంటంటే అన్న, వేణుస్వామి అంటే సందీప్ రెడ్డి వంగ వచ్చి మాట్లాడితే మీరు వేణుస్వామి కౌంటర్ ఇచ్చాడు. సో వేణుస్వామి గురించి ఏం చెప్పాలి చెప్పు. ఆయన చెప్పిన ప్రెడిక్షన్ ఏదన్నా ఒకటి కరెక్ట్ అయిందా? వరల్డ్ కప్ రాదన్నాడు, వచ్చింది. ఏమంటారు, మన జగన్ అన్న గెలుస్తాడని చెప్పారు. జగన్ ఎక్కడ పోయిండో ఇంకా పత్తా లేదు. ప్రభాస్ సినిమా, ప్రభాస్ కి గండం ఉంది, అది ఉంది, అన్ని సొల్లు కబుర్లు. అంటే సినిమా గురించి లవడా వీళ్ళకేం తెలుసు బ్రో? సినిమా దేశంలో తెలుస్తుంది, ఆ రాష్ట్రంలో తెలుసు, వీళ్ళకేం తెలుసు? లవడా ఏం తెలియదు. చెండాలం అంటుండు. చెండాలమ్మా సందీప్ రెడ్డి వంగాల సినిమాలు చెండాలమ్మా బ్రో. ఒక యూత్ కి ఇన్స్పిరేషన్ ఆయన. ఎన్ని కోట్లు, 900 కోట్లు బ్రో. ఇస్ జోకా? యానిమల్ 900 కోట్లు ఇట్లా జస్ట్ లైక్ దట్ ఇట్లా కొట్టేసాడు ఆయన.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి మంచి డైరెక్టర్లు కొట్టలేకపోయారు. అదే మరి ఇట్లా వచ్చిండు, కొట్టిండు, వెళ్ళిపోయిండు అట్లా ఫాస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ అన్న. My family is from Pakistan. My father is from Peshawar. I'm very proud of it. My किस बात की चॉइस तुम्हारी? पाकिस्तान कर दिया. మాకిలో అర్థమైతలేదా ఈ గుడ్ फ्रेंड्स तो उसको पेलना शुरू कर दिया. మనోళ్ళు అసలు ఏం సాబీ చేద్దాం అనుకుంటారు అసలు నాకు అర్థమైతలేదా. ఈ గుట్కా మేము మాకిలో వాళ్ళని హీరోలు చేసి వాళ్ళని దేవుళ్ళలాగా పూజించి షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమీర్ ఖాన్ ఈ మాకిలో ఒక్క పోస్ట్ అంటే ఒక్క పోస్ట్ పెట్టారు. ఈ లంజోడు పెట్టారు భయ. ఎందుకు పెడతారంటే ఈ లంజోడు క్లాస్ సినిమాలు పాకిస్తాన్ లో కూడా ఆడతాయి. నా క్వశ్చన్ అన్న, ఎప్పుడు మామూలుగా స్క్రాప్ బ్యాచ్ ట్రోల్ చేయడం ఓకే, ఒక దిగ్గజమైన హీరోస్ సల్మాన్ ఖాన్ గానీ, షారూక్ ఖాన్ గానీ, అమీర్ ఖాన్ గానీ వాళ్ళని కూడా ట్రోల్ చేయడం ఎంత కరెక్ట్ అన్న? మీ మనసాకి చెప్పండి. 100% తిడతా బ్రో నేను. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ జరుగుతుంది, మొన్న జరిగింది. మన వాళ్ళు వచ్చి పెల్గాంలో వచ్చి అంతమందిని చంపేసి ఆడ వచ్చి షూట్ చేసి వెళ్ళిపోతారు పాకిస్తాన్ లో. అట్లాంటి వాళ్ళని వీళ్ళు మొట్ట ఇంత పెద్ద హీరోలు ఉన్నారు, ఒక్కడన్నా పోస్ట్ పెట్టాలి కదా బ్రో, ఒక్కడన్నా. బికాస్ ఎందుకు పెట్టారో తెలుసా? వీళ్ళు ముస్లిమ్స్ కాబట్టి, ముస్లిమ్స్ ఫ్యాన్స్ ఉంటారు పాకిస్తాన్ లో, వీళ్ళకి ఫ్యాన్స్ ఉంటారు కొంతమంది హీరోలు, సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్, ఇంత పెద్ద పెద్ద సూపర్ స్టార్ వీళ్ళు. అరే ఒక పోస్ట్ పెడితే ఏం పోతుంది? ఒక పోస్ట్ పెట్టడానికి ఏంది ప్రాబ్లం? వీళ్ళకి బోల్ సుబా కేసరి అని చెప్పి గుట్కా యాడ్ చేయడానికి ఉంది. ఇదా యూత్ కి ఏమి ఇన్స్పిరేషన్ ఇస్తారు వీళ్ళు? దేశానికి ఏం సందేశం ఇస్తారు వీళ్ళు? నేను చేసిన వీడియోలో ఆపరేషన్ సింధూర్ గురించి నేను చేసిన వీడియో. అరే అట్లీస్ట్ ఒక వీడియో పెడితే ఏం పోతుంది బ్రో? అంటే మీకు భయం అనిపించదా బ్రో అలాంటి పెద్దవాళ్ళు పెట్టుకున్న? నిజం మాట్లాడడానికి భయం ఏంది బ్రో? నిజం మాట్లాడడానికి ఎవడైనా సరే మాట్లాడదు, నిజం మాట్లాడదు, పట్టించుకోండి బ్రో. ఐ డోంట్ కేర్. ఓకే, సీరియస్ గా చెప్తున్నా, ఐ డోంట్ కేర్. నెక్స్ట్ ఇంకో వీడియో అమ్మా. వదులుతలేరు, నేవీ ఆఫీసర్ వదులుతలేరు, డ్రమ్లు వేసి చంపేస్తున్నారు, విషం వేసి చంపేస్తున్నారు. ఎన్నికెళ్ళోడే నువ్వు బతుకున్నావు, ఇంకా సంతోషించు. మా ఎక్కెలోడే లవ్ స్టోరీలో సక్సెస్ అయితే అంటే మా ఎక్కెలోడే మొట్టలేదు, నీకు లవడా కానీ వచ్చి పెళ్లి చేసుకుందామన్నది నువ్వు. బ్రో ఇప్పుడు అఘోరి గురించి నీకు అది లేదు అని అన్న మాట్లాడడం జరిగింది. అసలు ఎందుకు అసలు అందరూ ఈ అఘోరి గాని గురించి జనాలు తెలియదు. ఫస్ట్ వీడు ఫిలిం నగర్ లా జూనియర్ ఆర్టిస్ట్ కింద తిరిగేటోడు, ఫోటోలు పట్టుకొని ఫిలిం మాయరేలు తిరిగేటోడు. ఆడ టిఫిన్ సెంటర్ దగ్గర దీని ఆడ పండుకో రోడ్ల మీద అనుకుంటాడు అవలాడు, తాగి సైకో లెక్కలు చేస్తాడు. అఘోరి అంటాడు. అది అఘోరి కాదు, అఘోరి అంటే కూడా తెలియదు లంజావుడికి. వీళ్ళు తెచ్చి పిచ్చి జనాలు ఏం తెలుసు బ్రో? వాడు వేషం వేసుకొని పోగానే పెద్ద స్వామీజీ వచ్చిందని చెప్పి ధన్మ నాన్న కాళ్ళ మీద వాడు, ఆయనకి పైసలు ఇచ్చాడు. ఏంది బ్రో ఆడు? జనాలు తెలియక అఘోరి అని అఘోరి వెనకాల వాడు. అదేం చేసింది, ఇంటి దగ్గర డబ్బులు ఉన్నాయి చేసి ఆయన దగ్గర డబ్బులు తెందామని చెప్పి పెళ్ళి అన్నది పోయింది, డబ్బులు తెంగింది, పెట్టి బయటకు వచ్చేసింది. అయిపోయింది కథ. ఆడు లవడాడు, ఆడ అఘోరి ఏంది రోడ్ల మీద పడుకుంటేటోడు వాడు. సీరియస్లీ చిల్లర ఆడాడు. అంత వశీకరణ అంత అబద్ధం అంటావా? ఫేకా? ఆనికి నా మొడ్డు వస్తాయి, ఏం రాదు, వశీకరణ లేదు. ఆడేంది బ్రో? ప్రజలంతా బాగా జనాలకు తెలియదు. వాడు అఘోరి అనగానే వాడు ఏదో పైన కట్టుకొని అది కట్టుకుని వాడు పిచ్చిలు అని కూడా ఫిలిం నగర్ లో తిరిగేటోడు. టిఫిన్ సెంటర్ దగ్గర ఆడ తిని తాగి బీర్లు తాగి రోడ్ల మీద పడుకుంటాడు. అట్లాంటి వాడు వానికి ఎవడు ఐడియా ఇచ్చిండో అఘోరి వేషం వేసుకొని సక్సెస్ అవుతా అని చెప్పి వాడు ఐడియా ఇచ్చిండో ఏమి ఇచ్చిండో ఆడు అయ్యిండు, సక్సెస్ఫుల్ అయినాడు. ఎనివే ఆడు నాకంటే సక్సెస్ఫుల్ అయితే ఉన్నాడు, మనకంటే సక్సెస్ఫుల్. అన్న రీసెంట్ గా మంగ్లీ రిసార్ట్ గురించి కూడా మీరు వీడియోస్ పెట్టారు. అసలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అసలు ఏం చెప్పదలుచుకున్నాను? మంగ్లీలో వీడియో చేయమని చాలా మంది ఫోన్ చేశారు. ఇట్లా డ్రగ్స్ కేసులో ఏదైందంటే పాపం ఆమె తప్పలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ఫార్చునేట్లీ అది జరిగిందొచ్చు, ఆమె తప్పలేదు. చాలా కష్టపడి పైకి వచ్చారు వాళ్ళు. ఆమె ఎంత మంది పెద్ద సింగర్ మీకు తెలుసు. మంగ్లీ వాళ్ళు ఉండేది మా ఫిలిం నగర్ లో ఉండేటోళ్ళు. ఒక టైప్ ఫిలిం నగర్ లో ఉండే బస్సీలో ఉండేటోళ్ళు. అక్కడ నుంచి అంత స్టేజ్ యూఎస్ కి వెళ్ళి యూఎస్ లో ఉంటారు. అంత స్టేజ్ కి వచ్చి చాలా హ్యాపీ. తెలంగాణ అమ్మాయి, బంజారా అమ్మాయి, పాపం ఆమె మీద కేసు ఏమొస్తుంది బ్రో? ఆమె మీద కేసు పెడతారు. ఏదో అనుకోకుండా జరిగి ఉంటుంది డ్రగ్స్ కేసు అంటే. ఏముంటది, ఎవడో గంజాయి ఈ రోజులో గలీలలో దొరుకుతుంది గంజాయి. చిన్న చిన్న పూర్వ స్కూల్కి వెళ్ళి పూరలు వాళ్ళు కొట్లాడుతారు. బస్సులో మోడల్స్ ఉంటారు, మన హైదరాబాద్ మోడల్స్ అందరూ అవుతారు గంజాయి పూరలు. కొంతమంది ఏం చేస్తారు, యాక్సెస్ ఉన్నప్పుడు ఎవడో ఒకటి తెచ్చుకుంటాడు, జేబులో పెట్టుకుంటాడో, అది దొరికింది డ్రగ్స్ అని మొత్తం వేసి పడేది. అది ఇంకోటి ఏంటంటే చాలా మంది కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్, సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్లు మాకిలో కొంతమంది అన్నారు బోసడి చేయాలి బెట్టింగ్ యాప్ల మీద వీళ్ళు ఏదో ఏమంటారు ఇది యుద్ధం చేసినట్టు ఊకే బెట్టింగ్ ఎవడు చేస్తానే తిడతా, ఈయన చేస్తే తిడతాడు మాకిలో. అంటే నువ్వు నాన్ వెజ్ కట్టనా? నాన్ వెజ్ కూడా ఆడైనా సరే ఆడికి కలిపారు. ఆ రామాబాయ్ లవడగడ ఆడుతాడు. ఈ లవడగాలకు అర్థం కాదు ఏంటంటే బెట్టింగ్ యాప్స్ అని ఊకే చెప్పడం వల్ల
టీవీలలో చెప్పడం వల్ల ఏమైతుందంటే చిన్న చిన్న పిల్లలకు కూడా అర్థమవుతుంది. అది సర్క్యులేషన్ పెరిగినప్పుడు ఏమైతే ఊర్లలో ఉన్న వాళ్ళు కూడా అర్థమయ్యి వాళ్ళు ఏం చేస్తారు, బెట్టింగ్ యాప్ అంటే ఏందంట అని చెప్పి అది ఓపెన్ చేసి ఆడుతున్నారు. నువ్వు ప్రమోట్ చేస్తున్నట్ట ఆపుతున్నట్టు కదా బ్రో. ఎట్లా ఆపుతారు బ్రో? నువ్వు బెట్టింగ్ యాప్ అంటే నాకు తెలియదు, పలానా వీడియో సరే బెట్టింగ్ యాప్ అంటారా, పలానా బెట్టింగ్ యాప్ అంట, ఇంతకాలం గొడవలు ఎందుకు జరుగుతున్నారా అని చెప్పి వాడు ఓపెన్ చేస్తాడు. అర్థమైందా నీకు లాజిక్? చిన్న చిన్న పిల్లలకి ఇది బ్యాడ్ గా కన్వే అయిపోయి ఊర్లో ఉన్న పోరలు కూడా ఆడతారు, ఇప్పుడు స్కూల్ పోరలు కూడా ఆడతారు. చాలా మంది అరెస్ట్ అయ్యారు కదా, అది కూడా ఇన్స్పిరేషన్ తీసుకుని అదే బెట్టింగ్ యాప్ ఆడితే అరెస్ట్ అయితే మన భయం కూడా వస్తుంది కదా బ్రో. బెట్టింగ్ యాప్లు బొంగు వీళ్ళు చెప్పడం దిగేది కాదు, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. చిన్నప్పుడు కాదు, ఒక 5-6 years కరోనా ముందు నుంచి కూడా బెట్టింగ్ యాప్లు ఉన్నాయి. అందరూ ఆల్రెడీ ఇప్పుడు అప్డేట్ ఉన్నాం మన బాయ్స్. ఈ లేదా చెప్పడం వల్ల బెట్టింగ్ ఆడతారు. బెట్టింగ్ అనేది ఆపడం జరగదు. యూస్ టు గోవా వెళ్తే ఒకసారి మీరు వెళ్ళారా గోవా? కసినోకి వెళ్ళారు ఎప్పుడు? నేను 17 times వెళ్ళాను. కసినోకి వెళ్ళాను, తిరిగిన అంటే ఫ్రెండ్స్ మా కొంతమంది దోస్తులు వాళ్ళతో వెళ్ళాను. ఆడ చూస్తే నథింగ్, కోట్లు డబ్బు నథింగ్. ఈ బెట్టింగ్ యాప్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పేకాట క్లబ్స్ ఉండే మన తెలంగాణ లాగా బంద్ చేయగానే వీళ్ళు ఏం చేస్తారు, ఈ పైసలన్నీ తీసుకెళ్లి అక్కడ పెడతారు. అదే ఇక్కడ పెట్టుంటే ఆ ట్యాక్స్ వచ్చేది గవర్నమెంట్ కి, అది వచ్చేది. కొంచెం పెడితే కొంచెం యూస్ఫుల్ గా పెట్టాలి. మొత్తం బంద్ చేసారు అనుకో ఏమవుతుంది? ఆడిటోడు ఆడతాడా? డబ్బునోడు ఎట్లా ఆడతాడు? డబ్బు లేని వాళ్ళు ఆడదు, నేను కూడా చెప్తున్నా. డబ్బునోడు ఏం చేస్తాడు? ఏముంటుంది ఎంటర్టైన్మెంట్ ఏముంటుంది దానికి? పేకట ఆడతాడు, ఇంకేదో చేస్తాడు, అట్లా అదే అంటున్నాడు. ఇప్పుడు నీకు చింటూ మోడల్ అంటే ఐడియా ఉందా? ఎవడాడు? ఇన్స్టాగ్రామ్ నువ్వు పుడుకుతాడు ఐడియా లేదు, తెలీదా? నిజంగా తెలీదా? చింటూ మోడల్ బాపట్ల దుర్గా ఆడ తెలుసు. ఏం చెప్తావు బాపట్ల దుర్గ గురించి? ఆడ గురించి ఏం చెప్పాలి? చెప్పు కూడా. ఒక కామెంట్ వచ్చింది నీకు, బాపట్ల దుర్గని మీ ఫామ్ హౌస్ తీసుకురావాలని అని వచ్చింది, దానికి మీరు ఏమని చెప్పారు? నేను ఎవరు ఉంటారుగా ఫ్యాన్స్, మన పోరలు ఫాలోవర్స్, వాళ్ళు కావాలని అట్లా అడుగుతున్నాడు. బాపట్ల దుర్గా తీసుకురావచ్చా అంటే చెప్పిన తీసుకురా, బాపట్ల దుర్గాని ఉప్పల్ అందరూ తీసుకొచ్చి వేసుకోండి అని చెప్పి అట్లా కామెడీగా చెప్పిన అంతే. డీజే శ్రీకాంత్ యాదవ్ గారు ఎస్ఆర్హెచ్ డయట్ ఫ్యాన్. ఇప్పుడున్న ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ మన తెలుగు వాళ్ళందరూ కూడా డిఫరెంట్ ఫ్యాన్స్ లకి డిఫరెంట్ టీమ్ కి ఫ్యాన్స్ అయిపోతుంటారు. ఎస్ఆర్హెచ్ టీం ఎందుకు లైక్ చేస్తారంటే ఏం చెప్తాం బ్రో? ఒకప్పుడు చాలా లో ఉండే టీం మనది, చాలా అందరికి తెలిసిందే. ఇప్పుడు చాలా స్ట్రాంగ్ ఉంది టీం. ఎస్ఆర్హెచ్ టీం అంటే ఉచ్చబడతాయి ఎవరికైనా, తెలుసుగా ఎట్లుంటుందో మన బ్యాటింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. ఇప్పుడు అసలు భయం, అసలు ఐపీఎల్ ఎట్లా ఆడాలో నేర్పించిందే ఎస్ఆర్హెచ్ నన్ను అడిగితే. ఎన్నైతే మ్యాచ్లు ఆడింది అసలు ఎస్ఆర్హెచ్ ఉన్న వ్యూవర్షిప్ నార్మల్ మ్యాచ్ లో ఉండదు తెలుసా? ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు చూసే ఇంట్రెస్ట్ నాకు వేరే మ్యాచ్ కూడా నేను అసలు ఎస్ఆర్హెచ్ ఆడుతున్నట్టు జమ్మ అసలు ఎట్లా ఆడతారంటే ఓన్లీ 6 హైలైట్స్ చూసినట్టు ఉంటుంది ఎస్ఆర్హెచ్ ఆడితే. అదే మిగతా టీం ఆడితే టెస్ట్ మ్యాచ్ చూసినట్టు ఉంటుంది నాకు. ఫ్యాన్స్ ఇప్పుడు ఫ్యాన్స్ అయ్యారు, ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఉన్నారు, చాలా ఫ్యాన్ పేజీలు ఉన్నాయి. ఇప్పుడు మెల్లమెల్లగా ఇటు వచ్చేస్తారు, ఎస్ఆర్హెచ్ వచ్చేస్తారు. ఐ లవ్ ఎస్ఆర్హెచ్, జేఎస్ఆర్హెచ్. నెక్స్ట్ సీజన్ ఎస్ఆర్హెచ్ కప్ కొడుతుంది 100% కొడుతుంది, 100% కొడుతుంది. లాస్ట్ టైం కొన్ని సరిగ్గా మా వాళ్ళు పర్ఫార్మెన్స్ సరిగ్గా చేయలే. ఈసారి ఖచ్చితంగా 100% ఎస్ఆర్హెచ్ కొడుతుంది. 300 క్రాస్ అవుతాం ఈసారి ఐపీఎల్ 100%. ఏదో మా వాళ్ళు మోటివేషన్ ఇద్దామని అట్లా అంటారు 300 అని. అయితే అయ్యో అవ్వచ్చు కూడా చెప్పలేము. 300 అది ఇంపాసిబుల్, కానీ కొడుతుంది, ఛాన్స్ వస్తే కొడుతుంది. అని ఒక వీడియో వినిపిస్తా, ఒకసారి మీరు వినండి. చెప్తున్నావు మా లైఫ్ అంటే ఈ బండ ముక్కది అమ్మ, మంచి ఫిగర్లను కొడతాడు, మంచి ఎంజాయ్ చేస్తాడు. నిజంగా చెప్తున్నా, బయట దేశంలో గుండుగాలకి మంచి డిమాండ్ ఉందంటే ఏందో అనుకున్నా. బండ ముక్కడు మంచి ఫిగర్లను కొడుతుండే, ఎక్కడ చూడుతుండే. మీరు చెప్పండి ఈ వీడియో అసలు ఎవరికి అన్నారు? లోకో, నేను లోకో అని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో ఉంటాడు ఆయన తెలుగు ఆయన. అక్కడ వీడియోలు చేస్తుంటాడు అనమాట, మొత్తం మంచి వీడియోలు చేస్తాడు, మోటివేషనల్ వీడియోలు చేస్తాడు. అయితే డానియల్స్ ని కలిసిండు అనమాట. డానియల్స్ ఎవరు అసలు? పోస్తారా మేము? ఓకే, ఏం చేస్తుంది? ఫోన్ వీడియోస్ చూస్తాను బ్రో. నేను ఫోన్ వీడియోస్ చూస్తాను. చూస్తాను ఎప్పుడెప్పుడు చూస్తాను? ఎవ్రీడే, ఎవ్రీ మార్నింగ్ చూస్తా, నైట్ చూస్తా. అంటే అర్జున్ అనుకుంటాను మనసుకు. అరే నా ఇష్టం వచ్చినప్పుడు నేను అందరు చూస్తారు బ్రో, అదేం లేదు, నేను చూస్తా. చూడమని కూడా చెప్తాను చాలా వరకన్నా, కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతారు కదా చాలా మంది, అప్పుడు ఆ వీడియోలు చూడండి కొంచెం అని చెప్తా. చూస్తా నేను. అయితే డానియల్స్ కలిసిండు. అరే నేను చూసి షాక్ అయిపోయినా. అరే నేను చేసిన తర్వాత, ఆ రోస్ట్ వీడియో చేసిన తర్వాత ఆయన మెసేజ్ చేసినాను. ఓకే, ఆయన కూడా చేసి మెసేజ్ చేసిన, ఏంది బ్రో నువ్వు రోస్ట్ చేసిన ట్యాగ్ చేయొచ్చుగా, మరి ఎందుకు చేయలేదు అది అంటే ఆయన ఇదమ్మా మాట్లాడాడు మంచి చూడండి. నేను లోకు ఆయన పేరు,
గుండు ఉంటది. అది గుండెలకు మంచి డిమాండ్ ఉందంటే జానీ సెట్స్ కూడా గుండు ఉంటది కదా, అట్లా కొంచెం ఫన్నీ వేలా అట్లా చెప్పిన అనమాట. మీరు చెప్పండి, సన్నీ లియోన్ అంటే ఇష్టమా నీకు, డానియల్స్ అంటే ఇష్టమా? నాదియా అలీ అని ఉంటది, ఆమె ఇష్టం. నాదియా అలీ పాకిస్తానీ. ఓకే, పాకిస్తాన్ టెండర్ అక్కడ ఇక్కడ కొంచెం మనం పగ తీసుకోవాలి కాబట్టి మన ఇండియన్ అయింది. ఓకే, నాదియా అలీ ఇష్టం, ఆ వీడియో చూస్తాం. శిఖన్ గారు, మీరు జాను లిరి డి డాన్సర్ తను విన్నారు కూడా. అవును. సో తన గురించి ఏం చెప్పదలుచుకున్నారు? మీరు ఒక వీడియో కూడా పెట్టారు తన గురించి, తన పెళ్లి గురించి మీకు అందరికి ఎందుకు రా అన్నట్టు ఏదో వీడియో పెట్టావు, ఏం చెప్పదలుచుకున్నావు? అరే ఆమె జానుది సెకండ్ మ్యారేజ్ చేసుకుంటుందని చెప్పి ఏదో న్యూస్ వచ్చింది. చూసిన 2 రోజులు చూసినా, 3 రోజులు చూసినా, 4 రోజులు చూసినా వస్తూనే ఉంది కదా. దాని మీద ఏం వేరే పనే లేనంటే ఈ కొడుకు ఊరికే ఆ పెళ్లి చేసుకుని పెళ్లి చేసుకొని శోభనం చేసుకొని ఇంకేమైనా చేసుకుంటారు పోయి 2 కాకపోతే 3 పెళ్లి చేసుకొని మీకేమొచ్చింది రా నాయన, ఊకే దాని మీద ఉంటుంది ఊకే. ఆ మొట్టలో పెళ్లి బంజేరి మొట్టలో వేసాలని చెప్పి అట్లా కోపం వచ్చి ఒక చిన్న వీడియో చేసిన అనమాట. జస్ట్ ఫన్ అంతే, నవ్వుకోవడానికి. అద్భుతమైన డాన్సర్ ఆమె, మంచి ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది. నీ ఫేవరెట్ టీమ్ అంటే ఏది ఐపీఎల్ లో? ఎస్ఆర్హెచ్. ఫేవరెట్ హీరో? పవన్ కళ్యాణ్. ఎందుకు? ప్రభాస్ అన్న? ప్రభాస్ కూడా ఇష్టం అన్న. ఓకే, అంటే పవన్ కళ్యాణ్ ఇష్టం ఉంటే ప్రభాస్ ఇష్టం లేదని కాదు, అల్లు అర్జున్ ఇష్టం లేదని కాదు, తప్ప అట్లా. నాకు మన తెలుగుని రిప్రజెంట్ చేస్తున్నాం. ప్రభాస్ అన్న వరల్డ్ వైడ్ గా ఫస్ట్ బాహుబలితో పోయినాం. ఇప్పుడు మన అల్లు అర్జున్ అన్న అంటే లిటరల్ గా గోవాలో అటు సైడ్ నార్త్ సైడ్ వెళ్తే కోసుకుంటారు. అల్లు అర్జున్ లాగానే షర్ట్లు వేసుకుంటారు. బయట అల్లు అర్జున్ అనుకున్నంత క్రేజ్ ఏ హీరోకి లేదు. నేను చూసినంత వరకు అల్లు అర్జున్ ఉన్నంత క్రేజ్ ఏ హీరోకి లేదు, రాదు కూడా. నాకు పుష్ప 3 రిలీజ్ అయితే కథం, ఇంకా అన్న పెద్ద స్టార్ అయిపోతాం. నో బడీ కెన్ టచ్ అల్లు అర్జున్, నో డౌట్ ఆఫ్ ఇట్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్నాను కాబట్టి అట్లా పవన్ కళ్యాణ్ చేంజ్ చెప్పదలుచుకున్నాం. రీసెంట్ గా హరిహర వీరమల్లు ట్రైలర్ రాబోతుంది, July 24 సినిమా కూడా రాబోతుంది. యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా ఎలా ఉండబోతుంది? అసలు నీకు ఎందుకు ఇష్టం పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ అన్న చాలా, ఆయన ఎంతమంది ఇటు 10 ఇయర్స్ కష్టపడి, ఎన్ని బాధలు పడి, అన్ని కష్టాలు పడి వచ్చిండు. నేను ఆయన గురించి చాలా వీడియోలు చేసినాను. పవన్ కళ్యాణ్ అన్న గురించి చాలా వీడియోలు చేసి చాలా మంది నాకు నోటీసులు వచ్చినాయి, ఇంటికి నోటీసులు వచ్చినాయి. వాళ్ళ పార్టీ నుంచి నాకు ఇట్లా నువ్వు బయటికి రావద్దు, ఇంట్లోకి వెళ్ళి అని చెప్పి నోటీసులు కూడా వచ్చినాయి. నాకు చాలా వీడియోలు చేసిన. ఎప్పుడైతే అన్న ఇచ్చిన హైప్ ఉంది చూసినావా, గెలిచిండా కథం డిప్యూటీ సీఎం అయిపోయాడు పవన్ కళ్యాణ్ అన్న. మాకు చాలా ఇంకా తర్వాత అన్న గురించి నేను వీడియోలు చేయలే, అన్న గురించి చూసి అంటే ఆ హైప్ లోనే ఉన్నా నేను. ఇంకా అంటే ఎట్లుంటది బ్రో, ఆకలి మీద ఉన్న సింహంకి వేట దొరికితే ఎట్లుంటది? ఆ 10 ఇయర్స్ కష్టపడ్డ తర్వాత వచ్చింది చూసినావా, ఆ కసి మీద అసలు ఆ హైప్, ఆ మాటలతో గూస్ బంప్స్ వస్తున్నాను నాకు పవన్ కళ్యాణ్ అన్న గురించి. నాకు చాలా ఇష్టం. నాకు చూసినప్పుడు నేనైతే అసలు ఆనందం తట్టుకోలేక ఏడ్చిన తెలుసు. అసలు పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత అసలు చాలా అన్న గెలిచిండు చాలా. ఇంకా డిప్యూటీ సీఎం ఉన్నాడు, ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది బ్రో. ఆయన కర్ణాటకలో పోతే కర్ణాటకలో గెలిచింది. ఆయన ఎక్కడెక్కడ క్యాప్చర్ చేసి అక్కడ హిట్, ఒక మంచి మార్క్ పడ్డది పవన్ కళ్యాణ్ అన్నకి. అంటే అక్కడ కూడా జనాలు లైక్ చేస్తారు బ్రో. నిజాయితీ ఉంటే ఏడవైనా లైక్ చేస్తారు బ్రో. నిజాయితీ మెయిన్ ఇంపార్టెంట్. ఆయనకి ఏం పైసలు అవసరం లేవు, వద్దనుకునే వచ్చిండు. ఆ కాలువలలో తిరిగి, మురికాలలో తిరిగిండు, రోడ్ల మీద తిరిగిండు, అక్కడ తిరిగిండు, ఇక్కడ తిరిగిండు, జనాల మధ్య తిరిగి ఎవడన్నా తిరుగుతాడు అప్పుడు? ఎవడన్నా తిరుగుతుండా ఇప్పుడు? ఎవడు తిరగడు. అది జెన్యున్ మంచి మనసు ఉండాలి. మంచి మనసు ఉంటే ఏడైనా హిట్ అవుతుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉన్నారు కాబట్టి మనం చెప్పగలుగుతావా మన సిబిఎన్ పరిపాలన గురించి? కానీ సిబిఎన్ పరిపాలన మన చంద్రబాబు నాయుడు గారు లిటరల్ గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ కి దొరికిన వజ్రం లాంటి మనిషి ఆయన. ఆంధ్రప్రదేశ్ కి వజ్రం లాంటి మనిషి ఆయన. చెప్తున్నాను, ఆయన వల్ల చాలా డెవలప్ అవుతుంది ఆంధ్ర. నెక్స్ట్ నాకు తెలిసి డెవలప్ అయ్యే సిటీలలో మన తెలంగాణ తర్వాత ఆంధ్ర టాప్ లోకి వెళ్ళిపోతారు. నెక్స్ట్ ఇంకో 10 ఇయర్స్ ఉంటే వాళ్ళు సిబిఎన్ గారు ఉంటే నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతారు. అరే ఎంత పెద్ద ఆయన, నాటే జోక్. సిబిఎన్ గారి గురించి మాట్లాడడం నేను జరుపుకుని నేను ఎంత బచ్చాగాని, కానీ గ్రేట్ మ్యాన్. నాకు గెలిచినప్పుడు నేను అనిపించింది ఆయన చేసినంత పద్ధతిగా రాజకీయాలు ఒక క్రమబద్ధంగా ఎవరు చేయరు. మరి వెన్నుపోటు రాజకీయాలు అంటారు, దాని గురించి ఏమంటారు? చెప్తా నా కొడుకులు వెన్నుపోటు కొడితే అవుతుంది. అది వేస్ట్ మాటలు, ఫాల్తు మాటలు. సిబిఎన్ గారు జగన్ మామయ్య గురించి చెప్తాం. జగన్ మామయ్య గురించి చెప్తే మళ్ళీ కాంట్రవర్సీలు అయితే చెప్పండి. అంటే మీకు ఏం కనిపించండి చెప్పండి. జగన్ గారు ఆల్మోస్ట్ ఆయన మంచోడే. కాకపోతే ఏంటంటే కొన్ని లాస్ట్ టైం జరిగిన ప్రభుత్వంలో అందరు ఎమ్మెల్యేలు కలిసి తిట్టుడు, అదే పనిగా తిట్టుడు, బూతులే అయిపోయింది. జగన్ మామ ఇంట్లో కూర్చో అది జరిగింది. దేవుడు మాటలో
యేసు ప్రభు మంచి దేవుడు, ఆయన పట్టుకొని జాగ్రత్త తెలియ ఇక్కడ నుండి. ఓకే ఏమన్నా రిప్లై ఇచ్చిన తాత నిజంగా చెప్తున్నా, ఈ బ్యాంక్ లో నాకు కనిపించాలి. దేవుడు మాటలు చదువుకోండి, దేవుడు మాట ముందు మీరు చదువుకుంటారా మైకిలోడా మాట్లాడితే ఊరు తిరిగి. అరే నీకు పెట్రోల్ ఎవరు ఇస్తుండ్రా బోసుడిగా, పెట్రోల్ ఎవరు ఇస్తున్నా నీకు? ఊకే ఫ్రీగా వస్తున్నారు నీకు పెట్రోల్ ఏమన్నా? మా ఇక్కడ మాట్లాడితే దేవుడు మాట చిన్న పిల్లలు ఉండరు, పెద్ద పిల్లలు ఉండరు, ఎవ్వరు ఉండరు. అదే మీ చర్చిలో చెప్పరా ఊరు తిరిగి ఇంటింటి తిరిగి అడుక తిరగడం మాకిలోడే అలాగా ఏంద్రా నాకు అర్థం కాదు. ఓకే, నా డైరెక్ట్ క్వశ్చన్ అన్న, మీకు 28,000 ఫాలోవర్స్ ఉన్నారు, ఎంతో కొంత క్రిస్టియన్స్ కూడా ఉండే ఉంటారు. సో ఈ రకంగా మీరు క్రిస్టియన్స్ గురించి మాట్లాడడం ఎంతో కరెక్ట్ అన్న? బ్రో, ఐ రెస్పెక్ట్ క్రిస్టియన్స్. మా క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. నేను మాట్లాడేది ఎవరైతే క్రిస్టియన్ పేరు చెప్పి ఇట్లాంటి చిల్లర పనులు చేస్తారు కృష్ణ, ఇట్లా టచ్ చేస్తే మా రోగాలు పోతాయి, ఇట్లా చేస్తే పాపాలు పోతాయి, ఇట్లా టచ్ చేస్తే ఏదేమంటారు హోలీ వాటర్ అని అదని ఇదని ఏమంటారు, బంద్ చేయరు ఇట్లాంటివన్నీ. నిజమైన క్రిస్టియన్స్ ఎవరు అలా అయిపోలేదు. చాలా మంది ఉన్నారు. నేను వెళ్ళినా క్రిస్టియన్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాను. నేను ఆ ఇంట్లోకి వెళ్తే నీట్ గా దే యూస్ టు మంచిగా మాట్లాడతారు, పద్ధతిగా మాట్లాడతారు, బ్యాడ్ వర్డ్స్ మాట్లాడతారు, నీట్గా ఉంటారు. ఇట్లాంటి ఏదైతే చిల్లర లెక్కలు చేస్తారు, ఇంటికి పోయి హిందూస్ దగ్గర పోయి జాయిన్ అండి, కన్వర్ట్ కండి, వీళ్ళకేం పని బ్రో? డబ్బులు ఏ నుంచి వస్తున్నాయి కొడుకులకి? ఇదంతా ఒక గ్యాంగ్. ఇది బయట నుంచి ఫండ్స్ ఇస్తారు వీళ్ళకి. పోయి అందరూ అలా ఉన్నారా? కొంతమంది ఉన్నారు అట్లా. నాకు తెలిసి ఒకప్పుడు మంచిగా ఉండే క్రిస్టియన్ అనేది, నాకు రెస్పెక్ట్ ఉండే. కేఏపల్ ఎవరన్నా అన్నాడా? కేఏపల్ ఆయన హిందూ నుంచి క్రిస్టియన్ మారిన ఆయననే కదా. ఎవరన్నా కన్వర్ట్ కమ్మని అడిగినా కాదు. ఆయన చాలా మంది హెల్ప్ చేస్తాడు, ఆయన సంఘాలు ఉన్నాయి, అవి ఉన్నాయి. ఈ కొడుకులు చిల్లర బ్యాచ్లు కొత్త కొత్త పాస్టర్లు ఎవడెవడో కొత్త వాళ్ళని పెడతారు. వాళ్ళ మీద తిరిగి మైకెళ్ళడాలు కొంచెం యూట్యూబ్ లో ఫేమస్ కాగానే తీసుకొచ్చి పెట్టేస్తారు. వీళ్ళు గలీజ్ పనులు చేయాలని గబ్బు పనులన్నీ చేస్తారు. మాట్లాడొద్దు హిందూస్తాం, ఇది అంతా డైవర్షన్. కన్వర్ట్ చేయాలి. ఎంత చేస్తారు బ్రో? చాలా తప్పు అది. ఎవరైతే ఇప్పుడు బ్రెయిన్ నిజంగా బ్రెయిన్ ఉన్నోడు కన్వర్ట్ కాడు, బ్రెయిన్ లెస్ కూడా కన్వర్ట్ అవుతాడు. ఎందుకంటే వాళ్ళు మ్యానిపులేట్ చేయడం ఈజీ కాబట్టి వాళ్ళకి అదేంది మంచి జరిగింది మాకు, యేసు మతం నమ్ముకోగా నాకు మంచి జరిగిపోయింది, మా ఇంట్లో బంగారు గుండెలు వచ్చినాయి, ఏమి రాదు, లౌడా కూడా రాదు. అంటే ఈ వీడియోలో ఒక పాస్టర్ ఒక పాంప్లెట్ ఇస్తే ఆయన వద్దని చెప్పిన దాని మీద కౌంటర్ ఇస్తారు. మీకు ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ అంటే తెలుసా? తెలియదు. రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు స్పీచ్ అనేది ప్రపంచంలో ఆర్టికల్ 25 to 28 వరకు ఎవరైనా సరే ఏ మతమైనా ప్రచారం చేయొచ్చు, ఎక్కడైనా ప్రచారం చేసుకుని అన్నాను. అలాంటప్పుడు నీకేం నొప్పి వస్తుంది? ఇది కూడా నా రైట్ టు స్పీచే కదా బ్రో. ఇండిపెండెంట్ గా నేను ఏదైనా చెప్పాలనుకున్నా చెప్పుకుంటున్నా కదా. కాకుండా నువ్వు లీగల్ గా కొట్లాడు. నీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నా వీడియోలో నీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే నువ్వు లీగల్ కొట్లాడు. దానికి ఒక సెక్షన్ ఉంటుంది, దానికి ఒక కథ ఉంటుంది. అన్ని తెలియకుండానే మాట్లాడతాను బ్రో నేను. ఇప్పుడు ఇండియా అంటే సెక్యులర్ కంట్రీ అన్నమాట. ఏంటంటే మన మతాన్ని పూజిస్తూనే పరాయి మతాన్ని గౌరవిస్తుంటాం. అలాంటప్పుడు నువ్వు వేరే మతాన్ని అట్లా ఇన్సల్ట్ గా మాట్లాడడం ఎంతో కరెక్ట్ బ్రో. సెక్యులరిజం ఎక్కడుంది బ్రో? నువ్వు చెప్పు, సెక్యులరిజం ఉందా? నువ్వు చెప్పు. లేదా సెక్యులరిజం లేదు ఇండియాలో? లేదు కూడా అనిపిస్తుంది నాకు కొన్నిసార్లు. సీరియస్ కొన్ని చూసిన తర్వాత నువ్వు ముస్లిం వాళ్ళని కలిసినావు అనుకో, నువ్వు ముస్లిం ఫ్రెండ్ ఏమన్నా కలిసినావు అనుకో, బాయ్ అస్సలాము అలైకుం అని నువ్వు పిలుస్తావు. జస్ట్ ఆటోపట్టిద్దాం పలకరిద్దామని సరే వాడు జై శ్రీరామ్ హనుమాన్ చెప్పు అనడాడు. జై శ్రీరామ్ హనుమాన్ చెప్పు, నమస్తే అని చెప్పమని అనడాడు. మన మీద కనాలి అవసరంగా ఉండాలి. సలాం అలైకుం అని చెప్పి మనం ఎందుకు చెప్పాలి? మనం వాళ్ళ భాషలో మాట్లాడదామని చెప్పి మంచితనంతో మనం పోతున్నాము, అదే అక్కడనే దెబ్బపడతాం. ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య కాలం కర్ణాటకలో, కర్ణాటకలో ఉంటే కన్నడ మాట్లాడాలి, మహారాష్ట్రలో ఉంటే మహారాష్ట్రలో మాట్లాడాలి అని చెప్పి ఏమంటారు, అది డైవర్షన్ పాలిటిక్స్. కొంచెం దేశాలు ఇవన్నీ. అరే భాష అనేది కమ్యూనికేషన్ కోసం మన హైదరాబాద్ లో దగ్గర ఆల్మోస్ట్ అన్ని దేశాలలో ఉంటారు. ఎవరికైనా అంటాం మనం తెలుగులోనే మాట్లాడు, హిందీలోనే మాట్లాడని ఎవరికైనా ఫోర్స్ చేస్తామా? చేయం కదా. హైదరాబాద్ ఇప్పుడు మంచి ఈ కర్ణాటకలో మహారాష్ట్రలో అయితే కన్నడ మాట్లాడు, కన్నడ చదువుకున్న వాళ్ళ దగ్గర లంజోడుకులు, చదువురాని లంజోడుకులు వాళ్ళ దగ్గర ఉన్నారు. ఏంది అంట కొంచెం తెలుగు ఉండాలి కదా. ఈ భాష మాట్లాడకపోతే ఏమైంది? పడిపోతున్నాయి మన కూడా. ఎవడన్నా ఎకనామీ పెంచడానికి చార్జీపీటీ సిస్క్ అని చెప్పి ఎక్కడికో పోతుంటే వేరే దేశాలు, ఇక్కడేమో నువ్వు కన్నడనే మాట్లాడు, నువ్వు మరాఠీ ఏం మాట్లాడు, ఇక్కడనే ఉండబడిపోతుంది. ఇక్కడనే ఉంటాం మనం. ఇంకా నెంబర్ 1 కంట్రీ ఎట్లయితుంది మనం? ఇంకా స్టిల్ డెవలపింగ్ కంట్రీ. ఇంకెప్పుడు కాదు. ఇప్పుడు నీ వీడియోస్లలో ముస్లిమ్స్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. అసలు ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు అంటే ఏం చెప్తాను? నేను పాకిస్తాన్ లో సేమ్ ఈ సల్మాన్ ఖాన్ వాళ్ళని తిట్టినప్పుడు కింద వచ్చి నీకేమైంది లంజా ఉడక,
నువ్వు వాళ్ళని తిడుతున్నావురా, నువ్వు హిందూ కాబట్టి తిడుతున్నావు కదరా అని చెప్పి అన్నాడు. నేను తిట్టింది పాకిస్తాన్ లో తిట్టా, ఈడు వచ్చాడు. ఈడు తిట్టంగా మా ఫాలోవర్ కూడా కామెంట్ ఇచ్చాడు, ఇట్లా లంజోడు మందని పంపించేసాలన్నా, పాకిస్తాన్ పంపించేయాలని చెప్పి వాడు కూడా తిట్టాడు. దానికి నేను రియాక్ట్ అయ్యి తిట్టినా, వీళ్ళు రాంగ్ గా కన్వే చేసుకొని నువ్వు ముస్లిం వాళ్ళందరూ తిట్టినావు నువ్వు అని చెప్పి వీళ్ళు రాంగ్ గా కన్వే చేసుకో. నేను చెప్పిన తర్వాత కాదురా పోయి నేను తిట్టి పాకిస్తాన్ మాకెళ్ళి వాళ్ళని తిట్టినా, పాకిస్తాన్ లో ముస్లింలు నేనే నా తప్పేముంది బ్రో, వాళ్ళని తిట్టినా, నేను పాకిస్తాన్ లో తిట్టినా, వాళ్ళని తిడితే వీళ్ళు రాంగ్ కన్వే చేసుకోరు. అట్లా జరిగింది, కొంచెం మిస్అండర్స్టాండింగ్ అయింది. చాలా హైకోర్టు అడ్వకేట్ నుంచి ఫోన్ వచ్చింది, నాకు కాల్ వచ్చింది, బెదిరింపు కాల్స్ వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. వాళ్ళందరికీ సమజాయించిన ఇట్లా కాదు పోయి ఇట్లా అయింది, ఇట్లా రోస్టింగ్ లా తీసుకోండి, మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దని చెప్పాను. నేనేంది బ్రో మొత్తం మన కొన్ని సూపర్ స్టార్ గారు కూడా ఆడు ఒకసారి ఏమన్నాడు, ఈద్ అయింది ఒక రోజు, రంజాన్ ఏదో అయింది, ఆడ ఏం చేసి ఒక వీడియో వచ్చింది, బాయ్ ఓకే ఈద్ బనా లియా ఖీర్ ఖా లియా జల్దీ జాకే దుకాన్ కోల్లో మై పంచర్ లగవానా అన్నాడు. ఆడన్నాడు అంటే ఇప్పుడు ఏమన్నా చెప్పు, అంటే నేను కాదు వాడి వీడియో చేసిండు అట్లా, అయితే రోస్ట్ చేస్తుంటారు అట్లా కామన్. ఈ వీడియో చూడండి. చాలా మంది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో మిమ్మల్ని ఆర్జీవీ 2.0 అంటున్నారు. సో ఎలా అనిపిస్తుంది మీకు ఆర్జీవీ ఆ పేరు వాడుతుంటే? నిజంగా హ్యాపీనెస్ వస్తుందా? వస్తుంది. పనికి మళ్ళీ కొడుకులు అంటే మీరు చెప్తున్నా, నిజంగా మాకెళ్ళాలి మీరు, కెమెరా ఉంది మైక్ ఉంది అని చెప్పి ప్రతి ఒక్క జనా కొడుకులు అందరితో ఇంటర్వ్యూలు కొంచెం పనికొచ్చేలా చేయండి రా, దేశానికి పనికొచ్చే అలాగే వీడియోలు ఏమైనా చేయండి మీరు, కొంచెం మోటివేషనల్ వీడియోలు చేయండి రా, ఎడ్యుకేషన్ వీడియోలు చేయండి మాకెళ్ళాలి మీరు. ఈ అడగలనుకుంటున్నా, ఆ వీడియోలో మాట్లాడింది నేనే, హ్యాకర్ నేనే. అవునా? మీరు ఏమన్నా పనికి వచ్చే వాళ్ళ ఇంటర్వ్యూ ఏమన్నారు? అసలు ఇప్పుడు నువ్వు నాతో కూడా చూస్తున్నావు, ఇప్పుడు నువ్వు కూడా పనికి మళ్ళీ లేదు, అది ఇష్టం జస్ట్ ట్రోలింగ్ కన్నా నిజంగా నువ్వే నా వీడియోలో అరే సో సారీ లేదు, చాలా బాగా యాక్టింగ్ చేస్తున్నాం, మంచి మంచి ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు, పెద్ద పెద్ద స్టార్స్ ని చేయాలి బ్రో. బాయ్ అందరు సపోర్ట్ చేయండి బ్రో, అన్న పేరు పవన్, సపోర్ట్ చేయండి. మీరు ఇప్పుడు అంటే ఇట్లాంటి స్క్రాప్ బ్యాచ్ వాళ్ళని సహజంగా మీరే అన్నారు, అట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా. ఇప్పుడు మీరే నాతో కూడా కూర్చున్నారు అంటే మీరు స్క్రాప్ నువ్వు అడిగితే ఆర్జీవీ అనుకుంటున్నావు. ఆర్జీవీ ఇస్ అ బిగ్ ఫిలాసఫర్. ఆర్జీవీ హౌ కెన్ యూ కంపేర్ ఆర్జీవీ అని ఆ ఉద్దేశంతో అన్న తప్ప అంతే. ఆర్జీవీ ఫ్యాన్ నేను, పూరి జగన్నాథ్ ఫ్యాన్, డై హార్ట్ ఫ్యాన్. సందీప్ రెడ్డి వంగ అంటే ఇష్టం నాకు, పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం. వీళ్ళందరూ నేను ఫాలో అవుతా, వాళ్ళందరినీ ఫాలో అంటే కొన్ని వాళ్ళకి నచ్చుతాయి అనమాట. నువ్వు ఒక్కసారి డిప్రెషన్ ఉంటే పూరి పాడ్కాస్ట్ అనుకో, నీకున్న డిప్రెషన్ అంతా పోతుంది. నువ్వు మెంటల్ గా స్ట్రాంగ్ కావాలి, బాధల్లో ఉన్నావు అంటే పూరి పాడ్కాస్ట్ వినాల్సిందే. ఒకసారి విన్నావు అంటే నువ్వు ఆలోచించే మైండ్ సెట్ మారిపోతుంది, చూసి జనాలను చూసే ఇది మారిపోతుంది, నీకు కొంచెం కొత్తగా కనిపిస్తుంది ప్రపంచం. అది మాటలకున్న పవర్ అట్లాంటిది. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఆర్జీవీ తెలుసు, ఆయన చూసుకొని ఎంతో మంది ఇన్స్పిరేషన్ గా తీసుకొని IAS IPS అయ్యారు. అంటే ఒక మాటలు ఆడితే పక్కన ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే ఆ మాటల్ని పట్టుకొని వాడు అట్లా వెళ్ళేలాగా అట్లా చేయాలని, అది నేను చెప్తున్నా. అంతేనా? ఇంకేమన్నా? నేను కూడా మోటివేషన్ వీడియోలు చేసి చాలా మందికి ఇట్లా. అంతెందుకు మొన్న నేను ఇట్లా 10th క్లాస్ రిజల్ట్ వచ్చినాయి రాగానే నేను చెప్పిన, 10th క్లాస్ రిజల్ట్ రాకుండా బ్రో మీరు ఎట్లాంటి అవాయిచన్ చేసుకోకుండా, ముడ్డలో పోతే మన పేపర్ అంటే మళ్ళీ సప్లిమెంటరీ రాసుకున్నాం, కానీ ఈ అవాయిచన్ చేసుకున్నట్టు వీడియో పెట్టిన ఒక గంటకి 2 గంటలకు చనిపోయాను. నేను ఎందుకు మంచిగా చేసిన కదా, పిల్లల భవిష్యత్తు కోసమే చేసింది. ఎవరు చనిపోకండి ఇట్లా ఎగ్జామ్ లో ఫెయిల్ అయినా, ఇట్లా చిన్న చిన్న విషయాలకు ప్రాణం అంటే చాలా విలువైంది కదా బ్రో. వాళ్ళ పాపం తల్లి గడుపు బాధ ఎట్లుంటుందో నాకు తెలుసు, అది కరెక్ట్ గా అని చెప్పి అట్లా వీడియోలు చేసుకుంటాం, మోటివేషన్ వీడియో. అందరు అంటారు వేరే వాళ్ళ వీడియోల మీద వాడు ఏడుస్తున్నాను, నీ సొంత కంటెంట్ అంటే నా సొంత కంటెంట్ చాలా ఉంది అట్లా, ఎవరు చూడరు, ఆ వీడియోలే చూస్తారు, అది ప్రాబ్లం. మీరే అన్నారు మంచి కంటెంట్ వేస్తే ఎవరు చూడరు, స్క్రాప్ కంటెంట్ చేస్తే చూసారు అంటారు. మేము కూడా మంచి వీడియోస్ పెడితే మా ఎవరు చూడరు, స్క్రాప్ వాళ్ళు ఉంటే వీడియోస్ కాబట్టి స్క్రాప్ చేస్తున్నాం, మీరేమో ట్రోలింగ్ ట్రోలింగ్ అంటే నువ్వు ఆర్జీవీతో కంపేర్ చేసావని, అదే బచ్చాగాడు ఆర్జీవీ ఇస్ అ బిగ్ మ్యాన్, వాళ్ళతో కంపేర్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి నేను అట్లా కొంచెం ఫన్నీ వెళ్ళాను. చెప్పినా నేను నాకు ఎవరి మీద పర్సనల్ కోపాలు ఉండవు, జస్ట్ వీడియో పర్పస్ అంతే తప్ప నేను ఎవరు ఎందుకు తిడతా బ్రో. డీజే శ్రీకాంత్ యాదవ్ ఫ్యూచర్ ఏం కావాలనుకుంటాడు? నేను ఇంకా ఫ్యూచర్ ఏమైతే తెలియదు బ్రో నాకైతే. ఇప్పుడైతే మీరు పైసలు ఇస్తే నాకు పెట్రోల్ కి పైసలు ఇస్తే ఇంటికి పోతా, ఇంటికి పోయి పడుకుంటా. నాకైతే ఫ్యూచర్ లో ఏమైతే తెలియదు, కానీ జోక్ చేస్తున్నా. కానీ
కంపెనీ అయితే పెడుతున్నాం మేము కొత్తది. అది కొంచెం ఇన్వెస్టర్లు ఫారెన్ నుంచి మా ఫ్రెండ్ వస్తున్నాడు, వచ్చిన తర్వాత డీల్ చేస్తున్నాం. డీల్ చేసిన తర్వాత మేము స్టార్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ మొత్తం పర్మిషన్లు అవన్నీ నడుస్తున్నాయి, ప్రాసెస్ నడుస్తుంది. నేను నా ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయి ఇద్దరం కలిసి పెడుతున్నాం అనమాట. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని చూసిన మీ ఫాలోవర్స్ కి ఏం చెప్పదలుచుకున్నారు? నా ఫాలోవర్స్ గా, నా ఫాలోవర్స్ అందరు ఎంతమంది అయితే నాకు ఫాలో చేస్తారు, నా ఫాలోవర్స్ అందరికి బిగ్ థ్యాంక్స్. చాలా మంచివాళ్ళు బ్రో నా ఫాలోవర్స్. ఇందాక చెప్తున్నాను, బంగారం నా ఫాలోవర్స్. వాళ్ళ వల్లనే నేను ఇక్కడికి వచ్చి ఇట్లా ఇంటర్వ్యూ చేస్తున్నా, నేను మాట్లాడుతున్నా అంటే బికాస్ ఆఫ్ వాళ్ళ వల్లనే. ఫాలోవర్స్ లేకపోతే చాలా మంచివాళ్ళు, చాలా జెన్యున్ ఫాలోవర్స్. మళ్ళా కోపం వస్తే తిడతారు, హైదరాబాద్ అనేది తిడతారు, మళ్ళీ ప్రేమ వస్తే ప్రేమిస్తారు, మన అవసరం ఉంటే కూడా హెల్ప్ చేస్తారు, డబ్బులు పంపిస్తారు. నాకు అడిగితే అన్న ఇట్లా పలానా అంటే పంపిస్తారు, నేను మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తాను, నడుస్తుంది. చాలా కొన్ని జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అడుగుతా, చెప్పండి. డీజే శ్రీకాంత్ యాదవ్, డీజే అంటే ఏంటి అసలు? డిస్కో జాకీ అని అర్థం. డిస్కో జాకీ. ఏఎం అంటే అర్థం మార్నింగ్ ఏమంటారు కదా, ఎర్లీ మార్నింగ్ అని ఏదో ఉంటుంది సంథింగ్. ఎర్లీ మార్నింగ్ కాదు, అది సంథింగ్ ఉంటుంది, సంథింగ్ ఇంగ్లీష్ వర్డ్ ఉంటుంది, అది నాకు నోట్ దిగదు అది. సీఎం అంటే చీఫ్ మినిస్టర్. పిఎం అంటే ప్రైమ్ మినిస్టర్. ఎమ్మెల్యే అంటే మెజెస్టిక్, అది సంథింగ్ ఉంటుంది, పార్లమెంటరీ లెగసీ సంథింగ్ ఉంటుంది దాని. ఎంపీ అంటే ఎంపీ అంటే అంత నాలెడ్జ్ లేదు నాకు. ఏటీఎం అంటే ఆటోమేటిక్ టెల్లర్ మిషన్. ఈఎంఐ అంటే ఈఎంఐ ఇన్స్టాల్ సంథింగ్ ఏదో ఉంటుంది అది. ఈఎంఐ అంటే తెలియదు, అంత అంత గుర్తులేదు నాకు. తెలుసు అన్నిటికీ అర్థాలు తెలుసు కానీ నాకు కొంత స్ట్రైక్ అవ్వట్లేదు. నవరసాలు అంటే నవరసాల నువ్వేమనుకుంటున్నావు? జ్యూస్ అన్ని జ్యూస్లు పేరు చెప్తా అనుకుంటున్నా. ఎన్ని ఉంటాయి అసలు నవరసాలు? ఎన్ని ఉంటాయి? 9 ఉంటాయి. ఓకే, పంచపాండవులు 5 మంది ఉంటారు. ఇప్పుడు మన ప్రెసిడెంట్ ఎవరు? ద్రౌపది ముర్ము. చాలా మంది ప్రెసిడెంట్, ఇండియన్ ప్రెసిడెంట్ ఎవరంటే నరేంద్ర మోడీ అంటారు, అది ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము. తెలంగాణ డిప్యూటీ సీఎం అంటే ఎవరు? బట్టి విక్రమార్క గారు. ఓకే, హోమ్ మినిస్టర్ అంటే? హోమ్ మినిస్టర్ ఆయన పేరు ఏదో ఉంది, శ్రీధర్ గారు ఏదో ఉంది సంథింగ్ పేరు. శ్రీధర్ బాబా తెలియదు నాకు పేరు. ఎడ్యుకేషన్ మినిస్టర్, తెలంగాణ ఎడ్యుకేషన్ మినిస్టర్. తెలంగాణ పేరు గుర్తు వస్తలేదు నాకు, మైండ్ లో ఫోటో తిరుగుతుంది కానీ పేరు గుర్తొస్తలేదు. 10 లక్షలకి ఎన్ని ఉండాలంటే? ఏమో అంత డబ్బులు లేవు నాకు, సీరియస్లీ. 10 రూపాయలు లేవు నా దగ్గర, 10 లక్షలు ఏమి ఉంటాయి? 1000 కంటే 100 ఉంటాయి, 1000 కంటే 3 ఉంటాయి, లక్షకి 4 ఉంటాయి అనుకుంటా. 10 లక్షలకు 5 ఉండొచ్చు మాక్సిమం. 5 ఉంటాయి అంతేనా? తెలియదు సీరియస్లీ. అంటే మరి ఎవరు కౌంట్ చేస్తాం, అంతా గూగుల్ పేలే కదా. అంత 10 లక్షల అమౌంట్, అంత పెద్ద అమౌంట్ నాకు ఇప్పటివరకు చూడలేదు కూడా. సీరియస్లీ. ఎంపీటీసీ అంటారు కదా, ఎంపీటీసీ ఫుల్ ఫామ్ తెలియదు నాకు అవన్నీ. జెడ్పీటీసీ, సర్పంచ్. అంతా డీప్ గా ఇప్పుడు ఏదైనా దొరికింది అనుకో మనకి, నీకు రోడ్ మీద ఏదైనా పండుగ అనిపించింది అనుకో, ఏం చేస్తావు? తినాలనిపిస్తుంది, కొంటావు, తింటావు, కథ అంతే. అది ఏ చెట్టు గడిచింది అది డీటెయిల్ గా పోతే అది వేరే టాపిక్ అయిపోతుంది. ఓకే, డన్. ఇప్పుడు సైకాలజీ స్పెల్లింగ్ చెప్పండి. రాదు బ్రో. బిగ్ బాస్, BIG. బిగ్ బాస్ కోలా ఉంటారు కాబట్టి బిగ్ బాస్ స్పెల్లింగ్ చెప్పండి. BOSS. సారీ, BSS. బిగ్ బాస్ స్పెల్లింగ్. బిగ్ బాస్ BIG. బాస్ కదా, BOSS అంతేనా? అంతేనా? ఒకటే జీనా, 2 జీలా, 3 జీలా? బ్రో ఒకటే జీ ఉంటుంది బ్రో. అంతేనా? ఒకటే ఉంటుంది కదా, బిగ్ బాస్. ఆలోచన చెప్పండి. BIG బిగ్, బాస్ BOSS బాస్ అంతే. ఎస్ అంతేనా? ఇంకేముంది? నాకు భేదమైన అయితే కాదు. ఓకే, కంప్యూటర్ స్పెల్లింగ్ చెప్పండి. ఏది ప్రోగ్రామ్ పెట్టి వాళ్ళ దగ్గర కంప్యూటర్ తెలియదు. కంప్యూటర్ ఎన్ని పార్ట్లు ఉంటాయి తెలుసా మీకు? కంప్యూటర్ లోనా హార్డ్ డిస్క్, ర్యామ్, అదేదో ఉంటాయి కదా, సంథింగ్ ఉంటాయి. ర్యామ్స్ ఫుల్ ఫామ్ బ్రో. కంప్యూటర్ ఏముంటాయి? కంప్యూటర్ మానిటర్ ఉంటాయి కదా. కంప్యూటర్ ఏముంటది బ్రో? పెద్ద టీవీ ఉంటది, అద్దం ఉంటది, దాంట్లో బొమ్మలు వస్తాయి, X and XX కొడితే వీడియోలు వస్తాయి. అది మాత్రం తెలుసు బ్రో నాకు. కంప్యూటర్ గురించి అంత మాత్రం దట్ మస్ట్ నాలెడ్జ్ అయ్యారు. ఓకే, ఇప్పుడు ఉంటాయి కదా యాప్స్ లో, ఏ యాప్స్ ఎక్కువ వాడతాము? ఇన్స్టాగ్రామ్ స్పెల్లింగ్
బ్రో నాకు రాదు బ్రో. నేను ఏదైనా టైప్ చేస్తే కూడా కొన్ని నేను పోస్ట్ పెట్టేటప్పుడు నేను రాంగ్ పోస్ట్ రాస్తుంటా. మా ఫ్రెండ్ ఫోన్ చేసి తిడుతుంటాయి, ఏం రాను స్పెల్లింగ్, చిన్న చిన్న స్పెల్లింగ్స్ రావు నాకు. అంత పట్టించుకోను అంత స్పెల్లింగ్స్ కానీ ఇవన్నీ. ఏదైనా కొడితే గూగుల్లో కొడతా చాలా పలానా ఇది కావాలి, కాపీ చేస్తా, పేస్ట్ చేస్తాం. నాకు స్పెల్లింగ్స్ జీరో నాలెడ్జ్. స్పెల్లింగ్స్ అసలు అంటే చిన్న చిన్న ఈ క్యాట్, బ్యాట్, ర్యాట్ చిన్నప్పుడు ఎప్పుడు చదువుకున్నాం, ఏమని గుర్తున్నాయి. ఈ 10th క్లాస్ సైన్ టీటా కాస్ టీటా అన్నారు పోవచ్చు. నా మొట్ట ఇప్పటివరకు ఆ కాస్ టీటా ఎక్కడ పోయిందో, సైన్ టీటా ఎక్కడ పోయిందో ఇప్పటివరకు అది యూస్ఫుల్ కదా ఎవరికి. ఇప్పుడు కేసీఆర్ మీరు ఫ్యాన్ కాబట్టి కేసీఆర్ ఫుల్ ఫామ్ తెలుసు? కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కదా. కేటీఆర్ అంటే కల్వకుంట్ల కేటీఆర్, రామారావు, తారక రామారావు. ఓకే సరే అండి, ఇప్పుడు మనం ర్యాపిడ్ ఫైర్ ఆడదాం. ప్రభాస్ 1 word చెప్పాలి. ర్యాపిడ్ ఫైర్. బిగ్ స్టార్. పవన్ కళ్యాణ్. నేచురల్ స్టార్. అల్లు అర్జున్ రెబల్ స్టార్. విజయ్ దేవరకొండ. లవర్ బాయ్. విశ్వక్సేన మా ఇంటికాడ ఉంటాడు తెలుసా విశ్వక్సేన. ఓకే అందుకోసం వచ్చే విశ్వక్సేన లాగా కనిపిస్తున్నాం. విశ్వక్సేన మా ఇంటికాడ ఉంటాడు కానీ ఎప్పుడు నాకు ఫోటో కూడా ఇవ్వలేదు. ఓకే అంటే ఎప్పుడు కలవలేదా? కలుస్తాడు, తీయలేడా? అప్పుడప్పుడు బయటకు వస్తాడు, హీరో కదా ఆయన. అప్పుడప్పుడు బయటకు వచ్చినప్పుడు చూస్తాను, నమస్తే అంటే హాయ్ రా అని చెప్పుకుంటాడు, వెళ్ళిపోతాడు. విశ్వక్సేన్ తమ్మున్న హీరో అండ్ ఫుల్ కరేజ్ ఉన్న మనిషి విశ్వక్సేన్. ఐ లైక్ విశ్వక్సేన్. వదిలికట్లేదు, సారీ. సిబిఎన్. గ్రేట్ విజనరీ సీఎం. కేసీఆర్ మంచి టాకింగ్ స్కిల్స్ ఉన్న మనిషి. రఘునందన్ రావు. గ్రేట్ అడ్వకేట్, మంచి నాలెడ్జ్ ఉన్న మనిషి. అండ్ ఇంకోటి ఆయన సబ్జెక్ట్ మీదే మాట్లాడతాడు, సొల్లు ఆగాడు. ఏదైనా చాలా మంది ఏదైనా సబ్జెక్ట్ ఉంటే కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, దాని గురించి మాట్లాడతాడు, ఫైట్ చేస్తాడు. ఫైటర్ ఆయన. రఘునందన్ రావు ఫైటర్. బండి సంజయ్ ఇస్ అ గ్రేట్ లీడర్. ఆయన కూడా బీజేపీ పార్టీని గట్టిగా నిలబెడుతూ మంచి లీడర్. కవిత. కల్వకుంట్ల కవిత కన్నా. కవిత కూడా మంచి లీడర్. ఇప్పుడు ఆమె కూడా సీఎం అవ్వచ్చు, చెప్పలేము. ఓకే సీఎం అవ్వచ్చు, ఏం తప్పేమున్నా అవ్వచ్చు, సీఎం అవ్వచ్చు. కవితగా కూడా సీఎం అవ్వచ్చు ఫ్యూచర్ లో. 100% అవ్వచ్చు అనిపిస్తుందా? సీఎం అయ్యే ఛాన్స్ ఉంది. కవితగా సీఎం అవ్వచ్చు, నెక్స్ట్ కేటీఆర్ అన్న అవ్వచ్చు. ఇద్దట్లో ఎవరో ఒకరు అవ్వచ్చు. అలేఖ్య సర్టిఫికెట్స్ నా దెంగేమంటావు? ఊకే నీకు నచ్చినట్టు అలాగే చికెన్స్ ఊకే అలాగే చికెన్స్ నచ్చినది పెద్ద బేకారం. అగోరి. ఆడ కొంచెం నా కొడుకాడు, పెద్ద వేస్ట్ నా కొడుకాడు. ఉప్పల్ బాలు. గ్రేట్ ఫన్నీ క్రియేటర్. చింటూ మోడల్. ఎవడో తెలియదు. నాన్వేషణ. ఆడదు వదిలేవు రా గురించి. హర్షసాయి. ఆడు ఏమంటే జనానికి హెల్ప్ చేస్తున్నా అంటాడు, అదంటాడు ఇదన్నా. మరి ఎవరు ఇష్యూ నాకు తెలియదు. జన వీడియోలు కూడా చూడను ఎక్కువ. మా బాయ్స్ అందరు విషయం అని చచ్చిపోతారు అంటే బట్టలు చెప్పుకుంటారు మా బాయ్స్ అంతా. నేను తెలుగు క్రియేటర్స్ మాక్సిమం నేను చాలా తక్కువ చూస్తాను, ఇద్దరు ముగ్గురు చూస్తాను. నా వీడియోలు నేను కూడా చూసుకున్నా. టైం ఏముంటుంది, ఫోన్ ఎనీ టైం ఫోన్ మాట్లాడాడు, వీడియోలు చేయడం, వీడియోలు చేసిన తర్వాత ఎడిట్ చేయడం, పంపించడం, మళ్ళీ మెసేజ్లు, రీప్లైలు ఇవే ఉంటాయి. నేను వీడియో చూసే టైం ఎప్పుడన్నా టైం దొరికితే నైట్ ఎప్పుడన్నా 4 గంటల సేపు వీడియోలు చూసుకుంటే హ్యాపీ ఫీల్ అవుతాను అంతే. అది కూడా హిందీ కంటెంట్ చూస్తాను ఎక్కువ, ఎందుకంటే వాళ్ళ నుంచి ఇన్స్పైర్ అయినా. కపిల్ శర్మ కానీ, దీపక్ కలాలు, మన సమైర్ అయినా స్టాండప్ కామెడీ చేసి మీకు తెలియదు అనుకుంటా. వీళ్ళందరి నుంచి ఇన్స్పైర్ అయినా. మన సూపర్ స్టార్. బిగ్ బాస్ ఒక గ్రేట్ ప్లాట్ఫామ్, కానీ అది ఎట్లా అంటే స్క్రిప్టెడ్ చేసి పడతాయి కదా ఇప్పుడు మొత్తం దరిద్రం అయిపోయింది మొత్తం. డీజే శ్రీకాంత్ గారు మీకు ఇంటర్వ్యూ ఎలా అనిపించింది? చాలా మంచిగా అనిపించింది, ఫన్నీ అనిపించింది, గుడ్. మా వ్యూవర్స్ కి ఏం చెప్పదలుచుకున్నాం? నిజంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజంగా చాలా పద్ధతిగా ఏమంటారు, చాలా చాలా పద్ధతిగా ఒక సిస్టమేటిక్ రూల్స్ ఫాలో అయ్యి మీరు మంచిగా చేస్తారు వీడియోస్. అట్లా ఉండాలని కొన్ని ఛానల్స్ ఉంటాయి చిల్లర చేస్తారు. మీరు కొంచెం మంచిగా అనిపించింది నాకు. మీరు కూడా చాలా మంచిగా యాంకరింగ్ చేస్తారు. ఇంకా పెద్ద పెద్ద స్టార్స్ చేయాలి, హీరోస్ ని, పెద్ద పెద్ద పొలిటీషియన్స్ మీరు చేయాలని కోరుకుంటున్నా. చేస్తా కూడా నీ దగ్గర టాలెంట్ ఉంది. టాలెంట్ ఉన్న టాలెంట్ వచ్చిన ఏమన్నా ఆపలేదు. టాలెంట్ వచ్చిన ఏమన్నా ఆపలేదు. చెప్తున్నా, జస్ట్ ట్రైనింగ్ చెప్తున్నా. నిజంగా చాలా ఐ లైక్ యూ.
సో ఇదే అండి ఈరోజు డీజే శ్రీకాంత్ యాదవ్ తో మాట ముచ్చట మాట్లాడడం జరిగింది. తన ట్రోలింగే కాదు, తన ఒక మంచితనాన్ని కూడా మనకి ఇంటర్వ్యూ ద్వారా కూడా కనిపిస్తుంది. కేవలం ట్రోలింగ్ పర్పస్ తను చూడకూడదు, నాలా మంచి మెసేజ్ ఇచ్చే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలన్నట్టుగా తను చెప్పడం జరుగుతుంది. మీకు నిజంగా ఇంటర్వ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంటర్వ్యూ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఇంటర్వ్యూ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ హాట్ సీట్ లో ఎవరు ఉండాలో కూడా కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి LG ఎంటర్టైన్మెంట్. నా పేరు పవన్ కుమార్. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Like, share, subscribe LG TV. Subscribe LG TV. Please like, share, subscribe LG TV. దీన్ని మీరందరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కన ఏదో గంట ఏదో పెడతారు, అది కూడా వీలైతే కొట్టండి. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you.